Hello everyone, welcome back to your favorite channel Vedantu Telugu. This is Goutham, me mathematics master teacher, and welcome back to another exciting session. So ee roju manam binomial theorem gurinchi discuss cheddam detailed ga. ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ లేదా 3 క్వశ్చన్స్ మన ఎంసెట్ ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 2 అయితే పక్కా అడుగుతాడు. కొన్ని పేపర్స్లో 3 క్వశ్చన్లు కూడా వచ్చాయి ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి. ఓకే, సో గైస్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అనొచ్చు 3 క్వశ్చన్లు వస్తున్నాయంటే. అండ్ ఆల్సో ఈజీ చాప్టరే, 3 క్వశ్చన్లో డెఫినెట్గా 1 or 2 క్వశ్చన్స్ మీకు బేసిక్స్ ఆఫ్ బైనామియల్ థియరం తెలిసినా కూడా అవలీలగా చేసేస్తారు. ఓకే, అండ్ అఫ్ కోర్స్ ఈ పర్టికులర్ చాప్టర్లో కొన్ని ట్రిక్కీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే, కొన్ని కొంచెం లెందీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా సార్ సింపుల్గా షార్ట్ కట్ వేలో ఎలా చేయాలి, ఈజీగా ఆన్సర్స్ ఎలా తీసుకొని రావాలి, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్డ్గా ఈ సెషన్లో. సో గైజ్ వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైమ్, లెట్స్ స్టార్ట్ ద సెషన్ టుడే. సో వెరీ గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్. I hope I'm audible for all the students for all the students. Am I audible for everyone out there? వినిపిస్తుందా అందరికీ వినిపిస్తుంది కదా, అందరికీ కనిపిస్తుందా కదా? సో షెల్ వి స్టార్ట్ ద సెషన్? ఎస్, పర్ఫెక్ట్. సో రెడీగా ఉండండి మీ పెన్ అండ్ బుక్ తోటి, అండ్ నాతో పాటు క్వశ్చన్స్ చేస్తూ ఉండండి. థియరీ చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి, ఏం రాయకండి. ఓకే, ఫస్ట్ అయితే అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఓకే యూ కెన్ బేసిక్ కావాలంటే పాజ్ చేసుకొని రాసుకోండి, కావాలంటే నోట్స్, లేదంటే ఎలాగో నోట్స్ నేను పీడిఎఫ్ ఎలాగో నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పంపిస్తూ ఉంటా. టెలిగ్రామ్ జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, జాయిన్ అయిపోండి. ఓకే, అండ్ ఐ టోల్డ్ యూ పాజ్ చేసుకొని రాయొచ్చు, లేదంటే పీడిఎఫ్ పంపిస్తా. ఎలాగో క్వశ్చన్స్ చేసేటప్పుడు నాతో పాటు చేయండి అబ్బా. ఓకే, సో చలో గైస్, లెట్స్ స్టార్ట్ దిస్ సెషన్ టుడే. అండ్ ఇంకోటి, ఇప్పటి వరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తున్న చాలామంది ఒక 60% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసి చూడండి, పర్లేదు. ఓకే, అండ్ ఆల్సో ఇంకా లైక్లు కొట్టలేదు, చూస్తున్నా, లైక్లు కొట్టండి అబ్బా. ఓకే, చలో గైస్, దెన్ లెట్స్ స్టార్ట్ ద సెషన్ టుడే. సో ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే బైనామియల్ థియరం యొక్క బేసిక్ కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. బైనామియల్ థియరంలో మనం ఈ పర్టికులర్ చాప్టర్ని ఒక 2 పార్ట్స్లోకి డివైడ్ చేయొచ్చు. బైనామియల్ థియరం ఫర్ పాజిటివ్ ఇంటిగ్రల్ ఇండెక్స్ అని, బైనామియల్ థియరం ఫర్ రేషనల్ ఇండెక్స్ అని. ఓకే, సో ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే బైనామియల్ థియరం ఫర్ పాజిటివ్ ఇంటిగ్రల్ ఇండెక్స్, దీని గురించి డిస్కస్ చేద్దాం అబ్బా. ఓకే, సో బైనామియల్ థియరం అంటే ఏంటి సార్, అసలు దీని స్టోరీ ఏంటి, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దీని గురించి ఒక 2 minutes స్మాల్ డిస్కషన్ పెట్టుకుందాం. ఇప్పుడు మీకు ఆల్రెడీ a+b హోల్ స్క్వేర్, a-b హోల్ స్క్వేర్, ఇవన్నీ ఒక ఐడియా ఉండుంటుంది కదా. a+b హోల్ స్క్వేర్ అంటే ఏంటి, a+b హోల్ స్క్వేర్ అంటే a² + 2ab + b². Yes or no? You might be having an idea of this already. Similarly, a-b అనుకోకండి, a+b హోల్ క్యూబ్ తీసుకోండి. సో దట్ ఈస్ a³ + 3a²b + 3ab² + b³ అనుకోవచ్చు. ఏంటి సార్ బైనామియల్ థియరం అని చెప్పి a+b హోల్ స్క్వేర్లు, a+b హోల్ క్యూబ్ చేస్తున్నాడు, ఇవి ఎప్పుడో మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా. ఓకే, బట్ ఇక్కడ నుంచే కాన్సెప్ట్ ఆఫ్ బైనామియల్ థియరం మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు కానీ నేను a+b హోల్ రేస్ టు 10 అడిగినా అనుకోండి, a+b హోల్ రేస్ టు 10 ఎలా చేస్తారు మీరు? ఇందులో కొంతమంది కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏం చెప్తారంటే, చేస్తాం సార్, మాకేముందిగో a+b హోల్ రేస్ టు 10 ఉంది కదా, నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే దీన్ని a+b హోల్ స్క్వేర్ హోల్ రేస్ టు 5 అని రాసుకుంటా. నాకు a+b హోల్ స్క్వేర్ తెలుసు. దాని తర్వాత దానికి పవర్ 5 అప్లై చేస్తాం. ఓకే, పవర్ 5 ఎలా అప్లై చేస్తావురా అంటే, సార్ పవర్ 5ని స్క్వేర్ అండ్ క్యూబ్గా రాయొచ్చు కదా, స్క్వేర్ ఇంటూ క్యూబ్గా, అలా అప్లై చేస్తా అంటాడు. కానీ డోంట్ యూ థింక్ ఇట్స్ ఎ వెరీ లెంతీ ప్రొసీజర్? ఓకే, ఇంకేమైనా సింపుల్ వే ఉందా, సింపుల్ టెక్నిక్ ఉందా, ఏమైనా థియరం ఉందా త్రూ విచ్ వీ కెన్ డైరెక్ట్లీ రైట్ డౌన్ ద రిజల్ట్ ఆఫ్ సచ్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్? a+b హోల్ రేస్ టు 10 అనే కాదు. ఓకే, లెట్ us go with any such type of expressions. Let us say x + y హోల్ రేస్ టు 1024. ఇలాంటి యొక్క ఎక్స్ప్రెషన్ని మీరు ఎక్స్పాండ్ చేయగలుగుతారా? ఓకే, ఎక్స్పాన్షన్ చేసి ఇందులో ఒకవేళ మీకు అడిగాను నేను
సెవెంత్ టర్మ్ ఏంటి చెప్పగలుగుతావా? 28th టర్మ్ ఏంటి చెప్పగలుగుతావా? 50th టర్మ్ ఏంటి చెప్పగలుగుతావా అని అర్థమవుతుంది అందరికీ బేసికలీ ఎందుకు బైనామియల్ థియరం చదవాలో అని. ఇప్పుడు a+b² సెకండ్ టర్మ్ అడిగినా అనుకోండి, మీరు డైరెక్ట్గా చెప్పేస్తారు 2ab ఈజ్ ద సెకండ్ టర్మ్. a+b³ థర్డ్ టర్మ్ ఏంట్రా బాబు అంటే ఇగో 3ab² ఇస్ గోయింగ్ టు బి ద థర్డ్ టర్మ్. అదే x+y^1024లో 50th టర్మ్ ఏంటి అడిగినా అనుకోండి, ఖచ్చితంగా ఇక్కడ మీకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అరే 50th టర్మ్ ఎట్లా కనుక్కోవాలి? ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ కూర్చుంటే మనకి టైం సరిపోదు, రైట్? మరి 50th టర్మ్ ఎట్లా కనుక్కోవాలి అంటే అక్కడే మనకి మన బైనామియల్ థియరం యూజ్ అవుతుంది. సో బైనామియల్ థియరం అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి అందరూ. బైనామియల్ థియరం గురించి డిస్కస్ చేద్దాం. సో లెట్ us సే x+y^n ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ తీసుకుందాం, x+y^n వేర్ n ఈస్ గోయింగ్ టు బిలాంగ్ టు ద పాజిటివ్ ఇంటీజర్స్. ఇక్కడ n మనం పాజిటివ్ ఇంటిగ్రల్ ఇండెక్స్ పెట్టుకుంటున్నాం. ఒకవేళ n పాజిటివ్ ఇంటీజర్స్ అయితే రిజల్ట్ ఏమొస్తుంది దీనికి? nc0 x⁻n ప్లస్ nc1 x⁻n-1 ఇంటూ y ప్లస్ nc2 x⁻n-2 y² ప్లస్ nc3 x⁻n-3 y³ ఇలా కంటిన్యూ అవుతూ వెళ్తుంది. కంటిన్యూ అవుతూ ఫైనల్గా మనకి ncn y⁻n. దిస్ ఈజ్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. ఓకే, సో ఈ ఫార్ములా ప్రూఫ్ అవన్నీ మనకు వద్దు, ప్రూఫ్లు అసలు అవసరమే లేదు ఇక్కడ. ఓకే, గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములా. ద బైనామియల్ థియరం, ఇది బైనామియల్ థియరం ఎక్స్పాన్షన్ ఇలా ఉంటుంది. x+y^n is going to be given in this particular way. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఐ టెల్ యూ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ యూ కెన్ అబ్జర్వ్ ఫ్రమ్ లుకింగ్ ఎట్ దిస్ పర్టిక్యులర్ ఈక్వేషన్. ఓకే, అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గైస్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ పాయింట్ ఏంటి సార్? ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు ఎక్స్పాండ్ చేసినప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. nc0తో స్టార్ట్ అయింది, ncnతో ఎండ్ అయింది. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ వచ్చినట్టు ఇక్కడ ఒక్కసారి చాట్ సెక్షన్లో చెప్పండి. x+y^nలో ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ వచ్చినట్టు మనకి? n+1 టర్మ్స్ వచ్చినట్టే కదా. సో నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎక్స్పాన్షన్ తర్వాత నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి ఇక్కడ? n+1. అండ్ దట్ ఆల్సో మేక్స్ సెన్స్ కూడా. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి మీరు, a+b² చేసినప్పుడు ఎన్ని టర్మ్స్ వస్తాయి మనకి? a+b² చేసినప్పుడు మనకి ఎన్ని టర్మ్స్ వస్తాయి అక్కడ? డెఫినెట్లీ 3 టర్మ్స్ వస్తాయి. a² ప్లస్ 2ab ప్లస్ b² కదా. a+b³ చేసినప్పుడు 4 టర్మ్స్ వచ్చిండే మనకి. సో అలా మీరు ఒకవేళ x+y^n చేస్తే గుర్తుపెట్టుకోండి, నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ దాట్ ఎక్స్పాన్షన్ ఇస్ గోయింగ్ టు బి n+1. సింపుల్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏంటంటే పవర్ ఆఫ్ ఎక్స్ మాత్రమే చూడండి, పవర్ ఆఫ్ ఎక్స్ మాత్రమే చూడండి. ఇక్కడ చూడండి ఒకసారి, పవర్ ఆఫ్ ఎక్స్ ఇగో ఈడ n ఉంది, ఈడ n-1 ఉంది, ఈడ n-2 ఉంది, ఈడ n-3 ఉంది, అండ్ ఫైనల్గా ఈడ 0 అయిపోతుంది. అంటే పవర్ ఆఫ్ n తగ్గుతూ వెళ్తుంది. ప్రతి టర్మ్ తర్వాత పవర్ ఆఫ్ n బై 1 తగ్గుతూ వెళ్తుంది. అదే మీరు ఒకసారి పవర్ ఆఫ్ y అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్లో 0 ఉండే, సెకండ్ టర్మ్కి వచ్చేసరికి 1 అయిపోయింది, థర్డ్ టర్మ్కి 2 అయిపోయింది, ఫోర్త్ టర్మ్కి 3 అయిపోయింది, అలా ఫైనల్గా n అయిపోయింది అబ్బా. సో y పవర్ మీరు అబ్జర్వ్ చేస్తే, ద పవర్ ఆఫ్ y అబ్జర్వ్ చేస్తే అది పెరుగుతూ వెళ్తుంది. ఎస్ ఆర్ నో? పవర్ ఆఫ్ y ఈస్ కీపింగ్ ఆన్ ఇంక్రీజింగ్ బై 1. బట్ ఒక్కటి అబ్జర్వ్ చేయండి, ఫైనల్గా ప్రతి టర్మ్లో మీరు కానీ పవర్ చూసిండ్రు అనుకోండి, ఆ టర్మ్ది అది ఎప్పుడు కాన్స్టెంటే ఉంటుంది. అండ్ దాట్ ఈస్ ఆల్వేస్ n, విచ్ ఇస్ నథింగ్ బట్ ద పవర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఎక్స్పాన్షన్. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ n ఉంది పవర్, ఇక్కడ n-1 ఉంది, ఇక్కడ 1 ఉంది, రెండింటిని యాడ్ చేసిండ్రు అనుకోండి అది n అవుతుంది. ఇక్కడ కూడా n-2 + 2 అది కూడా n అవుతుంది. సో దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ యూ. ఇంకో పాయింట్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది the power in each term is always going to be equal to n. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటో తెలుసా?
నాకు వన్ ఆఫ్ ద క్లాసెస్ ఆఫ్ బైనామియల్ థియరమ్ ఇట్లా స్టార్టింగ్ బేసిక్ క్లాస్లో ఒక స్టూడెంట్ అడిగిండే, నాకు స్టూడెంట్ ఏం అడిగిండంటే, సార్ మీరు x+y హోల్ రేస్ టు n రాసిండ్రు కదా, ఇది వచ్చింది కదా, ఓకే మరి సార్ మీరు ఒకవేళ y+x హోల్ రేస్ టు n, నేను రాసుకున్న బుక్లో y+x హోల్ రేస్ టు n రాసుకున్నా, మీరు ఎట్లా రాసిండ్రు x+y హోల్ రేస్ టు n, నాకు ఆ రెండు సేమ్ అనిపించట్లేదు. సో మరి ఎట్లా x+y హోల్ రేస్ టు n, y+x హోల్ రేస్ టు n రెండు ఒకటి కాకుండా ఎలా ఉంటాయి? ఎందుకంటే చిన్నప్పుడు మాకు నేర్పించిండ్రు 2+3 చేయు 3+2 చేయు రెండు ఒకటే కదా అని ఒక చిన్న డౌట్ అడిగిండు. ఓకే, ఆ డౌట్ నాకు తెలిసి మీకు కూడా కొంచెం తడుతూ ఉండొచ్చు కదా, కావాలంటే చూపిస్తాను మీకు. ఒక చూడండి ఒకసారి, మీరు y+x హోల్ రేస్ టు n కనుక్కున్నా, మళ్ళీ ఇదే లాజిక్ బట్టి మనం రాసినాం అనుకోండి, ఏమవుతుంది? nc0 y raised to n plus nc1 y raised to n minus 1 into x plus nc2 y raised to n minus 2 x square plus so on ncn x raised to n. అయితే ఈ ఎక్స్ప్రెషన్ని అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా చూడ్డానికైతే సేమ్ లేదు. ఇక్కడ ఫస్ట్ టర్మ్ nc0 x raised to n, ఇక్కడ nc0 y raised to n. సెకండ్ టర్మ్ nc1 x raised to n minus 1 into y, ఇక్కడ nc1 y raised to n minus 1 into x. అంటే ఏంటంటే x ప్లేస్లో y వచ్చేసింది. ఓకే, అలా అయిపోయింది. మళ్ళీ రెండు ఎట్లా ఈక్వల్ అవుతాయి? ఈక్వల్ యాక్చువల్గా అవ్వాల్సిందే, ఇది అండ్ ఇది అవ్వాలి, బట్ ఆ రిజల్ట్ ఈక్వల్గా లేదు, కనిపించట్లేదు అలా. ఇక్కడే మీరు ఒక సింపుల్ లాజిక్ మిస్ అవుతున్నారు. లాజిక్ ఏంటంటే, మనం పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో గైస్ ఎన్సీఆర్కి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ చదువుకున్నాం. అందులో ఒక వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే, మీరు ఎన్సీఆర్ అని రాసుకోండి, లేదంటే NCN - R అని రాసుకోండి. ఎన్సీఆర్ అని రాయండి, NCN - R అని రాయండి, రెండు ఒకటే. ఈ లాజిక్ యూజ్ చేస్తే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇగో NC0 రాసుకోండి అబ్బా, లేదంటే అకార్డింగ్ టు దిస్ ప్రాపర్టీ NCN అని కూడా రాసుకోవచ్చు. సో NC0ని మనం NCN y raised to n అవుతుంది ఇక్కడ. సిమిలర్లీ NC1 అని రాయి, లేదంటే NCN - 1 అని రాయి. సో NCN - 1 y raised to n minus 1 into x. సిమిలర్లీ NC2 అని రాసుకో, లేదంటే NCN - 2 అని రాసుకో, y raised to n minus 2 x square ప్లస్ సో ఆన్ NCN రాసుకో, లేదంటే NC0 y x raised to n. NC0 x raised to n. NC0 x raised to n. Okay, so this is what you are going to get. Okay, so observe చేయండి, ఇప్పుడు మనకు వచ్చిన రిజల్ట్, ఇక్కడ రాసిన రిజల్ట్ రెండు ఒకటే. సో గుర్తుపెట్టుకోండి గైజ్, y+x హోల్ రేస్ టు n, x+y హోల్ రేస్ టు n. మీరు ఫస్ట్ టర్మ్ రెండిట్లో ఏది అనుకున్నా మీరు x ఫస్ట్ టర్మ్ అనుకొని y సెకండ్ టర్మ్ అనుకొని ఈ ఎక్స్పాన్షన్ చేసిన, లేదంటే y ఫస్ట్ టర్మ్ అనుకొని x సెకండ్ టర్మ్ అనుకొని ఎక్స్పాన్షన్ చేసిన, రెండింటికి సేమ్ రిజల్టే వస్తుంది. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? చెప్పండి ఒకసారి. Is anyone having any doubt in this case? I hope this is clear for all the students out there. Okay, so ఇదన్నమాట binomial theorem కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ ఇవి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం లెట్స్ గో టు ద నెక్స్ట్ టాపిక్, విచ్ ఇస్ జనరల్ టర్మ్ ఇన్ ద బైనామియల్ ఎక్స్పాన్షన్. జనరల్ టర్మ్ అంటే ఏంటి సార్? జనరల్ టర్మ్ అంటే ఇప్పుడు మనలాంటి బద్ధకస్తులు ప్రపంచంలో చాలా ఉంటారు కదా, అంటే తెలివైన వాళ్ళు ఉంటారు, బద్ధకస్తులు ఉంటారు చాలామంది. ఓకే, ఈ రెండు కాంబినేషన్లో ఉన్న వాళ్ళు రేర్, బట్ ఉంటారు కదా. అయితే ఇప్పుడు ఏంటంటే బైనామియల్ థియరం ప్రతిసారి రాసేటప్పుడు ఇంత రాయాలా అని ఒక థాట్ వస్తూ ఉంటుంది కదా, ఇంత రాయాలా బాబోయ్, ఇంత రాయాలా అని. సరే, ఇలా రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇలా రాయాల్సిన అవసరం లేకుండా ఒక సింపుల్ వేలో ఇదే బైనామియల్ థియరమ్ని మీరు x+y హోల్ రేస్ టు n-ని మీరు సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 to n NCR x raised to n minus r y raised to r ఇలా కూడా రాసుకోవచ్చు. చెప్పినా కదా, కాంబినేషన్ ఆఫ్ తెలివైన వాళ్ళు బద్ధకస్తులు రెండు కలిసిండ్రు అనుకోండి, ఇలాంటివి వస్తాయి మనకి. ఓకే, ఇగో ఈ సమేషన్ ఆపరేషన్ నాకు తెలిసి అలాంటోడే కనిపెట్టుంటాడు. ఎందుకంటే ఇంత రాయడం ఎందుకు రాబాయి, ఇంత రాయడం ఎందుకు, దీనికి ఒక ఆపరేషన్ ఇచ్చేద్దాం మనం, అదే సమేషన్ అయిపోయింది. సో R0 పెడితే ఫస్ట్ టర్మ్ వస్తుంది, R1 పెడితే సెకండ్ టర్మ్ వస్తుంది, R2 పెడితే థర్డ్ టర్మ్ వస్తుంది.
అండ్ ఈ సಮೇషన్ ఏమి ఇండికేట్ చేస్తుంది, ఆ టర్మ్స్ అన్నిటిని యాడ్ చేయాలి. సో ఇలా కూడా రాసుకోవచ్చు మన బైనామియల్ థియరమ్ని. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి గైస్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఎన్సీఆర్ ఎక్స్ రేస్ టు ఎన్ మైనస్ ఆర్ వై రేస్ టు ఆర్ అని ఉంది కదా, ఇదొక జనరలైజ్డ్ వే. మనం దీన్ని జనరలైజ్ చేసినాం. ఇగో ప్రతి ఒక్క టర్మ్ని జనరలైజ్డ్ వేలో ఇలా రాసుకున్నాం. అండ్ దీని నుంచి గైస్ వీ కెన్ రైట్ డౌన్ ద జనరల్ టర్మ్. సో బేసికలీ మన జనరల్ టర్మ్ ఏంటి సార్ అంటే, ఇట్ ఈస్ గివెన్ బై టీఆర్ ప్లస్ 1 అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్సీఆర్ ఎక్స్ రేస్ టు ఎన్ మైనస్ ఆర్ వై రేస్ టు ఆర్. ఇది మన జనరల్ టర్మ్ అనమాట. ఓకే, సో మీరు ఏ టర్మ్ దీనివల్ల యూజ్ ఏంటో చెప్తాను మీకు. బట్ టీఆర్ ప్లస్ 1 ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఎన్సీఆర్ ఎక్స్ రేస్ టు ఎన్ మైనస్ ఆర్ వై రేస్ టు ఆర్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ జనరల్ టర్మ్ వల్ల ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఇక్కడ. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. లెట్ us సే ఏ ప్లస్ 2b హోల్ రేస్ టు 15 అని తీసుకుంటున్నాం. ఓకే, ఏ ప్లస్ 2b హోల్ రేస్ టు 15లో ఎన్ని టర్మ్స్ వస్తాయి? ఏ ప్లస్ 2b హోల్ రేస్ టు 15లో ఎన్ని టర్మ్స్ వస్తాయి? సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా, ఇందాకే చెప్పినా మీకు ఆల్రెడీ తెలుసు పవర్ n ఉంటే n ప్లస్ 1 టర్మ్స్ వస్తాయని. ఇందులో 16 టర్మ్లు వస్తాయి కదా, కరెక్ట్, 16 టర్మ్స్ వస్తాయి. 16 టర్మ్స్లో మీరు నాకు 8th టర్మ్ చెప్పాలి. 8th టర్మ్, వాట్ ఈస్ గోయింగ్ టు బీ 8th టర్మ్? ఓకే, సో మీరు నాకు T8 కనుక్కోవాలబ్బా. ఓకే, T8 కనుక్కొని చెప్పండి 8th టర్మ్ ఏమవుతుంది. ఎట్లా కనుక్కుంటాం సార్? ఎక్స్పాండ్ చేయాలా దానికోసం. 8th టర్మ్ కనుక్కోవడానికి ఏ ప్లస్ 2b హోల్ రేస్ టు 15 మొత్తం ఎక్స్పాండ్ చేసి అప్పుడు 8th టర్మ్ ఏంటో కనుక్కోవాలా? అంత అవసరం లేదు మనకి. అందుకే జనరల్ టర్మ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం ఇక్కడ. ఇప్పుడు T8 టర్మ్ కనుక్కోవాలంటే నాకేం తెలుసు? T8 according to this formula is T7 plus 1. అంతేనా? T7 plus 1. ఓకే, సో అగైన్ అప్లై దిస్ ఫార్ములా గైస్. n అంటే 15 ఇక్కడ. సో 15C7 x అంటే ఇక్కడ a ఉంది, a రేస్ టు 15 మైనస్ 7 అంటే 8 అవుతుంది. b ప్లేస్లో y ప్లేస్లో 2b ఉంది. సో 2b హోల్ రేస్ టు 7. ఇది మన 8th టర్మ్. డైరెక్ట్గా వచ్చేసింది. 15C7 a raised to 8 2b whole raised to 7. This is going to be my 8th term. Simple. సో ఇలా మనకి ఒక బైనామియల్ ఎక్స్పాన్షన్లో ఏ టర్మ్ కావాలన్నా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 10th, 15th ఆ పర్టికులర్ ఎక్స్పాన్షన్లో ఏ టర్మ్ కావాలన్నా డైరెక్ట్గా మీరు ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అప్లై చేస్తే మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో అదనమాట అడ్వాంటేజ్ ఆఫ్ జనరల్ టర్మ్ అనే కాన్సెప్ట్కి. సో అర్థమైందా అందరికీ? ఏమైనా డౌట్ ఉందా జనరల్ టర్మ్లో? నాకు తెలిసి ఇందులో డౌట్ ఉండకూడదు అని చెప్తున్నా కదా. 2-3 క్వశ్చన్లు అడుగుతాడని చెప్పాను మీకు. ఆ 2-3 క్వశ్చన్లో పక్కా ఒక క్వశ్చన్ అయితే ఈ జనరల్ టర్మ్కి రిలేటెడే వస్తుంది అబ్బా, పక్కా. మోస్ట్ ప్రాబబ్లీ 95% ఈ జనరల్ టర్మ్కి రిలేటెడే క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు మనోడు. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, అయితే ఇందాక చాట్ సెక్షన్లో ఎవరో అడిగాడు, మరి మిడిల్ టర్మ్ ఎలా సార్ అని. మిడిల్ టర్మ్, ఓకే, పదం బాగుంది. సో డిస్కస్ చేద్దాం దాని గురించి, మిడిల్ టర్మ్స్ గురించి. ఇప్పుడు మిడిల్ టర్మ్ అంటే ఏం చెప్పండి. ఇప్పుడు a ప్లస్ బి హోల్ స్క్వేర్లో a² ప్లస్ 2ab ప్లస్ b² వచ్చింది కదా, దానిలో మిడిల్ టర్మ్ ఏం చెప్పండి ఒకసారి. వాట్ ఈస్ గోయింగ్ టు బీ ద మిడిల్ టర్మ్? మిడిల్ అంటే మధ్యలో ఉండాలి, అది చాలా ఈజీగా అర్థమవుతుంది మనకి. సో a ప్లస్ బి హోల్ స్క్వేర్లో a² ప్లస్ 2ab ప్లస్ b², ఆ 2ab మధ్యలో ఉంది కాబట్టి అదే మిడిల్ టర్మ్ అవుతుంది. అంతేనా? ఓకే, ఫైన్. మరి a ప్లస్ బి హోల్ క్యూబ్లో మిడిల్ టర్మ్ ఏంటి? ఒక్కసారి ఆలోచించండి, బ్రెయిన్ పెట్టండి. a ప్లస్ బి హోల్ క్యూబ్లో మిడిల్ టర్మ్ ఏమవుతుంది? సరే, a ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే a³ ప్లస్ 3a² ప్లస్ 3ab² ప్లస్ b³. అరే, ఇక్కడ ఒక్క మిడిల్ టర్మ్ రాదు కదా. a ప్లస్ బి హోల్ క్యూబ్లో ఒక్కటే మిడిల్ టర్మ్ వస్తుందా? రాదు. ఎందుకంటే అక్కడ మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వస్తాయి. ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్లో మనకి ఒక్క మిడిల్ టర్మ్ రాదు, 2 మిడిల్ టర్మ్స్ ఉంటాయి అక్కడ. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ రాస్తున్నా, డోంట్ వరీ, మీరు నాతో పాటు రాయండి. కాన్సెప్ట్ చెప్పేటప్పుడు నీట్గా నాతో పాటు వినండి, అర్థమవుతుంది. అండ్ దెన్ నాతో పాటు రాసిండ్రు అనుకోండి, అది బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది అబ్బా. ఓకే, సో మిడిల్ టర్మ్స్ ఏంటి అంటే, లెట్ us సే x ప్లస్ వై హోల్ రేస్ టు n అనే పర్టికులర్ ఎక్స్పాన్షన్లో గుర్తుపెట్టుకోండి, మిడిల్ టర్మ్స్
ఓకే, ఎన్ ఒకవేళ ఈవెన్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్పాన్షన్ చేసినప్పుడు మనకి ఆడ్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి, అంతేనా. ఎన్ ఈవెన్ అంటే ఎక్స్పాన్షన్ చేసేటప్పుడు n+1 టర్మ్స్. సో n+1 వెన్ ఎన్ ఈజ్ ఈవెన్ ఈజ్ గోయింగ్ టు బీ ఆడ్. సో ఆడ్ నంబర్ ఆఫ్ టర్మ్స్కి ఖచ్చితంగా ఒకటే మిడిల్ టర్మ్ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఎన్ ఈవెన్ అయితే మీరు సింపుల్గా రాయొచ్చు ఓన్లీ వన్ మిడిల్ టర్మ్. ఓకే, ఓన్లీ వన్ మిడిల్ టర్మ్. అండ్ ఆ మిడిల్ టర్మ్ ఫార్ములా ఏంటి సార్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ గివెన్ బై టీ n/2 + 1. దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద మిడిల్ టర్మ్ గైస్. ఓకే, మీరు సింపుల్గా ఏం చేస్తారంటే టీ n/2 + 1 కనుక్కున్నారనుకోండి, అక్కడ నుంచి మిడిల్ టర్మ్ వచ్చేస్తుంది. ఓకే, బట్ ఒకవేళ ఎన్ ఆడ్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్పాన్షన్ చేసినప్పుడు వి ఎండ్ అప్ గెట్టింగ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే 2 మిడిల్ టర్మ్స్ ఉంటాయి. సో ఇక్కడ రాయొచ్చు మీరు 2 మిడిల్ టర్మ్స్ అని, 2 మిడిల్ టర్మ్స్ అనేసి. ఓకే, సో ఈ 2 మిడిల్ టర్మ్స్ ఎలా ఉంటాయి అంటే ఒక మిడిల్ టర్మ్ వచ్చేసి టీ n+1/2, ఇంకో మిడిల్ టర్మ్ వచ్చేసి టీ n+3/2. సో దిస్ ఆర్ గోయింగ్ టు బీ ద 2 మిడిల్ టర్మ్స్ ఇక్కడ. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఎగ్జాంపుల్ తీసుకుంటా, బట్ ఇది క్లియర్ అని అనుకుంటున్నా అందరికీ. ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? ఒకటి వచ్చేసి టీ n/2 + 1, ఇంకోటి వచ్చేసి టీ n+1/2, టీ n+3/2 అబ్బా ఇక్కడ. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ అవుట్ దేర్. చలో, పర్ఫెక్ట్ అదనమాట మిడిల్ టర్మ్ గురించి. నెక్స్ట్ ఏం చేద్దామంటే కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఉంటాయి బైనామియల్ కొఫిషియన్స్కి రిలేటెడ్. అవి ఒకసారి చూసుకుందాం, ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మరి బైనామియల్ కొఫిషియన్స్ అంటే ఏంటో తెలియాలి కదా. దాని గురించి తెలిసిన తర్వాతనే మనం ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఆఫ్ బైనామియల్ కొఫిషియన్స్ తెలుసుకోవచ్చు. ఓకే, సో బైనామియల్ కొఫిషియన్స్ అంటే గైస్ ఈ NC0, ఈ NC1, ఈ NC2, ఈ NC3, ఈ NC4, సో ఆన్ NCN ఇవి ఉన్నాయి కదా. NC0, NC1, NC2, సో ఆన్ NCN. వీటినే మనం బైనామియల్ కొఫిషియన్స్ అంటాం సింపుల్గా. ఓకే, అయితే ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఆఫ్ బైనామియల్ కొఫిషియన్స్కి వెళ్ళే ముందు మీరు ఇంకొక 2 బైనామియల్ ఎక్స్పాన్షన్స్ చూసుకోవాలి. చాలా రిపీటెడ్గా అడుగుతున్నాడు ఇవి. ఏంటి సార్ అంటే 1 + x హోల్ రేస్ టు n ఎక్స్పాన్షన్, ఇంకోటి 1 - x హోల్ రేస్ టు n ఎక్స్పాన్షన్. ఓకే, ఇది చాలా సింపుల్. మన నార్మల్ బైనామియల్ థియరం అప్లై చేయండి. ఇక్కడ 1 + x హోల్ రేస్ టు n ఎక్స్పాన్షన్ ఎలా వస్తుందంటే NC0 + NC1 × x + NC2 x² + NC3 x³ plus so on NCN x⁻n. ఓకే, సిమిలర్గా 1 - x హోల్ రేస్ టు n ఎక్స్పాన్షన్ ఏమవుతుంది, NC0 మీరు ఏం చేస్తారంటే ఎక్స్ప్రెషన్లో x ప్లేస్లో -x రిప్లేస్ చేయండి. అప్పుడు మనకి -NC1x, ఇది +NC2 x² ఉంటుంది, ఇది -NC3 x³ అండ్ ఫైనలీ ఇది వచ్చేసి -1 హోల్ రేస్ టు n NCN x⁻n. దిస్ ఇస్ వాట్ యూర్ గోనా గెట్. ఓకే, సో ఈ 2 ఎక్స్ప్రెషన్స్ ఇంపార్టెంట్, ఈ 2 ఎక్స్పాన్షన్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ రిజల్ట్స్ చెప్పాను కదా, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఏం లేదబ్బా, ఇంపార్టెంట్ రిజల్ట్స్ అంటే ఒకటి, మీరు ఒకవేళ ఈ బైనామియల్ కొఫిషియన్స్ అన్నీ యాడ్ చేసిండ్రు అనుకోండి, అంటే ఇప్పుడు NC0 + NC1 + NC2 + సో ఆన్ NCN, దీని రిజల్ట్ కనుక్కోవాలనుకోండి. ఎలా కనుక్కుంటారు ఇక్కడ? చాలా సింపుల్. ఇది కనిపిస్తుంది కదా ఈక్వేషన్, ఇందులో x = 1 పెట్టేసేయండి అంతే. x = 1 పెట్టేసిండ్రు అనుకోండి, ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఇదే వస్తుంది. అబ్జర్వ్ చేయండి ఒకసారి, x = 1 పెడితే ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఇదే వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది x = 1 పెట్టుకుంటే 1 + 1 2, 2 raised to n, and that is your first result. So NC0 + NC1 + NC2 + so on NCN, the sum of the binomial coefficients is always going to be 2 raised to n. Okay, second ఏంటి అంటే ఒకవేళ మీరు ఓన్లీ NC0, NC2, NC4 ఓన్లీ ఈ టర్మ్స్ తీసుకున్నా, వీటి యొక్క సమ్ తీసుకున్నా, లేదంటే NC1, NC3, NC5
సో ఆన్. ఇలా వీటి యొక్క సమ్ తీసుకున్నా గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటి యొక్క సమ్ ఒకటే, అండ్ దాట్ ఈస్ నథింగ్ బట్ 2n-1. దాని రిజల్ట్ ఏమవుతుంది? 2n-1 అనమాట. చాలా సింపుల్. మీరు ఏం చేస్తారంటే, ఇది కావాలంటే ప్రూఫ్ ఇందాక x=1 పెట్టుకున్నాం కదా, అలాగే x=-1 పెట్టుకోండి. ఆ x=1కి వచ్చిన రిజల్ట్, x=-1కి వచ్చిన రిజల్ట్, ఆ రెండింటిని యాడ్ చేస్తే దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. ఓకే, బట్ ఎనీవే ప్రూఫ్ మనకు వద్దు, ఈ రెండు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఫస్ట్ ఇది, సెకండ్ ఇది. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఆఫ్ బైనామియల్ కోఫిషియెంట్స్లో గైస్, ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఆఫ్ బైనామియల్ కోఫిషియెంట్స్లో ఇస్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్? ఇంకొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఉన్నాయి, ఇవి కాకుండా ఇంకొన్ని ఎగ్జామ్కి రిలేటెడ్ ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఉన్నాయి, బట్ అవి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ ఇప్పటికైతే ఐ థింక్ దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ యూ గైస్. ఓకే, అయితే ఇది క్లియర్ అయిపోతే ఐ థింక్ గైస్ మనం రెడీగా, ఐ థింక్ వీఆర్ ఆల్ సెట్ టు డూ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇంకా ఓకే, సో PYQs చేద్దాం. ఇంకా మనం చాలు, ఇంతవరకు బేసిక్స్ ఇవన్నీ. ఓకే, ఆల్ దిస్ ఆర్ గోయింగ్ టు బీ ద బేసిక్ కాన్సెప్ట్స్. ఇవి వచ్చినా సరిపోతుంది మనకి. మీరు చెప్పినా కదా, అట్లీస్ట్ ఆ 2-3 క్వశ్చన్స్లో ఒక్కో క్వశ్చన్ అయినా మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు ఈ కాన్సెప్ట్స్ తోటి. మీరు కావాలంటే చూపిస్తాను. ఓకే, సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు బీ రెడీ. PYQs చూపిస్తున్నాం. మీరు కావాలంటే ఓకే వీడియో పాజ్ చేసుకొని సాల్వ్ చేసి ఆ తర్వాత మీరు ఒకసారి సొల్యూషన్ చూడండి, నేను ఎలా చేస్తున్నా, సొల్యూషన్ ఏమొచ్చింది అని, ఆన్సర్ ఏమొచ్చిందని. లేదంటే నాతో పాటు కలిసి చేయండి. ఓకే, మీ ఇష్టం. ఓకే, చలో గైస్, దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ, టీఎస్ ఎంసెట్ ఇది ఎంసెట్ 2022లో అడిగాడు. ఎంసెట్ 2022లో అడిగాడు. అండ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు డూ దిస్ క్వశ్చన్ గైస్. ఎంసెట్ 2022 క్వశ్చన్. చలో అందరు చేయండి ఇక్కడ. ఇఫ్ ద ఫోర్త్ టర్మ్ in the expansion of this is -20, then x into y, what is the value of x into y going to be? x into y యొక్క వాల్యూ ఏమవుతుందో చెప్పండి ఒకసారి. ఓకే, స్క్రీన్ నాకు తెలిసి కనిపిస్తుందా క్లియర్గా? ఐ హోప్ ద స్క్రీన్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ గైస్. ఒకసారి చెక్ చేస్తా, స్క్రీన్ క్లియర్గానే ఉంది కదా? ఐ థింక్ ఓకే, పర్లేదు, కనిపిస్తుందిలే. Okay, so I hope I hope the screen is clear for all the students out there. Okay, so okka nimisham guys, just give me a minute. Okay, perfect. Chalo guys, cheyandi. What is the right answer for this question? So సింపుల్గా ఇక్కడ ఏం చేస్తారు, మనకు అడిగింది ఏంది ఇక్కడ, ఇఫ్ ద ఫోర్త్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ దిస్. సో సింపుల్గా ఇందాకే చెప్పాను మీకు, ఫోర్త్ టర్మ్లో ఫిఫ్త్ టర్మ్లో ఎట్లా కనుక్కోవాలో. ఫోర్త్ టర్మ్ అంటే T4 భయ్యా, T4 అంటే T3 + 1. సో T3 అంటే 6C3 ఇంటూ x/2 హోల్ రేస్ టు 6 - 3 అంటే 3. ఓకే, ఇంటూ -2y/3 whole raised to 3, and according to the question ఇది -20. ఇంకా సింప్లిఫై చేయాలంతే. సో 6C3 కనుక్కోండి, 6 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్, ఇక్కడ ఎంత అవుతుంది? ఇది x³ 2³ అంటే 8, ఇది వచ్చేసి మనకి -2 హోల్ క్యూబ్ అంటే -8 y³, ఇది వచ్చేసి 3³ ఇది -20. ఓకే, 6 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 6 ఫ్యాక్టోరియల్ని మనం ఇక్కడ ఎట్లా రాయొచ్చు అంటే 6 × 5 × 4 అని రాసుకోవచ్చు. ఈ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 3 ఫ్యాక్టోరియల్ 6 క్యాన్సిల్ అయిపోయింది, 5 × 4 = 20 క్యాన్సిల్ అయింది, మైనస్ క్యాన్సిల్ అయింది, ఏం మిగిలిపోయింది? 8 క్యాన్సిల్ అయిపోయింది. xy³ x × y హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 3³ ఇది మిగిలిపోయింది. సో దీని నుంచి x × y వాల్యూ ఏంటి భయ్యా? x × y వాల్యూ ఏమవుతుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ 3. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఆప్షన్ B is going to be the right answer. Option B is going to be the right answer. ఇంత సింపుల్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సింపుల్, జనరల్ టర్మ్ అనే కాన్సెప్ట్ వస్తే సరిపోతుంది. ఈ క్వశ్చన్ మీరు అవలీలగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, పర్ఫెక్ట్. నవ్ లెట్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ k is the coefficient of x⁵ in the expansion of this particular expression, then 3k/2 వాల్యూ అడిగిండు.
ఓకే, సో మళ్ళీ సింపుల్ క్వశ్చన్ నాతో పాటు చేసేయండి క్విక్గా. సో ఏమి ఇచ్చిండు, ఇఫ్ ఎక్స్ ఇస్ ద కొఫిషియంట్ ఆఫ్ ఎక్స్ రేస్ టు 5 ఇన్ దిస్ ఎక్స్పాన్షన్. ఓకే, సో లెట్ మీ రైట్ ఇట్ డౌన్ గైస్, లెట్ మీ రైట్ ఇట్ డౌన్. అయితే ఫస్ట్ అయితే ఇక్కడ మీరు జనరల్ టర్మ్ రాసుకోండి. ఎప్పుడైనా మనకి ఇట్లా కొఫిషియంట్ ఆఫ్ ఎక్స్ రేస్ టు 5, కొఫిషియంట్ ఆఫ్ దిస్ టర్మ్ కావాలి అంటే మీరు సింపుల్గా జనరల్ టర్మ్ రాసుకోండి. సో టీఆర్ ప్లస్ 1 ఏమవుతుంది, ఎన్సీఆర్ అంటే 5cr ఇంటూ 2x స్క్వేర్. ఓకే, 2x స్క్వేర్ హోల్ రేస్ టు 5 మైనస్ ఆర్ అవుతుంది. అండ్ ఇదేమో -1/2x, సారీ -1/3x క్యూబ్ హోల్ రేస్ టు ఆర్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎక్స్ టర్మ్స్ అన్నీ కలిపి రాయండి. ఓకే, ఎక్స్ టర్మ్స్ అన్నీ కలిపి రాయండి, మిగతావన్నీ సపరేట్గా రాసుకోండి. సో ఏమొస్తుంది చూడండి ఒకసారి, 5cr ఇదేమో 2 రేస్ టు 5 మైనస్ ఆర్. ఓకే, అండ్ -1/3 హోల్ రేస్ టు ఆర్ అని రాసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి ఎక్స్ రేస్ టు 10 - 2r -3r. దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. ఓకే, సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఈ ఎక్స్ యొక్క పవర్ నాకు 5 కావాలి అకార్డింగ్ టు ద క్వశ్చన్. సో ఏం చేస్తాడంటే సింపుల్గా ఈ 10 - 5rని 5తో ఈక్వేట్ చేస్తే 5r మనకి 5 వచ్చేస్తుంది. అండ్ దీని నుంచి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ హియర్ గైస్, R1. సో R1 దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి అంతే. సో బేసికలీ మనకి R1 అంటే T2 which is T1 + 1 which is nothing but ఏమవుతుంది ఇక్కడ 5C1. ఓకే, 2 రేస్ టు 5 - 1 అంటే 4, ఇక్కడ -1/3 హోల్ రేస్ టు 1 ఇక్కడ. ఓకే, హోల్ రేస్ టు 1 అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు బీ ఈక్వల్ టు, సారీ ఒక్క నిమిషం, ఇంటూ ఇది వచ్చేసి ఎక్స్ రేస్ టు 5. దిస్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు గెట్. ఓకే, సో కొఫిషియంట్ ఆఫ్ ఎక్స్ రేస్ టు 5 ఇది అంతేనా. సో మనకు అడిగింది ఏంటి, 3k/2 వాల్యూ అడిగింది అబ్బా, 3k/2. సో 3k/2 అంటే 3/2 ఇంటూ ఈ k వాల్యూ చూడండి ఒకసారి, 5c1 అంటే 5 ఇంటూ 2 రేస్ టు 4 ఇంటూ -1/3. సో 3 క్యాన్సల్ అయిపోయి 2 అండ్ ఇది వచ్చేసి 2 క్యూబ్. సో 2 క్యూబ్ 8 × 5 40 మైనస్ ఉంది ఇక్కడ. సో -40 ఇస్ వాట్ యూర్ గోనా గెట్. ఆప్షన్ ఉందా? ఎస్, డెఫినెట్లీ ఆప్షన్ బి ఇస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి. 40 కాదు -40 వస్తుంది ఆన్సర్ ఇక్కడ, 40 అవ్వదు గైస్, -40 వస్తుంది. సో ఇది కూడా ఎంసెట్ 2022 క్వశ్చనే. అండ్ ఇంకోటి చెప్తున్నా గైస్, మీరు మీరు ఏపీ అయినా తెలంగాణ అయినా పర్లేదు, ఈ క్వశ్చన్స్ అందరికీ అప్లికబుల్. ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఏపీ వాళ్ళకి డిఫరెంట్ సిలబస్ ఉంది, తెలంగాణ వాళ్ళకి డిఫరెంట్గా సిలబస్ ఉంది, అలా ఏం లేదు కదా. ఓకే, నేను తెలంగాణ క్వశ్చన్స్ చేస్తున్నా అని సార్ ఇది ఏపీకి రిలేటెడ్గా ఉందా, లేదంటే ఏపీ నుంచి క్వశ్చన్స్ చేస్తున్నా తెలంగాణకి కూడా వస్తాయా ఇలా అంటే అలా ఏం లేదు. ఓకే, కాన్సెప్ట్ సేమ్ కాబట్టి ఆల్మోస్ట్ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్సే రిపీట్ అవుతూ ఉంటాయి, కాన్సెప్ట్ సేమ్ ఉంటాయి. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. సో ఈ క్వశ్చన్ క్లియర్ అందరికి. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామా ఇంకా ఎవ్రీవన్? షల్ వి గో టు ద నెక్స్ట్ క్వశ్చన్? సో ఈ క్వశ్చన్లో ఆన్సర్ బి రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, క్వశ్చన్ నంబర్ 3. వాట్ ఈస్ గివెన్ ఫర్ యూ? ద ఎక్స్పాన్షన్ ఆఫ్ a + x హోల్ రేస్ టు n contains 15 terms. Okay, now when x is going to be 1, the ratio of the neighboring terms to the middle term in this expansion is going to be 16. Okay, then the positive integral value of a అడిగిండు. అర్థమైందా క్వశ్చన్? ఇక్కడ సింపులే. ఇగో ఎక్స్పాన్షన్ ఆఫ్ a + x హోల్ రేస్ టు n లో 15 టర్మ్లు ఉంటాయి అంటున్నాడు. ఓకే, ఎక్స్పాన్షన్ ఆఫ్ a + x హోల్ రేస్ టు n లో 15 టర్మ్స్ ఉంటే n వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి ఒకసారి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n? ఎవ్రీవన్, ఎక్స్పాన్షన్లో 15 టర్మ్లు ఉంటే మనకి n వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ? సింపుల్గా 14 అవుతుంది. ఎందుకంటే ఇందాకే ఫస్ట్ ఇదే డిస్కస్ చేసాం. n ఒకవేళ పవర్ అయితే n+1 విల్ బీ ద నంబర్ ఆఫ్ టర్మ్స్. n+1 మనకి 15 ఇచ్చిండు. సో n 14. సో x 1 పెట్టేసినాం అనుకో, మనకి మంచిగా నీట్గా 1 + a హోల్ రేస్ టు 14. ఇది మనకి కావాల్సిన ఎక్స్ప్రెషన్. సో ఈ 1 + a హోల్ రేస్ టు 14లో మన మిడిల్ టర్మ్ ఏదవుతుంది గైజ్? ఈవెన్ అబ్బా ఇక్కడ. ఇంకో దిస్ ఇస్ గోయింగ్ టు బీ ఈవెన్, పవర్ ఈజ్ ఈవెన్ పవర్ అయితే మనకి ఒక్కటే మిడిల్ టర్మ్ అవుతుంది, రైట్? అండ్ వాట్ ఈస్ దాట్ మిడిల్ టర్మ్ గోయింగ్ టు బికమ్? సో మిడిల్ టర్మ్ వచ్చేసి t n/2 + 1 కాబట్టి t
n by 2, 14 by 2 7. So t7 plus 1, t8 is going to be the middle term. t8 మనకి middle term. Okay, t8 middle term అంటే t8 కి సంబంధించిన నేబరింగ్ టర్మ్స్ ఏమవుతాయి? t8 కి సంబంధించిన నేబరింగ్ టర్మ్స్ t7 t8 కి సంబంధించిన నేబరింగ్ టర్మ్స్ గైస్ t7 and t9 కదా. t7 and t9 are going to be the neighboring terms. సో సింపుల్గా వీటి రేషియో తీసుకుందాం. ఇప్పుడు మరి ఏ రేషియో తీసుకోవాలి? t7 by t9 t9 by t7? క్వశ్చన్లో అయితే ఏం ఇవ్వలేడు, మనకి క్లారిటీ ఏమి ఇవ్వలేదు. సరే ఏదో ఒకటి తీసుకొని చూద్దాం. ఓకే, దాని నుంచి మనకి వచ్చేస్తుంది, ఒక ఐడియా అయితే వస్తుంది. సో t7 by t9, లెట్ us assume t7 by t9 ఇచ్చిండు అనుకుందాం. అకార్డింగ్ టు ద క్వశ్చన్ దిస్ రేషియో is going to become 16. సో t7 ఎంత అవుతుంది చూడండి ఒకసారి. ఇక్కడ t7 is simply going to become, ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, 14c6 ఓకే ఇంటూ a raised to 6 డివైడెడ్ బై ఇది వచ్చేసి 14c8 ఇంటూ a raised to 8 అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 16. ఇప్పుడు 14c6 14c8 రెండు సేమే. NCR is equal to NCN minus R. ఆ లాజిక్ ప్రకారం ఈ రెండు సేమే. సో దీని నుంచి నాకు 1 by a square 16 వస్తుంది. అంటే a square వాల్యూ ఇస్ నథింగ్ బట్ 1 by 16. అంటే a వాల్యూ వచ్చేసి భయ్యా 1/4 ఉంది. బట్ 1/4 లేదు, 4 ఉంది. ఇక్కడ మనకి ఆప్షన్లో 1/4 లేదు, 4 ఉంది. అంటే అర్థం ఏంటి? మనం తీసుకునే అజంప్షన్ తప్పు. t7 by t9 ఇవ్వలేదు. అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనోడు t9 by t7 తీసుకుండు, దాన్ని 16 అని తీసుకున్నాడు. బట్ ఎనీవేస్ మనకైతే ఐడియా వచ్చింది కదా. సో దీని నుంచి మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు నాకు. సో ఏ 1/4 అది నేను t7 by t9 తీసుకున్నా, అదే t9 by t7 తీసుకొని ఉంటే డెఫినెట్గా 4 వచ్చేది. అండ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ is going to become 4. So Eamcet Malli 2022 question idi, and I hope this is clear for everyone out there. So emana doubt unda ee question lo? Is anyone having any doubt in this particular question? I hope it's clear. Okay guys, t7 రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ 14c7 రాసేగిట్లా మీరు. t7 అంటే ఏంది? t6 plus 1 tr plus 1 అంటే ఇదేమవుతుంది? 14c6 a raised to 6 అవుతుంది ఇది. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. చలో, సో ఇది అయిపోయిన తర్వాత లెట్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇదంతా 2021లో Eamcet 2021లో ఇలా వరుసబెట్టి 3 క్వశ్చన్లు ఇచ్చిండి బైనామియల్ థియరం నుంచి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 17, క్వశ్చన్ నెంబర్ 18 మనం తర్వాత చేద్దాం, ఎందుకంటే ఇవి వేరే కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఇవి. బట్ ఐ వాంట్ యూ గైస్ టు డూ ద క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16 చేయండి అబ్బా. క్వశ్చన్ నెంబర్ 16 చూడండి ఏమి ఇచ్చిండో. ద టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ in the expansion of this is going to be what? The term independent of x in the expansion of this. ఎలా కనుక్కోవాలి సార్? ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ అయితే ఏం చేద్దాం? టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఫస్ట్ జనరల్ టర్మ్ రాసుకుందామా? tr plus 1 ఏమవుతుంది? 21cr into x raised to 21 minus r. ఓకే, ఇంటూ -2 by root x హోల్ రేస్ టు ఆర్. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? మళ్ళీ సేమ్ లాజిక్. ఇండిపెండెంట్ టర్మ్ అయినా ఇగో ఎక్స్కి కొఫిషియంట్ ఉంటుంది, ఎక్స్కి పవర్ ఇంత ఉంటుంది, దానికి కొఫిషియంట్కి అయినా సేమ్ లాజిక్కే ఎక్స్ టర్మ్స్ అన్ని కలిపి రాసేయండి. మిగతావన్నీ సపరేట్గా రాద్దాం. సో 21cr ఇది వచ్చేసి -2 హోల్ రేస్ టు ఆర్, ఇది వచ్చేసి x రేస్ టు 21 మైనస్ ఆర్ మైనస్ ఆఫ్ r/2. ఇప్పుడు ఒక టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అవ్వాలి అంటే పవర్ ఆఫ్ ఎక్స్ ఏమవ్వాలి చెప్పండి ఒకసారి. ఒక టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అవ్వాలి అంటే పవర్ ఆఫ్ ఎక్స్ మనం ఏం తీసుకోవాలి? సింపుల్గా 0. అప్పుడే కదా మనకి టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అయ్యేది. అంటే సార్ ఇగో ఈ 21 మైనస్ 3r/2 మీరు 0 తీసుకోమంటున్నారు. సరే, 3 1s 3 7s 21. సో 7 వచ్చేసి r/2 అవుతుంది. సో r వాల్యూ మనకి ఎంత అవుతుంది ఇక్కడ? 14. r is simply going to become 14. So 14 అంటే 15th టర్మ్. ఈ ఎక్స్పాన్షన్లో 15th టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో అది కనుక్కుందాం ఇక్కడ. సో t14 plus 1 is going to be how much guys? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 21c14
ఇంటూ -2 హోల్ రేస్ టు 14. ఓకే, సో ఇది ఎంత అవుతుంది? 21c14 ఇంటూ 2 రేస్ టు 14. 21c14 ఇంటూ 2 రేస్ టు 14 is what you're gonna get. ఆప్షన్ ఉందా చూడండి ఒకసారి. 21c14 ఇంటూ 2 రేస్ టు 14. Yes, option B is going to be the right answer. So any doubt in this particular question? అర్థమైందా అందరికీ? క్వశ్చన్ నెంబర్ 16. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. ఎంత సింపుల్ చూడండి ఒకసారి, ఏం లేదు క్వశ్చన్లో. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అటు జనరల్ టర్మ్ పైన కానివ్వండి, లేదంటే ఇలా కొఫిషియంట్ ఆఫ్ ఎక్స్ రేస్ టు సంథింగ్ కానివ్వండి, లేదంటే మిడిల్ టర్మ్స్కి సంబంధించింది కానివ్వండి, లేదంటే ఇండిపెండెంట్ అంటే ఏం లేదు, ఇగో ఎక్స్ టర్మ్స్ అన్నీ కలిపి రాసిన తర్వాత ఎక్స్ యొక్క పవర్ 0 ఉండాలి. సో అలా 0 పెట్టుకుంటే ఆర్ వాల్యూ వస్తుంది. ఆర్ వాల్యూ నుంచి మీరు ఆ పర్టిక్యులర్ టర్మ్ ఏదో అది కనుక్కోవచ్చు. ఓకే, సో నౌ లెట్ మీ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి, ఇన్ఫ్యాక్ట్ ఒక కాన్సెప్ట్కి ముందు ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది. ఇది జేఈ అంటున్నాం, మళ్ళీ జేఈ ఎందుకు వస్తుంది నోటికి ఊరికే ఈరోజు. ఎంసెట్ 2020. ఓకే, ఎంసెట్ 2020లో క్వశ్చన్ అడిగాడు. ఇది ఒకసారి చేసేద్దాం, చేసిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతాం అబ్బా. ఓకే, సో గైజ్ ఎవ్రీ వన్ టెల్ మీ ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పండి ఒకసారి. నంబర్ ఆఫ్ ఇర్రేషనల్ టర్మ్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఎక్స్పాన్షన్. ఇది కొంచెం అంత ఈజీ కాదు. ఇప్పటివరకు చేసిన క్వశ్చన్స్ కొంచెం ఈజీ టు యావరేజ్ లెవెల్ అని మనం అనుకోవచ్చు, బట్ ఇది కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది. బట్ అబ్జర్వ్ చేయండి, దిస్ ఈజ్ ఆల్సో అన్ ఈజీ క్వశ్చన్ గైస్. కొంచెం మీకు లాజిక్ తెలియాలి అంతే ఈ క్వశ్చన్లో. ఒకటి ఏంటంటే నంబర్ ఆఫ్ ఇర్రేషనల్ టర్మ్స్ కనుక్కోవాలి. సరే, ఏమి ఇచ్చింది మనకి? 5 raised to 1/2 ప్లస్ 7 raised to 1/8 హోల్ raised to 1024 ప్లస్ 5 raised to 1/2 మైనస్ 7 raised to 1/8 హోల్ raised to 1024. ఓకే, అబ్జర్వ్ చేస్తే ఇది ఫార్మాట్లో ఉంది. ఇచ్చిన ఎక్స్ప్రెషన్ a ప్లస్ బి హోల్ రేస్ టు n ప్లస్ a మైనస్ బి హోల్ రేస్ టు n ఈ ఫార్మాట్లో ఉంది. ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఏమవుతుంది తెలుసా? ఏమవుతుందంటే ఇగో ఈ ఏ ప్లస్ బి హోల్ రేస్ టు ఎన్, ఏ మైనస్ బి హోల్ రేస్ టు ఎన్, ఈ రెండిట్లో సగం టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలిన సగం టర్మ్స్ సేమ్ టర్మ్స్ అవుతాయి, లైక్ టర్మ్స్ అంటాం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే రిజల్టింగ్ ఏ ప్లస్ బి హోల్ రేస్ టు ఎన్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ రేస్ టు ఎన్లో మొత్తంగా మిగిలేవి సగం టర్మ్స్ మాత్రమే మిగులుతాయి. ఓకే, అంటే చెప్పేది ఏంటి అంటే ఇక్కడ ట్రై టు అండర్స్టాండ్ దిస్ గైస్. కావాలంటే ఇక్కడ మీరు చూసుకోండి. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ రేస్ టు ఎన్ అంటే ఇప్పుడు మీకు ఐడియా ఉంది. NC0 ఏ రేస్ టు ఎన్ ప్లస్ NC1 ఏ రేస్ టు n మైనస్ 1 ఇంటూ బి ప్లస్ NC2 ఏ రేస్ టు n మైనస్ 2 ఇంటూ బి స్క్వేర్ ప్లస్ సో ఆన్ అని రాసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి, ఏ మైనస్ బి హోల్ రేస్ టు ఎన్ అంటే NC0. అండ్ ఇంకోటి కాన్సెప్ట్ తెలిస్తే ఈ క్వశ్చన్ చాలా ఈజీ, హార్డ్లీ 1 minute అయిపోతుంది ఈ క్వశ్చన్. కాన్సెప్ట్ తెలియకపోతే వినండి ఒకసారి. ఓకే, సో NC0 ఏ రేస్ టు ఎన్, NC1 మైనస్ NC1 ఏ రేస్ టు n మైనస్ 1 ఇంటూ బి, ఇలా కంటిన్యూ అవుతూ వెళ్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇగో ఈ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇట్లా NC1, NC3, NC5, NC7 ఈ టర్మ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ అబ్జర్వ్ చేయండి, ఈ ఫస్ట్ టర్మ్ కానివ్వండి, థర్డ్ టర్మ్ కానివ్వండి, ఇవి సేమ్ ఉంటాయి. సో బేసికలీ ఇక్కడ మనకు వచ్చే రిజల్ట్ ఏంటంటే 2 times ఆఫ్ NC0 ఏ రేస్ టు ఎన్, ఓకే, ప్లస్ NC2 ఏ రేస్ టు n మైనస్ 2 బి స్క్వేర్ ప్లస్ NC4 ఏ రేస్ టు n మైనస్ 4 బి రేస్ టు 4 ప్లస్ సో ఆన్. ఇలా వస్తుంది మనకి రిజల్ట్ సింపుల్గా. అంటే చెప్పాను కదా ఇందాక, దీనిలో సగం మిగిలిపోతాయి, దీనిలో సగం మిగిలిపోతాయి. ఆ సగం మాత్రమే, ఆ మిగిలిన సగం ఏవైతే ఉన్నాయో అవి కూడా సేమ్ టర్మ్స్ అవుతాయి. సో బేసికలీ ఇందులో వచ్చే రిజల్టింగ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి సార్ అంటే, ఈ సపరేట్ వాటిలో సగం టర్మ్స్ ఎన్ని ఉంటాయి అన్ని ఉంటాయి, మిగిలిన అంటే మొత్తం ఫైనల్గా వచ్చేవి. సో ఆ లాజిక్ ప్రకారం మనం ఏం చెప్పచ్చు అంటే, మనకిచ్చిన ఈ ఎక్స్ప్రెషన్లో ఓకే మొత్తం ఎన్ని టర్మ్స్ మిగులుతాయి అంటే, ఈ 1024ని బై 2 చేయండి, 512 టర్మ్స్ మాత్రమే మిగులుతాయి. సింపుల్ లాజిక్. మీకు ఇదంతా కాన్సెప్ట్ తెలుసుంటే మీరు డైరెక్ట్గా చూడగానే చెప్పేయచ్చు, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, దీనిలో సగం లేచిపోతాయి, ఇంకో సగం మిగిలిపోతాయి. ఆ సగం కూడా సేమ్ ఉంటాయి, ఇందులో సగం సేమ్ ఉంటాయి. కాబట్టి
ఫైనల్గా నాకు 1024/2 512 టర్మ్స్ మాత్రమే మిగులుతాయి. ఈ 512 టర్మ్స్లో ఏవి రేషనల్ ఏవి ఇర్రేషనల్ కనుక్కుందాం. చాలా సింపుల్, అది కూడా ఎట్లా చేస్తారో తెలుసా? అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇగో మీరు ఏదో ఒక ఎక్స్ప్రెషన్ తీసుకోండి, దాని యొక్క జనరల్ టర్మ్ రాసిండ్రు అనుకోండి TR+1 ఏమవుతుంది? 1024 CR ఇంటూ ఇగో ఈ 5^1/2 హోల్ రేస్ టు 1024 - R ఇంటూ ఇది వచ్చేసి 7^1/8 హోల్ రేస్ టు R. దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. దీన్ని మనం ఇట్లా రాసుకోవచ్చు 1024 CR ఇగో ఈ 5^1024 - R/2 ఇంటూ ఇది 7^R/8 ఇలా వస్తుంది మనకి. అయితే అబ్జర్వ్ చేయండి, రేషనల్ టర్మ్స్ కనుక్కొని మనం ఏం చేయొచ్చు అంటే ఈ టోటల్ నుంచి రేషనల్ టర్మ్స్ మైనస్ చేస్తే వచ్చేవి ఇర్రేషనల్ టర్మ్సే కదా. అయితే ఈ ఎక్స్ప్రెషన్ రేషనల్ అవ్వాలి అంటే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇగో ఈ పర్టిక్యులర్ పవర్ ఈ రెండు పక్కాగా న్యాచురల్ నంబర్స్ అయితే ఉండాలబ్బా. ఇన్ఫ్యాక్ట్ న్యాచురల్ నంబర్స్ అని కాకుండా మీరు అనొచ్చు పాజిటివ్ ఇంటీజర్స్ ఇంక్లూడింగ్ 0. పాజిటివ్ ఇంటీజర్స్ ఇంక్లూడింగ్ 0. అప్పుడేమవుతుంది? ఖచ్చితంగా మనకు వచ్చే ఏదైతే రిజల్ట్ ఉంటుందో అది రేషనల్ అవుతుంది, అంతే కదా. సో మరి సార్ ఇవి ఈ రెండు, ఇది అండ్ ఇది, ఓకే, మనకి ఆ పాజిటివ్ ఇంటీజర్ రిజల్ట్ రావాలి అంటే ఆర్ వాల్యూస్ ఎలా తీసుకోవాలి? చాలా సింపుల్. R/8 అంటే R మల్టిపుల్ ఆఫ్ 8 తీసుకుంటేనే కదా ఇది ఒక పాజిటివ్ ఇంటీజర్గా వచ్చేది. అండ్ ఆ మల్టిపుల్ ఆఫ్ 8 దగ్గర ఖచ్చితంగా ఈ పర్టిక్యులర్ టర్మ్ కూడా ఇట్ విల్ బికమ్ డివిజిబుల్ బై 2 డెఫినెట్గా అవుతుంది. సో ఇది కూడా మీకు ఒక పాజిటివ్ ఇంటీజర్గా వస్తుంది. సో సింపుల్గా ఏంటంటే మనం కనుక్కోవాల్సింది ఈ 1024. ఇప్పుడు R వాల్యూ మనకు తెలుసు ఆల్రెడీ. మనకి ఏం తెలుసు అంటే R వాల్యూ మనకి ఏం తెలుసు? మనకి R వాల్యూ 0 నుంచి 1024 ఈ మధ్యలో ఏదైనా తీసుకోవచ్చు. సో ఇన్ని వాల్యూస్లో ఎన్ని వాల్యూస్ 8 మల్టిపుల్స్ అవుతాయి? సింపుల్గా మీరు ఏం చేస్తారు? 1024/8 చేయండి. ఎంత వస్తుంది చూడండి ఒకసారి. 8 1s 12 అంటే 8 మళ్ళీ 8 1s 8, ఓకే, 22 వస్తుంది. 8 2s 16, 8 8s 64. సో 128 వచ్చేస్తుంది మనకి. ఓకే, సో 128 టర్మ్స్ ఉన్నాయి మనకి, 128 R వాల్యూస్ ఉన్నాయి విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 8 ఇన్ దిస్ పర్టిక్యులర్ ఇంటర్వెల్. అండ్ ఈ వాల్యూస్ దగ్గర ఖచ్చితంగా ఏమవుతుందంటే మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్, ఈ పర్టిక్యులర్ ఎక్స్ప్రెషన్ పక్కాగా రేషనల్ టర్మ్ అవుతుంది. మరి ఇర్రేషనల్ ఎన్ని అవుతాయి సార్ అంటే ఇగో ఈ 128 టర్మ్స్ ఉన్నాయి కదా, మీరు ఆ టోటల్ అంటే 512 నుంచి 128 తీసేసిండ్రు అనుకోండి, ఎంత అవుతుంది చెప్పండి ఒకసారి రిజల్ట్? 384. అంతేనా? 384. ఆప్షన్ ఉందా మనకి ఇక్కడ? ఎస్, ఆప్షన్ డి ఇస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. సో 384 ఇస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. సో కొంచెం ట్రికీ క్వశ్చనే, బట్ చెప్తున్నా కదా డెఫినెట్గా ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ దిస్ వే. ఒకటి ఏంటంటే ఈ కాన్సెప్ట్ నేర్చుకోండి. ఇక్కడ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ అబ్బా. చాలామంది కొంచెం సార్ క్వశ్చన్స్ చేస్తున్నాం కానీ కొన్నిసార్లు క్వశ్చన్ రావట్లేదు, మాకు కొంచెం డీమోటివేటింగ్గా ఉంది, ఎలా సార్ అని ఇబ్బంది పడుతున్నారు. చెప్తున్నా కదా, ఎగ్జామ్ ముందు రోజు వరకు ఎగ్జామ్కి 1 day బిఫోర్ కూడా లెర్నింగ్ జరుగుతూనే ఉంటుంది. మీరు ఏమనుకుంటున్నారంటే ఐపీ ఎగ్జామ్స్ అనుకుంటున్నారు. ఇవన్నీ ఐపీ ఎగ్జామ్స్లో ఎలా అంటే ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఇంత ఉంటుంది, చదువుకుంటే సిలబస్ అంతా అయిపోయింది, అంతేనా? బట్ అలా కాదు. ఇలాంటి ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ గైస్, ఎంసెట్ అనే కాదు, మీరు జేడబ్ల్యూ తీసుకోండి అండ్ లైఫ్లో ముందుకెళ్ళి మీరు ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉంటారు. అలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మీకు తెలియాల్సింది ఏంటంటే 100% సిలబస్ ఎవరు కవర్ చేయరు, 100% సిలబస్ ఎవరికి రాదు కూడా. ఓకే, అండ్ ఆల్సో మీరు తీసుకునే ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేయాలి అని పక్కా అనే ఇంటెన్షన్తో వెళ్ళకండి. ఎప్పుడు మీ మైండ్లో ఏం రన్ అవుతూ ఉండాలి అంటే కాన్సెప్ట్ క్లియరా లేదా. ఒకవేళ క్వశ్చన్ ఇప్పుడు లెటర్స్ ఏ క్వశ్చన్ మీరు చూసారు, ఓకే, మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఈ క్వశ్చన్ చూసుకున్నారు, రావట్లేదు మీకు, ట్రై చేసిండ్రు, రావట్లేదు మీకు, ఓకే, ఆ తర్వాత ఏం చేసిండ్రు? సొల్యూషన్ తీసుకున్నారు, సొల్యూషన్లో ఎంత మెన్షన్ చేసి ఉంది. మీరు డీమోటివేటింగ్గా ఫీల్ అవ్వకూడదు. అరే ఈ ఐడియా నాకు
ఎందుకు తట్టలేదు, నాకు తట్టాల్సింది కదా ఐడియా, నాకు అసలు ఐడియా ఎందుకు రావట్లేదు, నేను వేస్ట్ గాండి, నా వల్ల ఏం కాదు, ఇట్లా నెగిటివ్ థాట్స్ పెట్టుకోకండి. నెగిటివ్ ఎందుకు, రాకపోతే రాలేదు, ఫైన్. ఇప్పుడు చూసుకున్నారు కదా సొల్యూషన్, ఈ సొల్యూషన్ నుంచి నాకు అర్థమైంది కదా. ఓకే, ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటే నాకు అర్థమైంది ఏంటంటే దీనిలో మనకి ఓన్లీ సగం టర్మ్స్ మాత్రమే మిగిలిపోతాయి. ఓకే, సో బేసికలీ 1024 కాబట్టి 512 టర్మ్స్ మిగిలిపోయినాయి. దానిలో నుంచి రేషనల్ కనుక్కోవాలి. రేషనల్ కనుక్కోవాలంటే సింపుల్గా నేను ఈ జనరల్ టర్మ్లో నాకు అర్థమైంది, మల్టిపుల్ ఆఫ్ 8 కనుక్కుంటే ఖచ్చితంగా రేషనల్ అవుతుంది. ఎన్ని మల్టిపుల్స్ ఆఫ్ 8 ఉన్నాయి, 0 నుంచి 1024లో 128 ఉన్నాయి. ఆ రేషనల్, ఈ టోటల్ నుంచి రేషనల్ తీస్తే ఈ రేషనల్ టర్మ్స్ వచ్చేసినట్టే, అంతే. సో ఒకవేళ మీకు ఇలాంటి క్వశ్చన్ నెక్స్ట్ టైం రిపీట్ అయిందనుకోండి, మీరు ఎలాంటి పొజిషన్లో ఉండాలంటే డెఫినెట్గా ఆ క్వశ్చన్ మీరు ఖచ్చితంగా చేసే పొజిషన్లో ఉండాలి. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు థింక్ గైస్. ఇలా మీరు మీ థాట్ ప్రాసెస్ పెట్టుకోండి. ఓకే, అరే క్వశ్చన్ రావట్లేదు అలా ఆలోచించకండి. ఎప్పుడు నెగిటివ్ థాట్స్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎంత నెగిటివ్గా మీరు ఆలోచిస్తే అంత ఇబ్బంది పడతారు. పాజిటివ్గా ఉండండి. క్వశ్చన్ రాకపోతే పర్లేదు, ఆ క్వశ్చన్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటో క్లియర్ కట్గా అర్థం చేసుకోండి, డెప్త్లోకి వెళ్ళి అర్థం చేసుకోండి. సో దాట్ ఇంకోసారి ఆ క్వశ్చన్ రిపీట్ అయితే, అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ రిపీట్ అయితే మీరు ఖచ్చితంగా చేసేస్తారు. సో అలా మీకు ఎన్ని క్వశ్చన్స్ చేస్తే అన్ని కొత్త కాన్సెప్ట్స్, అన్ని కొత్త టెక్నిక్స్, అన్ని కొత్త అప్రోచెస్ తెలుస్తాయి. అందుకే చెప్తాను మీకు, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీ అంతకు మీకే ఆ టెక్నిక్స్ అన్ని డెవలప్ అవుతూ ఉంటాయి. ఎగ్జామ్ ముందు రోజు వరకు ప్రాక్టీస్ చేయండి అబ్బా. ఎగ్జామ్లో చెప్తున్నా కదా, ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో ఎగ్జామ్లో ఇట్ విల్ వర్క్ వండర్స్ ఫర్ యూ. ఓకే, చలో. సో నా లెట్ మీ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఇదనమాట ఇప్పటి వరకు మన బేసిక్స్కి సంబంధించిన, బైనామియల్ థియరమ్కి రిలేటెడ్ బేసిక్స్ సంబంధించిన కాన్సెప్ట్స్ ఇవన్నీ. ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని ఇంపార్టెంట్, చెప్పాను కదా ఈ బైనామియల్ కొఫిషియన్స్కి రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఉంటాయని. సో ఆ రిజల్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇన్ఫ్యాక్ట్ ఈ రిజల్ట్స్ అని మన ఐపీ టెక్స్ట్ బుక్లో ఉన్న రిజల్ట్స్ ఇవన్నీ. ఓకే, సో దీనిపైనే క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేస్తున్నాడు, మీకు చూపిస్తా కూడా ఎలా ఫ్రేమ్ చేస్తున్నాడో. బట్ దానికన్నా ముందు I want everyone to go through these results. ఈ రిజల్ట్స్ గుర్తుపెట్టుకోండి. ప్రూఫ్ సరే మీకు గుర్తుంటే ఫైన్, లేదంటే పక్కన పడేసండి. ఈ రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. AC0, A+D C1, A+2D C2 + so on, A+ND Cn. The result of this is 2A + N into D, 2A + ND into 2 raised to n minus 1. ఇది అంటే దీన్ని ఎలా మీరు అర్థం చేసుకోవాలంటే, ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే C0కి కొఫిషియన్స్ ఉన్నాయి కదా, C0, C1, C2, Cn. అండ్ ఆల్సో గైజ్ ఇక్కడ ఈ C0 అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ C0, ఈ C1, ఈ C2, ఈ C3, ఈ టర్మ్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. బికాస్ దిస్ ఈజ్ నథింగ్ బట్ NC0నే. C0 అంటే NC0 అని అర్థం, C1 అంటే NC1 అలా ఇండికేట్ చేసిండు అంతే. ఓకే, NC2 సో ఆన్ NCN. ఓకే, సో నా ట్రై టు అండర్స్టాండ్ దిస్. నా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనోడు ఏమిచ్చిండంటే ఇక్కడ ఇట్లా C0, C1, C2 సో ఆన్ Cn యొక్క కొఫిషియన్స్ ఉన్నాయి కదా. ఓకే, అవి ఒకవేళ ఏపీలో ఉంటే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే, చూడండి A+D, A+2D, A+ND ఇలా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే, దెన్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ ఇస్ 2A + ND into 2 raised to n minus 1. ఓకే, అయితే ఈ పర్టిక్యులర్ రిజల్ట్ నుంచి మీకు ఈ ఇంపార్టెంట్ 3 రిజల్ట్స్ డిరైవ్ చేయొచ్చు. అబ్జర్వ్ చేయండి, ఇంపార్టెంట్ 3 రిజల్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ వన్, సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ వీటిపైన ఎంసెట్లోనే కాదు JEE మెయిన్స్లో కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు. ఓకే, సో చూడొచ్చు ఇక్కడ సಮೇషన్ RCR అంటే, RCR అంటే గైస్ ఇక్కడ రాస్తున్నా నేను క్లియర్గా. దిస్ ఈజ్ నథింగ్ బట్ లైక్ 1 into C1 + 2 into C2 + 3 into C3 + 4 into C4 + so on n into Cn ఇలా ఉందనుకోండి. ద రిజల్ట్ ఆఫ్ దిస్ ఇస్ n into 2 raised to n minus 1. ఇది ఎలా వచ్చిందంటే చాలా సింపుల్. ఈ ఎక్స్ప్రెషన్లో మీరు ఏం చేస్తారంటే A0 పెట్టేసేయండి. ఓకే, A0 పెట్టేసేయండి, D1 పెట్టండి, యూ ఎండ్ అప్ గెటింగ్ దిస్ ఎక్స్ప్రెషన్, అంతే. సెకండ్ది చూడండి ఒకసారి, సಮೇషన్ R రన్నింగ్ ఫ్రమ్ 2 to n, R into R minus 1 into CR ఇచ్చేయండి కదా. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అంటే ఇప్పుడు లెటర్స్ సే ఇలా ఉంది మీ ఎక్స్ప్రెషన్, 2 into 1 into C2 + 3 into 2, ఓకే 3 into 2 into C3
plus 4 into 3 into C4 plus so on, okay, plus so on n into n minus 1 into Cn. ఇలా ఉంటే the result of this is n into n minus 1 into 2 raised to n minus 2. మళ్ళీ ఇది కూడా you can derive it from this, okay. ఇంకో మెథడ్ కూడా చెప్తా డెరివేషన్కి ఎలా డెరైవ్ చేయాలో. ఆ మెథడ్ మనం కొన్నిసార్లు ఎగ్జామ్స్లో కూడా యూజ్ చేస్తాం, ఓకే. అండ్ ఫైనల్గా సమేషన్ ఆర్ స్క్వేర్ సిఆర్. ఈ ఆర్ స్క్వేర్ సిఆర్ అంటే బేసికలీ లైక్ 1 స్క్వేర్ ఇంటూ C1 ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ C2 plus 3 square into C3 plus so on n square into Cn. ఇలా ఉందనుకోండి, the result of this is this one. ఇది ఎలా వచ్చిందంటే రెండు యాడ్ చేసిండ్రు అనుకో, ఇదే రిజల్ట్ వస్తుంది మనకి. n into n plus 1 into 2 raised to n minus 2. ఇదేమో n into 2 raised to n minus 1. ఇదేమో n into n minus 1 into 2 raised to n minus 2. ఓకే. అయితే ఈ యొక్క రిజల్ట్ ఉంది కదా, ఒకటైతే మెథడ్ ఈ రిజల్ట్ యూజ్ చేసుకొని మనం ఇవన్నీ మనం తెచ్చుకున్నాం దాని నుంచి సర్టెన్ వాల్యూస్ ఆఫ్ ఆర్ పెట్టుకొని. ఆర్ ఎల్స్ ఇంకో వే కూడా ఉంది. ఇంకో వే ఏంది సార్ అంటే, అండ్ ఈ మెథడ్ మనకి ఎగ్జామ్లో కూడా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, సో అబ్జర్వ్ చేయండి. దీనికోసం మీరు ఏం చేస్తారంటే 1 + x హోల్ రేస్ టు n ఫార్ములా గుర్తుంది కదా, ఏం చెప్పండి ఒకసారి. 1 + x హోల్ రేస్ టు n nc0 plus nc1 into x plus nc2 x square plus nc3 x cube plus so on ncn x raised to n కదా. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ సింపుల్గా ఈ పర్టిక్యులర్ ఈక్వేషన్ని మీరు డిఫరెన్షియేట్ చేయండి on both the sides with respect to x. అర్థమవుతుందో చెప్పేది? with respect to x ఈ పర్టిక్యులర్ ఈక్వేషన్ని బోత్ ద సైడ్స్ మీరు డిఫరెన్షియేట్ చేయండి. ఏమొస్తుందో చూద్దాం ఒకసారి ఇక్కడ. సో n ఇంటూ 1 + x హోల్ రేస్ టు n minus 1. ఇక్కడ వచ్చేసి మనకి nc1 ప్లస్ 2 ఇంటూ nc2x ప్లస్ 3 ఇంటూ nc3x స్క్వేర్ ప్లస్ సో ఆన్ n ఇంటూ ncn x raised to n minus 1 వచ్చేసింది. అంతేనా? ఇక్కడ మీరు ఒకవేళ x is equal to 1 పెట్టుకుంటారు అనుకోండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒకవేళ మీరు x equal to 1 పెట్టుకుంటే దస్ పర్టిక్యులర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి మనకి 2 raised to n minus 1 వస్తుంది. రైట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. nc1 1 into nc1 plus 2 into nc2 plus 3 into nc3 plus so on n into ncn, and the result of this is 2 raised to n minus 1, and this is nothing but what? Summation r running from 1 to n r into ncr. And see you guys, ఇగో మనకి ఇచ్చిన రిజల్ట్ కూడా అదే, n into 2 raised to n minus 1. ఒక్క నిమిషం, ఇక్కడ n మిస్ చేస్తా, సారీ ఇక్కడ n into 2 raised to n minus 1. So this is what you are going to get. సో ఎంత సింపుల్ చూడండి ఒకసారి. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డెరైవ్ ద రిజల్ట్, ఈ ఫస్ట్ రిజల్ట్. సెకండ్ రిజల్ట్ కావాలంటే ఏం చేయొచ్చో తెలుసా? సింపుల్గా మళ్ళీ ఇదే ఎక్స్ప్రెషన్ని, ఇదే ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అగైన్. మళ్ళీ x = 1 పెట్టేసిండ్రు అనుకోండి, యూ ఎండ్ అప్ గెటింగ్ ద సెకండ్ రిజల్ట్. ఓకే. సో చెప్తుంది ఏంటంటే, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా అంటే గైస్, ఒకటేంటంటే 1 2 3 4 ఈ 4 రిజల్ట్స్ అయితే పక్కా గుర్తుపెట్టుకోండి. బట్ ఈ మెథడ్ కూడా మీ మైండ్లో పెట్టుకోండి, ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్లో ఈ మెథడ్ మనం యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. చూపిస్తాను మీకు అది కూడా. బట్ ఇన్ ఫ్యూ క్వశ్చన్స్ దిస్ పర్టిక్యులర్ మెథడ్ కెన్ బి యూస్డ్. ఓకే. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? Is anyone having any doubt in this particular case? So ఇది క్లియర్ అయిపోతే ఏం చేద్దామంటే మనం let us go to the next concept. ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే, the largest, or let us say numerically the greatest term. సో కాన్సెప్ట్ పేజ్ చూడండి ఒకసారి. అండ్ ఇవన్నీ గైస్ కాన్సెప్ట్ చూడొచ్చు, ఇవన్నీ మన ఐపీ టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి. ఓకే. ఒక్కసారి అందుకే చెప్తాను కదా, సెషన్ తర్వాత ఒక్కసారి మీ ఐపీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి, ఓకే, మన తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఒక్కసారి కాన్సెప్ట్ అంతా చూసుకుంటే మొత్తం క్లారిటీగా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ ఇన్ బైనామియల్ ఎక్స్పాన్షన్. న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ ఇన్ బైనామియల్ ఎక్స్పాన్షన్. దీని కాన్సెప్ట్ ఏంటో ఒక్కసారి మనం చూసుకుందాం, తర్వాత దీని దగ్గరకు వద్దాం మనం. ఓకే. సో ఫస్ట్ అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say ఓకే, 2x plus 5y హోల్ రేస్ టు
24 అనుకుందాం. 2x ప్లస్ 5y హోల్ రేస్ టు 24. ఓకే, ఎక్స్పాండ్ చేస్తారు, మీకు తెలుసు ఎట్లా ఎక్స్పాండ్ చేయాలో అని. అయితే ఇందులో లెటస్ సపోజ్ x నేను 1/2 పెట్టుకుంటున్నా, y నేను 5 పెట్టుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ x 1/2, y 5 పెట్టుకుంటున్నా. అయితే ఎక్స్పాన్షన్లో ఏమవుతుందంటే మనకి 25 టర్మ్స్ వస్తాయి. అయితే ఏ టర్మ్ దగ్గర ఈ x వాల్యూ అండ్ y వాల్యూకి ఓకే ఏ టర్మ్ దగ్గర మీకు లార్జెస్ట్ వాల్యూ వస్తుంది, న్యూమరికలీ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ వాల్యూ, అది మనం కనుక్కోవాలి. ఈ కాన్సెప్టే అది. అంటే మనం ఏదైతే ఎక్స్ప్రెషన్ తీసుకుంటున్నామో ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్, ఎక్స్పాండ్ చేసినప్పుడు మనకు అన్నీ ఇగో ఇట్లా టర్మ్స్ వస్తూ ఉంటాయి కదా. ఇలా మనకి 25 టర్మ్స్ వస్తాయి మనకి, రైట్. యు గోనా గెట్ 25 టర్మ్స్. ఈ 25 టర్మ్స్లో ఈ ఎక్స్ వాల్యూ వై వాల్యూ దగ్గర ఏ టర్మ్కి న్యూమరికలీ గ్రేటెస్ట్ వాల్యూ వస్తుందో అది కనుక్కోవాలి. అగైన్ ఇలా డైరెక్ట్గా అడిగినా అనుకోండి, ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎలా తెలుస్తుంది మనకి ఏ టర్మ్? మీరు అయితే 25 టర్మ్స్ రాలేరు కదా, 25 టర్మ్స్ రాసి అక్కడ ఎక్స్ అండ్ వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఓకే ఈ టర్మ్ గ్రేటర్ ఉంది, ఈ టర్మ్ పెద్దగా ఉంది, ఈ టర్మ్ చిన్నగా ఉంది చెప్పలేరు మనం. అంటే చెప్పచ్చు కానీ చాలా టైం పడుతుంది. సో దీనికి ఒక కైండ్ ఆఫ్ షార్ట్ కట్ మెథడ్ ఏంటి సార్ అంటే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అయితే దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్. ఒకవేళ మీ ఎక్స్ప్రెషన్ ఇలా ఉందనుకోండి, 1 + x హోల్ రేస్ టు n. ఓకే, ఇందులో మనకి న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ కనుక్కోవాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఒక వాల్యూ కనుక్కోవాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ m వాల్యూ గివెన్ బై దిస్. m is equal to n + 1 into mod x by 1 + mod x. అండ్ ఈ బ్రాకెట్ చూడండి ఒకసారి. ఈ బ్రాకెట్ చూస్తే మీకు ఏం గుర్తు వస్తుంది గైజ్? ఈ స్క్వేర్ బ్రాకెట్స్ని చూస్తే ఫంక్షన్స్లో నేను ఒక స్టాండర్డ్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేశాను. వాట్ వాజ్ దాట్ ఫంక్షన్? గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ గుర్తుందా? సో బేసికలీ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈ m వాల్యూ కనుక్కోవాలి. m వాల్యూ అంటే ఏంటి అంటే సింపుల్గా n + 1 into mod x by 1 + mod x కనుక్కొని ఈ పర్టికులర్ నంబర్ ఉంది కదా, ఈ పర్టికులర్ నంబర్కి మీరు స్టెప్ కనుక్కోండి, అదే గ్రేటెస్ట్ ఇంటీజర్ కనుక్కోండి. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ m. అయితే ఈ m కనుక్కున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి 2 పాసిబుల్ రిజల్ట్స్ రావచ్చు. ఒకటి ఏంటంటే ఇఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ అబ్జర్వ్ చేయండి, ఓన్లీ ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ n + 1 into mod x by 1 + mod x అది ఒకవేళ ఇంటీజర్ కాకపోతే దెన్ గైస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటీజర్ దెన్ గుర్తుపెట్టుకోండి Tm + 1 is going to be the greatest integer, I mean greatest term, numerically greatest term దీని ఎక్స్పాన్షన్లో. అలా కాకుండా ఒకవేళ ఈ పర్టిక్యులర్ ఎక్స్ప్రెషన్ ఒక ఇంటీజర్ అయిందనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ యాన్ ఇంటీజర్ దెన్ మనకు అప్పుడు ఏమవుతుందంటే 2 టర్మ్స్ వస్తాయి, న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్స్, అండ్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. mod of tm and mod of tm + 1 రెండు కూడా న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్స్ ఉంటాయి, రెండు ఈక్వల్ అవుతాయి, అండ్ బోత్ ఆర్ గోయింగ్ టు బీ న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్స్. సో మరి సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇదంతా అంటే చాలా సింపుల్ చెప్తున్నా చూడండి ఒకసారి. ఇదంతా మీ ఎక్స్ప్లెనేషన్ కోసం. ఓకే, ఎగ్జామ్లో ది మెథడ్ ఈ క్వశ్చన్ వస్తే మనం ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే సింపుల్గా మీకు ఏ ఈక్వేషన్ ఇచ్చినా, ఐ మీన్ ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా అది మీరు ఫస్ట్ అయితే ఈ ఫార్మాట్లో రాసుకోండి. 1 + x హోల్ రేస్ టు n ఈ ఫార్మాట్లో అయితే పక్కాగా రాసుకోండి. ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా పర్లేదు. ఓకే, a + b హోల్ రేస్ టు n, 2a - 3b హోల్ రేస్ టు n ఎలా ఇచ్చినా కూడా మీరైతే ఈ ఫార్మాట్లో రాసుకోండి. అంటే ఖచ్చితంగా 1 ఉండాలి, ఒకటి 1 + సంథింగ్ ఇలా రాసుకోండి. ఎగ్జాంపుల్ తీసుకుంటా పక్కా, డోంట్ వరీ అబౌట్ ఇట్, బట్ జస్ట్ ఫస్ట్ అయితే ఒకసారి మెథడ్ చూసుకుందాం. సో ఇలా రాసుకోండి. ఇలా రాసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ స్టెప్ 1 ఏం చేస్తారు, ఇక్కడ m వాల్యూ కనుక్కోవాలి. m వాల్యూ ఏంటి? n + 1 into mod x by 1 + mod x ఈ వాల్యూ కనుక్కోండి. ఓకే, ఈ వాల్యూ m వాల్యూ వచ్చేసి ఇది. ఓకే, ఆర్ ఎల్స్ ఒక పని చేద్దాం. ఓకే ఫైన్, ఐ థింక్ m వాల్యూ వచ్చేసి ఇది. ఈ వాల్యూ కనుక్కోండి ఫస్ట్ స్టెప్లో. సెకండ్ స్టెప్ ఏంటంటే మీరు m వాల్యూ కనుక్కునేటప్పుడు ఈ పర్టిక్యులర్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, 1 + n into mod x by 1 + mod x ఉంది కదా, దీన్ని అబ్జర్వ్ చేయండి అబ్బా. ఇదొకవేళ ఒక ఇంటీజర్ అయిందనుకోండి,
if this is going to be an integer, then గుర్తుపెట్టుకోండి what is going to be the greatest term. tm mod of tm and mod of tm plus 1 ఈ రెండు మనకి గ్రేటెస్ట్ టర్మ్స్ అవుతాయి, న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్స్. ద సేమ్ థింగ్ ఇస్ గివెన్. లేదు ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఒక ఇంటీజర్ ఇవ్వట్లేదు మనకి, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి అన్ ఇంటీజర్, దెన్ గుర్తుపెట్టుకోండి సింపుల్గా tm plus 1 is going to be the greatest term. ఓకే, సో హియర్ మనకి రెండు గ్రేటెస్ట్ టర్మ్స్ వస్తాయి ఇక్కడ, మనకి రెండు గ్రేటెస్ట్ టర్మ్స్ వస్తాయి ఇక్కడ, అండ్ ఇక్కడ మనకి ఒకటే గ్రేటెస్ట్ టర్మ్ వస్తుంది, అండ్ దాట్ ఇస్ tm plus 1. సో దిస్ ఇస్ ద మెథడ్. న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ అనే కాన్సెప్ట్ వస్తే ఎప్పుడు ఇలా అప్లై చేయండి. ఫస్ట్ ఈ ఫార్మాట్లో రాసుకోవాలి, తర్వాత m వాల్యూ కనుక్కోవాలి, తర్వాత వచ్చిన ఎక్స్ప్రెషన్ బట్టి అది ఇంటీజర్ అయితే ఈ రిజల్ట్, ఇంటీజర్ కాకపోతే ఈ రిజల్ట్. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే డెఫినెట్లీ యుల్ గెట్ ద క్లారిటీ గైస్. సో ఒక్కసారి క్వశ్చన్ చూడండి అక్కడ. Let us find the numerically greatest term in the binomial expansion of this, where x is going to be 2/3. సో అర్థమైందా క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చిండో? సో క్వశ్చన్ చూసుకుంటే క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది. మనకిచ్చిన ఎక్స్ప్రెషన్ 1 - 5x హోల్ రేస్ టు 12 అయితే x ఈక్వల్ టు 2/3 దగ్గర ఏ టర్మ్కి న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ ఏమవుతుందో అడిగాడు. ఓకే, సో ఎలా కనుక్కుంటాం ఇక్కడ? సింపుల్గా ఫస్ట్ అయితే చెప్పాను కదా 1 + x హోల్ రేస్ టు n ఫార్మాట్లో ఉండాలి, ఇది ఆ ఫార్మాట్లో ఉంది, సో నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏం చేస్తారు? m వాల్యూ కనుక్కుందాం. m అంటే n + 1, సో 12 + 1 13 ఇంటూ mod x. mod x అంటే ఇగో ఇడ మనకి x ప్లేస్లో -5x ఉంది, సో తీసుకోండి ఇక్కడ -5 ఇంటూ x అంటే 2/3 హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ mod ఆఫ్ -5 ఇంటూ 2/3, అండ్ దీనికి ఒక స్టెప్ పెట్టేద్దాం. ఓకే, సో దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ m. సో m వాల్యూ అబ్జర్వ్ చేయండి ఒకసారి ఎంత అవుతుందో ఇక్కడ. సో ఇది వచ్చేసి 13, ఇది వచ్చేసి 10 డివైడెడ్ బై 3, అండ్ ఇది వచ్చేసి 13 డివైడెడ్ బై 3. సో 3 క్యాన్సల్ అయిపోయింది. సో మనకి ఎంత వస్తుంది ఇక్కడ? 13 ఇంటూ 10/13 విచ్ ఇస్ 10, అండ్ ద m వాల్యూ విచ్ యు ఆర్ గెటింగ్ ఇన్ దిస్ కేస్ ఇస్ 10. m వాల్యూ వచ్చేసింది. అయితే అబ్జర్వ్ చేయండి, మీరు ఇక్కడ సింప్లిఫై చేసేటప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, యు సీ దిస్ ఎక్స్ప్రెషన్ n + 1 ఇంటూ mod x డివైడెడ్ బై 1 ప్లస్ mod x, దీని వాల్యూ మనకి 10 వచ్చింది. ఇంకో చూడండి 10 వచ్చింది, అంటే ఇట్స్ అన్ ఇంటీజర్. వాట్ ఈస్ దిస్ గోయింగ్ టు బి? ఇదొక ఇంటీజర్. ఇంటీజర్ అవుతే ఇందాక ఏం డిస్కస్ చేసాం మనం, ఇంటీజర్ అవుతే ఖచ్చితంగా మనకి న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్స్ ఏమవుతాయి? ద న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్స్, వాట్ ఈస్ దాట్ గోయింగ్ టు బి గైస్? న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్స్ మనకి రెండు ఉంటాయి, mod ఆఫ్ tm ఒకటి, mod ఆఫ్ tm plus 1 ఒకటి. ఈ రెండింటి దగ్గర ఖచ్చితంగా వాల్యూస్ సేమ్ ఉంటాయి, అండ్ both are going to be numerically greatest terms. సో కనుక్కుందామా ఇక్కడ? సో mod ఆఫ్ tm కనుక్కోండి ఇక్కడ. సో mod ఆఫ్ tm అంటే mod ఆఫ్ tm అంటే 10 కాబట్టి దిస్ ఇస్ గోయింగ్ టు బి, సో mod ఆఫ్ t 9 + 1 కనుక్కోవాలి, అండ్ దట్ ఈస్ నథింగ్ బట్, అబ్జర్వ్ చేయండి ఎంత వస్తుందో ఇక్కడ మనకి 12c9 ఇంటూ -5x అంటే 5 ఇంటూ 2/3 హోల్ రేస్ టు 9, దీనికి mod పెట్టేసేయండి, ఇది mod ఆఫ్ tm. నెక్స్ట్ mod ఆఫ్ tm plus 1 అంటే mod ఆఫ్ t 11, ఆర్ ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ mod ఆఫ్ t 10 plus 1, దీని వాల్యూ ఎంత అవుతుంది? 12c10 ఇంటూ -5 ఇంటూ 2/3 హోల్ రేస్ టు 10, మళ్ళీ దీనికి ఒక mod. సో ఇదన్నమాట రెండు న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్స్. అబ్జర్వ్ చేయండి, ఈ రెండు సింప్లిఫై చేస్తే రెండింటికి సేమ్ వాల్యూస్ వస్తాయి. ఓకే, సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. సో ఏమైనా డౌట్ ఉందా ఈ కాన్సెప్ట్లో? ఈ కాన్సెప్ట్లో ఏమైనా డౌట్ ఉందా? ఇస్ ఎనీ వన్ హ్యావింగ్ ఎనీ డౌట్ ఇన్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్? ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, వీటిపైన క్వశ్చన్స్ అడిగాడు మనకి న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ పైన. సో గుర్తుపెట్టుకోండి గైస్, సింపుల్, నేను చెప్పిన ఈ స్ట్రాటజీ ఫాలో అయిపోండి. ఇగో ఫస్ట్ అయితే ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా ఇలా రాసుకోండి, రాసిన తర్వాత m వాల్యూ, ఆ తర్వాత ఈ ఎక్స్ప్రెషన్ ఇంటీజర్ అయితే ఇది, ఇంటీజర్ కాకపోతే ఇది, అంతే. ఓకే, సో ఇంకో క్వశ్చన్ చేద్దాం మనం క్విక్గా. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. యు సీ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్, వాట్ ఈస్ గివెన్ హియర్? లెట్ us కంప్యూట్
let us compute the greatest terms, the numerically greatest terms in this particular expansion. Okay, so మనకి ఇచ్చిన expansion ఏంటి? 3x minus 5y whole raised to n. x ఎంత ఇచ్చిండు? 3/4. y ఎంత ఇచ్చిండు? 2/7. and n ఎంత ఇచ్చిండు? 17. ఓకే, అయితే అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకిచ్చిన ఎక్స్ప్రెషన్ గైజ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ 1 plus x whole raised to n. 1 plus x whole raised to n ఫార్మాట్లో లేడు. ఓకే, అయితే ఏం చేద్దాం మనం ఇక్కడ? లెటస్ మోడిఫై ఇంటూ 1 plus x whole raised to n ఫార్మాట్. ఎలా మోడిఫై చేయాలి సార్ అంటే చాలా సింపుల్. చూడండి ఒకసారి, ఈ 3x కామన్ తీసుకుందాం. 3 into x whole raised to n బయటికి వస్తుంది. సో ఇక్కడ మనకి 1 plus minus 5/3 into y by x whole raised to n. దిస్ ఇస్ వాట్ ఈస్ లెఫ్ట్ అవుట్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది మనకు ఆ ఫార్మాట్లో ఉంది. 1 plus x whole raised to n ఫార్మాట్లో ఉంది. అమ్మయ్య, ఇప్పుడు ఏం చేద్దాం మనం? లెట్ us అప్లై ద కాన్సెప్ట్. సో ఇక్కడ ఏం చేస్తామంటే సింపుల్గా లెట్స్ ఫిగర్ అవుట్ ద వాల్యూ ఆఫ్ m. సో m వచ్చేసి n plus 1. సో ఇక్కడ మనకి n ఎంత ఇక్కడ 17 కాబట్టి 17 plus 1 18 ఇంటూ mod x. x ప్లేస్లో ఇదంతా ఉంది. సో -5/3. గైజ్ y ఎంత ఇచ్చిండు? 2/7. సో y మనకి 2/7. x వచ్చేసి 3/4. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఈస్ గివెన్. ఆ తర్వాత మనకి ఇక్కడ నుంచి ఏమొస్తుంది చూడండి ఒకసారి. హోల్ డివైడెడ్ బై ఓకే 1 plus mod x అంటే 1 plus మళ్ళీ ఇక్కడ -5/3 ఇంటూ y by x అంటే 2/7 డివైడెడ్ బై 3/4. దీని తర్వాత ఇంకా మీరు ఏం చేయాలో మీకు తెలుసు ఆల్రెడీ. m వాల్యూ ఒకటి వస్తుంది అండ్ డెఫినెట్లీ దీనికి ఒక స్టెప్ పెట్టుకుందాం. ఓకే, సో ఏం చేస్తారు? దీని నుంచి మీరు m వాల్యూ తెలిసిపోతుంది. ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ బట్టి ఇంటీజర్ కాదా డిసైడ్ చేయండి. ఇంటీజర్ అవుతే తెలుసు మీకు, tm and tm plus 1 will be the greatest numerically terms. ఒకవేళ ఇంటీజర్ కాకపోతే tm plus 1 is going to be the numerically greatest terms. Okay, so guys, I hope this is clear. So మిగిలినంత చేసుకుంటారు కదా. సిమిలర్గా ఇట్స్ సిమిలర్ టు దిస్ క్వశ్చన్ ఓన్లీ. ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ డైరెక్ట్లీ మనకు కావాల్సిన ఫార్మాట్లో ఉండే, సో డైరెక్ట్గా మనం అప్లై చేసినాం. ఇక్కడ మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఈ 1 plus x whole raised to n ఫార్మాట్లో లేకుండే. సో ఏం చేసినాం మనం? ఫస్ట్ అయితే ఈ ఫార్మాట్లో రాసేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఏదైతే లాజిక్ అప్లై చేసామో ఇక్కడ కూడా మీరు అదే లాజిక్ అప్లై చేయాలి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ 702/103 ఐ థింక్ 6 or 720 కరెక్ట్. ఐ థింక్ ఇక్కడ మనకు m వాల్యూ 6 వస్తుంది గైస్. డెఫినెట్లీ m is going to be 6. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఎక్స్ప్రెషన్ మనకి ఇంటీజర్ అవ్వదు. మీరు కావాలంటే చూడండి, ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ అన్ ఇంటీజర్. సో ఇది ఇంటీజర్ అవ్వదు అంటే మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసినట్టే కదా. సో వాట్ ఈస్ గోయింగ్ టు బీ ద న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్? tm plus 1 అంటే t6 t7 is going to be the numerically greatest term. The numerically greatest term. Very good guys, very good. So I hope this is clear for everyone out there. Perfect, very good. So idanamata. So inga I think we are ready. I think a question చేద్దామా? PYQ guys, ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ రెడీయా? న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ పైన. ఓకే, let us start doing a PYQ question now. So now guys, చూడండి ఒకసారి క్వశ్చన్ మళ్ళీ ఎంసెట్ 2022లో అడిగిన క్వశ్చన్ ఇది. న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ in the expansion of 2x minus 3y whole raised to 11 when x is 1/3 y is 1/2. నాకు తెలిసి అందరూ చేస్తారు ఈ క్వశ్చన్. సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఇందాక కూడా ఆల్మోస్ట్ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ డిస్కస్ చేసినాం. సో గైస్ చెప్పండి ఒకసారి త్వరగా, నాతో పాటు చేసేయండి ఇక్కడ. సో ఏమొస్తుంది చూద్దాం ఇక్కడ క్విక్గా. సో ఫస్ట్ అయితే ఆ ఫార్మాట్లో రాసుకుందాం. సో 2x కామన్ తీసుకుంటే 1 plus -3/2 ఇంటూ y by x whole raised to 11. ఓకే, సో దీనికి మనకి న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ కనుక్కోవాలి. సో ఏం చేస్తా ఇక్కడ సింపుల్గా, అండ్ ఇది వచ్చేసి 2x whole raised to 11. ఓకే, సో ఇక్కడ m వాల్యూ, m is nothing but n plus 1 అంటే 12 ఇంటూ mod x అంటే -3/2. ఎలాగో mod కాబట్టి ఈ మైనస్ తీసేయండి అబ్బా ఊరికే. ఓకే, సో +3/2 ఇంటూ y by x. y by x ఎంత అవుతుంది? 1/2/1/3 అంటే 3/2. సో 3/2 డైరెక్ట్గా నేను ఇక్కడ
9/4 అని రాసేస్తున్నా. 9/4 డివైడెడ్ బై 1 ప్లస్ 9/4. ఓకే, సో ఎంత వస్తుంది చూద్దాం ఒకసారి. ఇక్కడ 12 into 9 డివైడెడ్ బై 13. దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. అంటే 12 into 9 అంటే 108. సో m వాల్యూ వచ్చేసి step of 108 divided by 13. And how much is this going to be, guys? Step of 108 by 13. 13 చూడండి ఒకసారి ఇక్కడ. 13 ఎంత అవుతుంది ఇక్కడ? 13 8s is going to be 104. So 8 point something వస్తుంది ఇక్కడ. So this is going to become 8. m మనకి 8 వచ్చింది. And of course ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో it is not an integer. ఇది ఇంటీజర్ కాదు. సో గ్రేటెస్ట్ టర్మ్ ఏమవుతుంది? న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ tm plus 1 అంటే t 8 plus 1. దిస్ ఇస్ గోయింగ్ టు బి ద న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్. సో ఏమవుతుంది ఇక్కడ? సో t 8 plus 1 అంటే భయ్యా 11c8 into 2x హోల్ రేస్ టు 2x అంటే x ప్లేస్లో డైరెక్ట్గా మనం ఈ వాల్యూ పెట్టేసుకుందాం. సో x ప్లేస్లో మనకి ఎంత? 1/3 హోల్ రేస్ టు 3 into -3 into 1/2, okay, whole raised to 8. This is what you're gonna get. Okay, so simplify చేయండి ఇక్కడ. 11c8 ఇది వచ్చేసి 2 cube divided by 3 cube. ఇక్కడ మైనస్ ఎనీవే పవర్ ఈవెన్ కాబట్టి ఆ మైనస్ పోతుంది. 3 raised to 8 ఇదేమో 2 raised to 8. సో 11c8 ఓకే ఇంటూ ఇది మనకి ఎంత అవుతుందంటే 3/2 హోల్ రేస్ టు 5. ఇంతే వస్తుంది మనకి, అంతేనా? ఇక్కడ మనకి 2 cube 2 raised to 8 అంటే 2 raised to 5, 3 cube 3 raised to 8, 3 raised to 5. దిస్ వాట్ యూ గోనా గెట్. ఆప్షన్ ఉందా మనకి? ఆప్షన్ ఉందా? 11c8 అయితే ఒకటే ఆప్షన్ ఉంది, బట్ అది 2/3 ఇచ్చిండు. కానీ మనకు తెలుసు NCR is NCn minus r అని. సో వాట్ ఈస్ దిస్ 11c8? 11c8ని మనం 11c3 అని కూడా రాసుకోవచ్చు కదా. సో దాని నుంచి 11c3 into 3/2 whole raised to 5. And if you see the options here, guys, option B is going to be the right answer. Option B is the right answer. Okay, so the Eamcet 2022 లో అడిగిన క్వశ్చన్. So I hope this is clear for everyone out there. సో ఏమైనా డౌట్ ఉందా ఈ క్వశ్చన్లో? సో చూసారు కదా, అర్థమవుతుంది కదా. మనం నేర్చుకునే ప్రతి కాన్సెప్ట్ పైన చెప్పలేం మనం. మీ షిఫ్ట్ బట్టి మీకు ఇదే కాన్సెప్ట్ రావచ్చని చెప్పట్లేదు. ఎందుకంటే నేను చూస్తున్నా కదా ప్యాటర్న్, మనోడు ఇదే అడుగుతున్నాడు పక్కాగా, అలా ఏం లేదు. ఒక చాప్టర్ నుంచి ఒక 4-5 టాపిక్లు ఉంటే ఆ 4-5 టాపిక్స్ అన్ని షిఫ్ట్స్లో కవర్ చేయాలని ట్రై చేస్తున్నాడు. ఒక షిఫ్ట్లో 2 టాపిక్లు, ఇంకో షిఫ్ట్లో వేరే 2 టాపిక్స్, ఇంకో షిఫ్ట్లో వేరే 2 టాపిక్స్. సో చెప్పలేం మనం ఏ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తుందో ఎగ్జాక్ట్గా అని. బట్ మనకి క్లారిటీ ఉంటే, ఎవ్రీ కాన్సెప్ట్ పైన ఒక ఐడియా ఉంటే ఖచ్చితంగా విల్ బీ కంఫర్టబుల్, ఖచ్చితంగా మనం సాల్వ్ చేయగలుగుతాం. అండ్ ఆల్సో గైస్, మీరు టార్గెట్ కూడా ఎక్కువ పెట్టుకోకండి. మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే, సార్ 80కి నాకు 75 రావాలా, 76 రావాలా, బాబోయ్ అంత కష్టమే. ఓకే, సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఎట్లా అంటే 80లో ఒక 60 లేదంటే 50 క్రాస్ అయ్యేలా పెట్టుకున్నారు అనుకోండి, అకార్డింగ్లీ మీరు ఏం చేయొచ్చు అంటే ప్రిపేర్ ఇంకా గట్టిగా అవ్వచ్చు. ఎందుకంటే 50-60 ఇస్ అచీవబుల్. 50లు 60లు పక్కాగా వస్తాయి మంచిగా ప్రాక్టీస్ చేస్తే. 70 పైన కూడా రావచ్చు పక్కాగా. ఐమ్ నాట్ టెల్లింగ్ 70 పైన రాదు అని, 70 పైన కూడా వస్తుంది. కానీ దానికి ఇంకా ఎక్స్ట్రాడినరీ లెవెల్ ఆఫ్ డెడికేషన్ కావాలి. మీరు అంత లెవెల్ ఆఫ్ డెడికేషన్ చేస్తే పక్కాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ చెప్తున్నా కదబ్బా, 50-60 అయితే మీరు కరెక్ట్గా క్లాసెస్ కరెక్ట్గా విని కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని మనం చేసే క్వశ్చన్స్ క్లాసెస్లో అవన్నీ కరెక్ట్గా చేసి తర్వాత మీరు ప్రాక్టీస్ చేసిండ్రు అనుకోండి, ప్రాక్టీస్ గుడ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసిండ్రు అనుకోండి, డెఫినెట్లీ 50-60s ఆర్ పాసిబుల్ గైస్. ఓకే, చలో. సో నౌ లెట్ మీ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. అయితే దీనికన్నా ముందు ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఇక్కడ మనం మిస్ చేసాం, విచ్ ఇస్ నథింగ్ బట్ లార్జెస్ట్ బైనామియల్ కోఫిషియంట్. ఇదేంటంటే గైస్, అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మనకి ఇప్పుడు NC0, NC1, NC2 ఇవి ఉన్నాయి కదా, వీటిలో లార్జెస్ట్ బైనామియల్ కోఫిషియంట్ ఏది అవుతుందని. అయితే ఇట్ డిపెండ్స్ అపాన్ ద వాల్యూ ఆఫ్ n. ఇప్పుడు ఇక్కడ బైనామియల్ కోఫిషియంట్స్ అంటే ఇప్పుడు NC0, NC1, NC2, NC3 సో ఆన్ NCn, ఇవన్నీ బైనామియల్ కోఫిషియంట్సే. ఓకే, సో వీటిలో లార్జెస్ట్ బైనామియల్ కోఫిషియంట్ ఏదవుతుంది సార్ అంటే, సింపుల్గా ఏం చేస్తారంటే, యూ కెన్ సీ హియర్ ఇట్ ఈస్ NCn/2 ఇఫ్ n is even, లేదంటే NCn-1/2
NCn plus 1 by 2 if n is odd. ఒకవేళ n odd అయితే these are the two values which will be having, అంటే రెండు సేమే ఉంటాయి అండ్ రెండిటికి లార్జెస్ట్ వాల్యూ ఉంటుంది. n ఈవెన్ అయితే NCn by 2. దీని లాజిక్ చాలా సింపుల్, గుర్తుపెట్టుకోండి. మిడిల్ టర్మ్కి ఓకే, అంటే 1 + x హోల్ రేస్ టు ఎన్ ఎక్స్పాన్షన్లోనే కదా ఈ కొఫిషియన్స్ అన్నీ వచ్చేవి. అయితే గుర్తుపెట్టుకోండి, మిడిల్ టర్మ్స్ ఉంటాయి కదా, ఈ మిడిల్ టర్మ్ యొక్క కొఫిషియంట్కే ఎప్పుడు లార్జెస్ట్ టర్మ్ ఉంటుంది. ఓకే, సో అందుకే అబ్జర్వ్ చేయండి, NCn by 2 ఇస్ నథింగ్ బట్ వెన్ n ఇస్ ఈవెన్ NCn by 2 ఎప్పుడు వస్తుందంటే మిడిల్ టర్మ్ యొక్క కొఫిషియంట్కే NCn by 2 వస్తుంది. అండ్ n ఆడ్ అయినప్పుడు రెండు మిడిల్ టర్మ్స్ ఉంటాయి కదా, ఆ రెండు మిడిల్ టర్మ్స్కి సంబంధించి రెండు కొఫిషియన్స్ వస్తాయి అన్నమాట. సో అలా మనకి కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఓకే, సో నా లెట్ మీ డూ వన్ థింగ్, లెట్ మీ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మళ్ళీ కొన్ని ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ క్వశ్చన్స్. యాక్చువల్లీ మీరు చూసుకుంటే ఐపీలో ఇవన్నీ క్వశ్చన్స్ లాగా ఇస్తాడు మనకి. బట్ గైస్ నేను చెప్తున్నాను కదా, ఈ రిజల్ట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే మనకి చాలా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, ఇగో ఈ రిజల్ట్ ఇదైతే ఫైన్, ఫస్ట్ వన్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. C0 + 3C1 × 3² C2. సింపుల్గా మీరు ఈ ఎక్స్ప్రెషన్లో x = 3 పెట్టుకుంటే ఇది వచ్చేస్తుంది. ఓకే, C1 by C0 plus 2 × C2 by C1 plus 3 × C3 by C2. The result of this is n × n plus 1 by 2. అయితే ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇలాంటి క్వశ్చన్స్ని మనోడు ఎలా సాల్వ్ చేస్తున్నాడో ఆ మెథడ్ ఒకసారి చూసుకోండి, కొన్నిసార్లు యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు కూడా ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ ఇంపార్టెంట్ రిజల్ట్సే గైస్. ఇవన్నీ డైరెక్ట్గా యూజ్ చేస్తే మనకి కొన్ని క్వశ్చన్స్లో ఆన్సర్స్ చాలా ఈజీగా వస్తాయి, బికాజ్ మనకు ఉన్నది టైం తక్కువ. సో ఇలాంటి రిజల్ట్స్ గుర్తుపెట్టుకోండి, లైక్ C0 CR, C1 CR + 1, C2 CR + 2, ఇది వచ్చేసి 2n Cn + r. ఓకే, అండ్ ఇందులోనే మీరు CR = 0 పెట్టుకుంటే యూ ఎండ్ అప్ గెటింగ్ దిస్ అండ్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ ఇస్ 2n Cn. ఓకే, సో ఇలాంటి రిజల్ట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, యూజ్ అవుతాయి మీకు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, అండ్ ఆల్సో దిస్ వన్, ఇది కూడా మీకు ఆల్రెడీ ఐపీ ఎగ్జామ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇది 7 మార్క్స్కి మీరు చదువుకొని ఉంటారు. దీని యొక్క రిజల్ట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నా వాట్ వీ విల్ డూ ఇస్, లెట్ us డూ ఎ క్వశ్చన్. ఓకే, 2020 క్వశ్చన్ ఇది ఎంసెట్లో. ఎంసెట్ 2020లో అడిగాడు ఈ క్వశ్చన్. మీరు ఒక్కసారి ఒక లుక్ వేసుకోండి, లుక్ వేసి చెప్పండి ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అని. ఏమిచ్చిండు, ఇఫ్ NC0, NC1, NC2, so on NCn respectively are the binomial coefficients in the expansion of 1 + x whole raised to n, then when n is going to be 10, summation r running from 1 to 10 NCR into r minus 4 వాల్యూ ఎంత అవుతుందో చెప్పండి. ఎలా చేయాలి ఈ క్వశ్చన్, హౌ ఆర్ వీ గోయింగ్ టు డూ దిస్ క్వశ్చన్ గైస్? ఎలా చేద్దాం ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఏమిచ్చింది మనకంటే, ఇగో ఇది కనుక్కోమంచి, సమ్మేషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to 10. ఓకే, NCR ఉంది, r ఉంది, r minus 4 ఉంది. ఒక పని చేద్దాం, దీన్ని మనం ఖచ్చితంగా సపరేట్గా రాసుకోవచ్చు. సపరేట్గా రాస్తే ఎంత వస్తుంది చూడండి ఒకసారి ఇక్కడ. సో r² NCR సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 1 to 10 ఇది. ఓకే, అండ్ ఇది వచ్చేసి -4 ఇంటూ సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 1 to 10. ఓకే, r ఇంటూ NCR. సో దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. ఓకే, సో గైస్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంది, మీరు ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే లెట్ us జస్ట్ గెట్ బ్యాక్ టు దిస్ పర్టిక్యులర్ స్లైడ్. ఒక్కసారి స్లైడ్కి వెళ్ళిపోతాం. ఇగో చూడండి ఒకసారి, సమ్మేషన్ RCR ఫార్ములా, సమ్మేషన్ r² CR ఫార్ములా. సో ఈ ఫార్ములాస్ డైరెక్ట్గా అప్లై చేస్తే సరిపోతుంది కదా. సో ఇక్కడ ఏం చేద్దాం, మనం సింపుల్గా ఫార్ములా అప్లికేషన్ క్వశ్చన్ ఇది. అందుకే చెప్పాను మీకు, రిజల్ట్స్ గుర్తుపెట్టుకుంటే ఇంత ఈజీ అయిపోతుంది మనకి. సో ఏం చేయొచ్చు ఇక్కడ, సమ్మేషన్ r² NCR అంటే n × n + 1, n అంటే 10, n + 1 11 ఇంటూ 2 raised to n - 2 అంటే 8. ఓకే, మైనస్ ఆఫ్
4 ఇంటూ R ఇంటూ ఎన్సీఆర్ ఫార్ములా ఎంత ఉండే మనకి, సಮೇషన్ R ఇంటూ ఎన్సీఆర్ ఫార్ములా అది వచ్చేసి n ఇంటూ n-1 ఉండే కదా, కాదు సారీ ఇట్ వాజ్ n ఇంటూ 2n-1 కరెక్ట్. సో n అంటే 2 ఇంటూ 10 ఇంటూ 2n-1 అంటే ఇట్స్ గోనా బి 210 2/9. ఓకే, సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ వాట్ ఈస్ రిమైనింగ్ ఇన్ దిస్ కేస్. సో గైజ్ ఇక్కడ మీరు 10 కామన్ తీసుకోవచ్చు, 2/8 కూడా కామన్ తీసుకోవచ్చు. ఓకే, 10 2/8 కామన్ తీసుకుంటే 11 మిగిలిపోతుంది. ఇక్కడేమో -4 ఇంటూ 2 మిగిలిపోతుంది అంటే 8. సో బేసికలీ నాకు 3 ఇంటూ 2/8 అంటే 256 ఇంటూ 10. 256 అంటే ఎంత అవుతుంది ఇక్కడ చూడండి ఒకసారి, 768 into 10, 7680 is what is going to be the result. So option B is going to be the right answer. So ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? Is anyone having any doubt in this particular question? Is this clear for everyone? సింపుల్గా వచ్చేసింది కదా. సో అందుకే చెప్పాను మీకు రిజల్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మంచిగా రిజల్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ బైనామియల్ కోఫిషియన్స్కి రిలేటెడ్ ఇలాంటి క్వశ్చన్స్లో డైరెక్ట్గా అప్లై చేసిండ్రు అనుకోండి, హార్డ్లీ 30 seconds 40 secondsలో ఆన్సర్ మీ ముందు ఉంది. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, సో నౌ మనం ఏం చేద్దామంటే లెట్స్ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, బైనామియల్ థియరమ్ ఫర్ రేషనల్ ఇండెక్స్. కానీ ఈ కాన్సెప్ట్కి ముందుగా ఒక 1 minute బ్రేక్ తీసుకుందాం మనం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం. కొంచెం మీరు కావాలంటే వాటర్ లాంటివి తాగాలనుకుంటే తాగండి. ఓకే, సో దాట్ వీల్ బీ రెడీ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. ఇంతవరకు డిస్కస్ చేసింది 1 part అబ్బా. ఓకే, ఇది మొత్తం చెప్పాను కదా, బైనామియల్ థియరమ్ 2 parts ఉంటాయి. ఒక పార్ట్ ఇదంతా. సో వీటిపైన ఒక 3 questions ఉంటే ఒక 2 questions వీటిపైన ఫ్రేమ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక 1 question ఆర్ సమ్ టైమ్స్ 2 questions ఈ పర్టిక్యులర్ పార్ట్ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది కొంచెం ట్రికీగా ఉంటుంది, బట్ ట్రస్ట్ మీ దీన్ని నేను ఇంకా ఈజీగా చెప్తాను మీకు. ఓకే, ఎంత ఈజీగా గుర్తుపెట్టుకోవాలో అంత ఈజీగా గుర్తుపెట్టుకుందాం మనం ఇక్కడ. ఓకే, చలో. సో నౌ లెట్ మీ అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద చాట్ సెక్షన్ గైస్, జస్ట్ లెట్ మీ నో ఇన్ ద చాట్ సెక్షన్. ఐమ్ గోనా ఆన్సర్ యువర్ డౌట్స్. సార్ టుడేస్ టైం టేబుల్ ఈరోజు అన్నీ ఉంటాయి. ఈరోజు ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, మ్యాథ్ కూడా ఉంది, బయో కూడా ఉంది ఈరోజు. ఓకే సార్, క్లారిటీగా రాయండి సార్. క్లారిటీగా లేదా? ఐ హోప్ ఐమ్ రైటింగ్ ఇట్ కొంచెం నీట్గా రాస్తున్నా అబ్బా. చెప్పండి ఒకసారి, నీట్గా లేదా రాసేది? రాసేదైతే ఐఎమ్ మేకింగ్ ష్యూర్ దాట్ పెద్దగా రాస్తున్నా, నీట్గా మీకు కనిపించేలా రాస్తున్నా. ఐ హోప్ ఇస్ ఇట్ నాట్ క్లియర్? ఒకసారి మీ సెట్టింగ్స్కి వెళ్ళిపోయి ఒకసారి చూడండి, ఒకసారి ఎంత క్వాలిటీ సెట్ చేశారో మీరు. కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ చేయండి. ఓకే సార్, 1B and 2B ఎప్పుడు? 1B and 2B చేద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ దీంతో ఇంకొక చాప్టర్ ఉంది, ప్రాబబిలిటీ ఉంది, అది కంప్లీట్ అయిపోయింది అనుకోండి. మన 1A and 2A ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ కంప్లీట్ అయినట్టే, అంతేనా? అంటే ఆల్మోస్ట్ ఆల్జీబ్రా మొత్తం అయిపోయినట్టే. ఇప్పుడు నేను ఎలా డివైడ్ చేశా అంటే మీకోసం సింపుల్గా ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, జామెట్రీ, 3D జామెట్రీ 4 parts. చూసుకుంటే వెయిటేజ్ ప్రకారం ఆల్జీబ్రా హైయెస్ట్ వెయిటేజ్ ఉంది. ఆల్మోస్ట్ మీకు ఒక 25 to 30 questions ఆల్జీబ్రా నుంచి వస్తాయి మనకి. అండ్ ఇప్పటివరకు కవర్ చేసిన చాప్టర్స్ ఐ థింక్ ఇప్పటివరకు మనం ఒక 8-9 chapters కవర్ చేసినట్టున్నాం, రైట్? సో ఆ చాప్టర్స్ నుంచి ఆల్మోస్ట్ మీకు ఒక 20 to 25 questions అయితే పక్కా 25 questions లాగా పక్కా వస్తాయి మనకి. ఓకే, అండ్ అందుకే నేను ఆల్జీబ్రా ఫస్ట్ కవర్ చేశాం. తర్వాత క్యాలిక్యులస్ చేద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్, క్యాలిక్యులస్ నుంచి ఒక 20 to 25 questions ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. సో క్యాలిక్యులస్ చేద్దాం మనం. క్యాలిక్యులస్ చేసిన తర్వాత ఆ తర్వాత జామెట్రీ, లాస్ట్లో జామెట్రీ, తర్వాత 3D జామెట్రీ. 3D జామెట్రీ ఎలాగో 2 chapters ఉన్నాయి, సో హార్డ్లీ 2 daysలో అయిపోతుంది అది. ఓకే, అండ్ జామెట్రీ కూడా స్ట్రైట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, లోకస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, మన పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, 6 chapters ఉన్నాయి. హార్డ్లీ ఇట్ విల్ టేక్ మీ 4 days, అంతకన్నా ఎక్కువ పట్టదు మనకి. ఓకే, సో డోంట్ వరీ గైస్. ఓకే, నాకు తెలిసి రేపటి లోపల ఆల్జీబ్రా అంతా అయిపోతుంది సిలబస్. ఓకే, ఆ తర్వాత 1 day మీకు బ్రేక్ ఇస్తా, 1 day మీకు బ్రేక్ ఇస్తా. ఆ బ్రేక్లో మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి మనం ఇప్పటి వరకు ఏదైతే చాప్టర్స్ డిస్కస్ చేశామో, ఏదైతే మనం మొత్తం చాప్టర్స్ డిస్కస్ చేసామో అవన్నీ ఒకసారి రివిజన్ చేసుకోండి. ఎందుకంటే ఆ నెక్స్ట్ డే ఒక మాక్ టెస్ట్ ఉండబోతుంది. దెర్ విల్ బి అ మాక్ టెస్ట్ లైవ్. ఒక మాక్ టెస్ట్ చేద్దాం మనం. ఓకే, నేను ఒక టాప్ 50 questions డిస్కస్ చేస్తా. మొత్తం ఆల్జీబ్రాలో టాప్ 50 questions. ఆ 50లోకి వెళ్ళి మీరు ఒక 40 కూడా
చేసే పొజిషన్లో ఉంటే డెఫినెట్గా గైస్ యు ఆర్ రెడీ ఫర్ ఆల్జీబ్రా అనొచ్చు. ఆల్జీబ్రా మీరు ఖచ్చితంగా కుమ్మేస్తారు పక్క, మీరు అలా అనుకోండి. సో అందుకే ఆ 1 డే గ్యాప్ ఇచ్చినా వెంటనే తీసుకోవట్లేదు. రేపు ప్రాబిలిటీ అయిపోతే మనది అయిపోయినట్టే మొత్తం ఆల్జీబ్రా అయిందా. ఆ తర్వాత 1 డే గ్యాప్ తీసుకుంటాం. 1 డేలో మీరు ఒకసారి మొత్తం రివైజ్ చేసుకోండి. ఓకే, మీరు ఎలాగో ప్రాక్టీస్ చేస్తున్నారు రోజు, సో ఒకసారి మీరు చాప్టర్స్ అన్ని రివైజ్ చేసుకోండి. ఐ థింక్ ఒక 10 చాప్టర్స్ ఉంటాయి. ఆ చాప్టర్స్లో ఫార్ములాస్ కావాలంటే క్లాస్ నోట్స్ పంపిస్తున్న టెలిగ్రామ్లో అవంతా రివైజ్ చేసుకుంటూ ఉండండి. ఓకే, అండ్ నెక్స్ట్ డే మనం మాక్ టెస్ట్ పెట్టుకున్నాం. ఓకే, చలో గైస్, సిలబస్ అయిపోతుంది, డోంట్ వరీ గైస్. చెప్పాను కదా, యాజ్ ఏ ప్రామిస్డ్ సిలబస్ మీకు ఒక 10 days ముందే కంప్లీట్ చేస్తా. 10 days ముందే కంప్లీట్ చేస్తా అంటే ఎండింగ్ ఏప్రిల్ ఎండింగ్ వరకు అయితే పక్కా అయిపోతుంది సిలబస్, ఇంక్లూడింగ్ మాక్ టెస్ట్. మళ్ళీ చెప్తున్నా, ఇంక్లూడింగ్ మాక్ టెస్ట్. అందులో మాక్ టెస్ట్ కూడా అయిపోతుంది. ఐ థింక్ మనం ఒక 3 మాక్ టెస్ట్లు కూడా చేస్తాం ఇందులో. ఆ 10 days, లాస్ట్ 10 daysలో ఒకసారి మొత్తం రివిజన్ చేద్దాం, మొత్తం సిలబస్ అంతా. ఓకే, కావాలంటే ఇంకొన్ని మాక్ టెస్ట్ పెట్టుకుందాం, కావాలంటే 2022 పేపర్ 2021 పేపర్ తీసుకొని మొత్తం సాల్వ్ చేద్దాం. అలాంటి సెషన్స్ ప్లాన్ చేద్దాం తర్వాత. ఓకే, బట్ డెఫినెట్లీ 10-12 days ముందు అయితే సిలబస్ మొత్తం అయిపోతుంది. ఓకే, చలో గైస్, దెన్ లెట్స్ స్టార్ట్ విత్ ద సెషన్. దెన్ ఇంకా మనం లెట్స్ రెజ్యూమ్ ద సెషన్. బట్ గైస్ చెప్తున్నా కదా, నా సైడ్ నుంచి ఐ థింక్ నా సైడ్ నుంచి మీకు ఏం కావాలో అన్నీ ఇస్తున్నాం. రైట్, వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ యూ. క్లాసెస్, లైవ్ క్లాస్ అన్నారు, లైవ్ క్లాస్ తీసుకుంటున్నాం. ఓకే, నోట్స్ అన్నారు, నోట్స్ పంపిస్తున్నా, ప్రాక్టీస్ క్వశ్చన్స్ పంపిస్తున్నాం. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేస్తున్నా ఈ లైవ్ సెషన్స్లో. అండ్ ఆల్సో ఏమైనా స్పెసిఫిక్గా డౌట్స్ ఉన్నా జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ గైస్. లైక్ కొన్ని యూనివర్సిటీస్ చెప్పండి, అది చెప్పండి, ఇది చెప్పండి, వాటిపైన కూడా వీడియోస్ చేస్తున్నాం. ఓకే, సో వాట్ ఎవర్ యూ వాంట్, వాట్ ఎవర్ యూ రిక్వైర్, జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. వెంటనే వీడియో చేసేస్తాం మేము. ఓకే, బట్ మీ సైడ్ నుంచి ప్రాక్టీస్ చేయండి మీరు మంచిగా. ఓకే, మీరు ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు టైం, పర్లేదు, యూట్యూబ్లో ఈ సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తున్నారు. ఓకే ఫైన్, చదవడం వరకు ఓకే. ఆ తర్వాత ఒక్కసారి క్లాస్ అయిపోయిన తర్వాత వదిలేసేయండి, యూట్యూబ్ పక్కన పెట్టేసేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫిజిక్స్ క్లాస్ ఉన్నప్పుడు జాయిన్ అవ్వండి, కానీ మిగతా టైంలో వద్దు. మిగతా టైంలో ఆ యూట్యూబ్ పక్కన పెట్టి చదువుకోండి మంచిగా. ఓకే, మంచిగా నీట్గా ప్రాక్టీస్ చేయండి గైస్. రిమెంబర్, డేస్ తగ్గుతూ వస్తున్నాయి. ఐ థింక్ ఈరోజు April 11th ఈరోజు. ఓకే, May 11th మన ఎగ్జామినేషన్. సో ఎగ్జాక్ట్ 1 month ఉంది, 30 రోజులు ఉంది ఎగ్జామినేషన్కి. చెప్పాను, యూ హ్యావ్ టు యూజ్ ఎవ్రీ డే మీ బెస్ట్ ఇవ్వండి. ఓకే, అండ్ డోంట్ గెట్ డీమోటివేటెడ్, కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. ఎన్ని కాన్సెప్ట్స్ కుదిరితే, ఎన్ని అప్రోచెస్, ఎన్ని టెక్నిక్స్ కుదిరితే అన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి, అన్నీ మీరు నేర్చుకోండి. ఓకే, చలో. సో నా లెట్స్ వెయిటేజ్ మీద వీడియో ఆల్రెడీ చేసిన నేను. ఓకే, వెయిటేజ్ మీద వీడియో ఆల్రెడీ అవైలబుల్ ఉంది మన ఛానల్లో. డెలిటెడ్ టాపిక్స్ కూడా ఉన్నాయి, చెప్పాను ఏ డెలిటెడ్ టాపిక్స్ ఉన్నాయో ఫస్ట్ ఇయర్ నుంచి, ఒకసారి చూసుకోండి మీరు. ఓకే, చలో. ఎనీవేస్ గైస్, లెట్స్ గెట్ బ్యాక్ టు ద సెషన్. సో ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెషన్లోకి ఎంటర్ అవుతున్నాం, అండ్ దట్ ఈస్ ద బైనామియల్ థియరమ్ ఫర్ రేషనల్ ఇండెక్స్. ఓకే, సో రేషనల్ ఇండెక్స్ అనగానే కొంచెం జస్ట్ ఫస్ట్ అయితే మీరు చెప్పండి, ఎంతమందికి కాన్సెప్ట్ అంత క్లారిటీ లేదు? బైనామియల్ థియరమ్ ఫర్ రేషనల్ ఇండెక్స్ అనే కాన్సెప్ట్ ఎంతమందికి అంత క్లారిటీ లేదు? మేబీ యూ మైట్ హ్యావ్ స్టడీడ్ దిస్ ఫర్ ఐపీ ఎగ్జామినేషన్, బట్ మేబీ ఆ ఐపీ ఎగ్జామ్లో 1-2 క్వశ్చన్లు చేసుంటారు. బట్ సార్ మాకు అంత క్లారిటీ లేదు ఈ కాన్సెప్ట్లో, కొంచెం చూడగానే లెందీగా అనిపిస్తుంది, కొంచెం కష్టం అనిపిస్తుందని కదా. అయితే ఫస్ట్ అయితే దీన్ని సింప్లిఫై చేద్దాం మనం. ఓకే, సింప్లిఫై చేస్తే అంత కష్టంగా అనిపించదు మనకి. అయితే ఒక్కటేంటంటే, ఇప్పుడు 1+x⁻m ఈ ఫార్ములా రాసిన మనోడు. ఓకే, ఈ ఫార్ములా ఏడికెళ్ళి వచ్చిందిరా బాయ్ అంటే మనోడేం ఎక్స్ప్లెయిన్ చేయలే మనోడు, జస్ట్ ఇట్లా రాసుకుంటూ పోయిండు. ఓకే, అయితే అబ్జర్వ్ చేయండి, అంటే టెక్స్ట్ బుక్లో ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఓకే, అయితే అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇక్కడ. దిస్ పర్టిక్యులర్ ఈక్వేషన్ మీకు ఇప్పుడు 1+x⁻m అనుకోండి, మీకు ఆల్రెడీ 1+x⁻n ఎక్స్పాన్షన్ తెలుసు కదా. ఆ ఎక్స్పాన్షన్ యూజ్ చేయండి, ఏమొస్తుంది మనకి? mc0 + mc1 × x + mc2 x² + mc3 x³ + so on mcm x⁻m. This is what you're gonna get. అయితే పని చేద్దాం, దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకే, mc0 అంటే 1, డౌటే లేదు. mc1 మీరు m⁻m-1 అని రాయొచ్చు, విచ్ కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ m/1. mc2ని మీరు m × m-1/2
2 ఫ్యాక్టోరియల్ అని కూడా రాయొచ్చు ఇంటూ ఎక్స్ స్క్వేర్. MC3ని మీరు m ఇంటూ m-1 ఇంటూ m-2 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ క్యూబ్ అని రాయొచ్చు. ప్లస్ సో ఆన్. ఓకే, అలా మనకి m ఇంటూ m-1 ఇంటూ m-2 ఇంటూ సో ఆన్ m మైనస్ ఆఫ్ r-1. ఓకే, సమ్ జనరల్ టర్మ్కి m మైనస్ ఆఫ్ r-1, ఓకే, హోల్ డివైడెడ్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ రేస్ టు r ప్లస్ సో ఆన్. ఇలా రాసుకోవచ్చు. ఇదే మనం నేర్చుకున్న ఏదైతే ఎక్స్పాన్షన్ ఉందో దానికి ఇంకో ఫార్మాట్ అంతే. అండ్ మనోడు అదే ఇచ్చిండు, అంతే సింపుల్. నథింగ్ ఎక్స్ట్రాడినరీ హ్యాస్ హ్యాపెనింగ్ ఇయర్. ఏం లేదు ఇక్కడ, ఇదే దాన్ని ఇలా సింప్లిఫై చేసిండు. ఓకే, మరి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే గైస్, ఇప్పటి వరకు మనం గుర్తుపెట్టుకుంది ఏంటి, మనం చేస్తుంది ఏంటి అంటే ఈ m వచ్చేసి మనం పాజిటివ్ ఇంటీజర్ తీసుకుంటూ వచ్చాం. m1 2 3 4 5 6 7 8 ఇలాంటి పాజిటివ్ ఇంటీజర్స్ పెట్టుకుంటూ వెళ్తున్నాం కదా. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఏదైతే సిరీస్ ఉందో, ఏదైతే ఎక్స్పాన్షన్ ఉందో అది ఎండ్కి వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా సింపుల్ లాజిక్. x+y హోల్ క్యూబ్ ఉందనుకోండి, అది ఒక దగ్గరకు వచ్చి ఎండ్ అవుతుంది, ఆ b క్యూబ్ వరకు వచ్చి ఎండ్ అయిపోతుంది. అలాగే మీరు ఏ ఎక్స్ప్రెషన్ తీసుకున్నా, ఏ ఎక్స్పాన్షన్ తీసుకున్నా విత్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అది ఖచ్చితంగా ఒక ఎండ్ వరకు అయితే వెళ్తుంది. ఓకే, బట్ వాట్ ఇఫ్ యూ టేక్ m టు బీ ఏ రేషనల్ నంబర్ బట్ నాట్ ఏ పాజిటివ్ ఇంటీజర్. రేషనల్ నంబర్ అంటే ఏంటి సార్ అంటే, ఇగో m మీరు p/q ఫార్మాట్లో, ఓకే, లేదా ఒక నెగటివ్ ఇంటీజర్ ఇలా తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందంటే ఖచ్చితంగా ఫార్ములా ఇలాగే వస్తుంది. ద ఫార్ములా విల్ బీ ఇన్ దిస్ పర్టిక్యులర్ వే ఓన్లీ. కానీ మనకొచ్చే ఏదైతే సిరీస్ ఉందో ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎండ్. అది నెవర్ ఎండింగ్, అది ఇన్ఫినిటీ వరకు వెళ్తుంది. ఇన్ఫినిటీ వరకు ఎందుకు వెళ్తుంది అంటే చెప్పాను కదా, దట్ ఈస్ బేసికలీ, అంటే దానికి ఒక ప్రూఫ్ కూడా ఉంది. కానీ ఆ ప్రూఫ్ అర్థం చేసుకోవాలంటే కొంచెం మీకు హయ్యర్ లెవెల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ వచ్చి ఉండాలి. అది టెక్స్ట్ బుక్లో కూడా అదే రాస్తుంది, ఇట్స్ బియాండ్ ద స్కోప్ ఆఫ్ దిస్ టెక్స్ట్ బుక్ అని దీని ప్రూఫ్. సో ఈ ప్రూఫ్ మనకు అక్కర్లేదు ఇప్పటికైతే. ఓకే, మీరు జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి ఏంటంటే n పాజిటివ్ ఇంటీజర్ అయితే సిరీస్ ఎండ్కి వస్తుంది. అదే n ఒకవేళ పాజిటివ్ ఇంటీజర్ కాకుండా నెగటివ్ ఇంటీజర్ లేదంటే రేషనల్ నంబర్ అయిందనుకోండి, ఈ సిరీస్ ఎండ్కి రాదు, ఇలా కంటిన్యూ అవుతూ వెళ్తుంది, ఇన్ఫినిటీ వరకు వెళ్తుంది, ఇన్ఫైనైట్ టర్మ్స్ వస్తాయి మనకి. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, సో నౌ గైస్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే దీని నుంచే లెటస్ డిరైవ్ డిఫరెంట్ ఇంపార్టెంట్ ఎక్స్పాన్షన్స్. అంటే ఎలా సార్? సింపుల్గా చెప్పండి. ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు 1+x హోల్ రేస్ టు mకి సార్ మీకు ఇలా వచ్చింది కదా. ఎలా వచ్చింది? ఇగో 1 ప్లస్ m/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ ప్లస్ m ఇంటూ m-1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ m ఇంటూ m-1. అండ్ చాలా ఈజీ కూడా అబ్బా ఇది గుర్తుపెట్టుకోవడం. ఒక్కసారి రాసేస్తే మనకి గుర్తుంటుంది, ఒక ప్యాటర్న్లో వెళ్ళిపోతూ ఉంటుంది ఇది కదా. ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ సో ఆన్. ఇక్కడ ఒక జనరల్ టర్మ్ కూడా రాద్దాం, m-1 m-2. ఓకే, జనరల్ టర్మ్ రాసేటప్పుడు చాలా సింపుల్. జనరల్ టర్మ్లో r ఉండాలి. సో ఇక్కడ 0తో స్టార్ట్ అయింది, 0 1 2. సో m మైనస్ ఆఫ్ ఇక్కడ ఎట్లా రాయొచ్చు అంటే m-r-1 అని రాసుకోవచ్చు, హోల్ డివైడెడ్ బై r ఫ్యాక్టోరియల్, ఓకే, ఇంటూ ఎక్స్ రేస్ టు r ప్లస్ సో ఆన్. సో దిస్ ఇస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గైస్ అర్థం చేసుకోండి. ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే వాట్ ఇఫ్ యూ టేక్ m is equal to -n, ఒక నెగటివ్ ఇంటీజర్కి వెళ్తాం ఇప్పుడు. వాట్ ఇఫ్ యూ టేక్ m is equal to -n where n is going to belong to let us say ఏ పాజిటివ్ ఇంటీజర్, అంటే లైక్ -1 -2 తీసుకుంటే అంటే ఇప్పుడు ఏమవుతుంది అప్పుడు 1+x హోల్ రేస్ టు -n ఏమవుతుంది తెలుసా? సింపుల్గా ఏం లేదు, ఆ m ప్లేస్లో -n పెట్టేసేయండి. చూడండి ఒకసారి ఏమవుతుందో. వాట్ యూ గోనా గెట్ గైస్? 1 ఇది వచ్చేసి -nx, ఓకే, అండ్ ఇది వచ్చేసి మనకి m ప్లేస్లో -n పెడితే ప్లస్ n ఇంటూ
n plus 1 by 2 factorial into x square. ఇది minus of n into n plus 1 into n plus 2 divided by 3 factorial into x cube, and this will go on. This will go on, guys. సింపుల్. ఇదే ఎక్స్ప్రెషన్లో మీరు m ఇజ్ ఈక్వల్ టు మైనస్ n పెడితే ఇది వచ్చేసింది. ఒకవేళ మీకు 1 మైనస్ ఎక్స్ హోల్ రేస్ టు మైనస్ n కావాలనుకో, 1 మైనస్ ఎక్స్ హోల్ రేస్ టు మైనస్ n, ఇది ఎలా వస్తుంది సార్ అంటే చాలా సింపుల్. ఈ ఎక్స్ప్రెషన్ ఉందా, దీనిలో ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ పెట్టేసేయండి. చూడండి ఏమవుతుందో, 1 ప్లస్ ఎన్ఎక్స్ ప్లస్ n ఇంటూ n ప్లస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ plus n into n plus 1 into n plus 2 by 3 factorial into x cube plus so on. That's it. Simple. So అదే మనోడు ఇక్కడ ఇచ్చాడు, క్లియర్గా ఇచ్చాడు. ఇగో ఇది 1 plus x whole raised to minus n expansion, 1 plus x whole raised to minus n expansion, ఇది 1 minus x whole raised to minus n expansion. సో ఈజ్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్? మీకు ఒకవేళ ఎగ్జామ్లో కొంచెం తేడా కొట్టి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. గుర్తు లేకపోయినా కూడా ఎగ్జామ్లో డౌట్ కొట్టినా కూడా సింపుల్గా మీకైతే ఇది గుర్తుంటుంది. దీని నుంచి ఇలా రాయొచ్చు మీరు. ఇక్కడ m ప్లేస్లో మీ ఇష్టం, ఆడుకోండి m తోటి. m ప్లేస్లో మైనస్ n అంటే మైనస్ n పెట్టండి, వచ్చేస్తుంది. నీకు ఇక్కడ 1 మైనస్ ఎక్స్ హోల్ రేస్ టు మైనస్ n కావాలంటే x ప్లేస్లో మైనస్ ఎక్స్ పెట్టేసి ఈ పర్టిక్యులర్ రిజల్ట్ వచ్చేస్తుంది. సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? అర్థమవుతుందా? ఇవన్నీ నేర్చుకోండి, ఎందుకంటే ఇవన్నీ మనకి యూజ్ అవుతాయి. ఇంకా మీకు డెప్త్ పెంచుతుంది, మీకు చాప్టర్లో క్లారిటీ వచ్చేస్తుంది మీకు ఇంకా. ఓకే, సో నౌ అండర్స్టాండ్ జనరల్ టర్మ్ ఏంటి. జనరల్ టర్మ్ చాలా యూజ్ అవుతుంది మన క్వశ్చన్స్లో. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇట్లా ఇచ్చిండు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చిండు మనకి ఎగ్జాంపుల్గా. ఓకే, ఇలాంటి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసిండు, 1 మైనస్ ఎక్స్ హోల్ రేస్ టు మైనస్ 4లో టెల్ మీ వాట్ ఈస్ ద ఫిఫ్త్ టర్మ్, వాట్ ఈస్ గోయింగ్ టు బి t5. ఓకే, ఇప్పుడు మనకి పాజిటివ్ ఇంటిగ్రల్ 1 ప్లస్ బి హోల్ రేస్ టు n పాజిటివ్ ఇంటిగ్రల్ అయితే ఎలా కనుక్కోవాలో ఐడియా ఉంది, బట్ ఇలా ఉన్నప్పుడు ఎలా కనుక్కోవాలో ఐడియా లేదు కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, మీకు ఒక ఫార్ములా కావాలి. ఫార్ములా ఏంటో ఇక్కడ రాస్తున్నా, మీరు రాసుకోండి గైస్. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు నోట్ దిస్ డౌన్. జనరల్ టర్మ్. సో జనరల్ టర్మ్స్లో ఫస్ట్ వచ్చేసి మనకి 1 ప్లస్ ఎక్స్ హోల్ రేస్ టు మైనస్ n ఉందనుకోండి, 1 ప్లస్ ఎక్స్ హోల్ రేస్ టు మైనస్ n, దీనికి సంబంధించిన జనరల్ టర్మ్ ఫార్ములా వచ్చేసి -1 హోల్ రేస్ టు ఆర్ n ప్లస్ ఆర్ మైనస్ 1 cr ఇంటూ ఎక్స్ రేస్ టు ఆర్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద జనరల్ టర్మ్. అలాగే సెకండ్ వచ్చేసి 1 మైనస్ ఎక్స్ హోల్ రేస్ టు మైనస్ n ఉందనుకోండి, ద జనరల్ టర్మ్ ఆఫ్ దిస్ ఇస్ సింప్లీ నథింగ్ బట్ n plus r minus 1 cr into x raised to r. n plus r minus 1 cr into x raised to r is what you are going to get. ఈ రెండు ఫార్ములాస్ ఇంపార్టెంట్. చూపిస్తాను ఇప్పుడు ఎలా అప్లై చేయాలో ఫార్ములా కూడా, ఈ రెండు. అండ్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అంటే, ఇగో మళ్ళీ చూపిస్తున్నా, ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు నేను 1 మైనస్ ఎక్స్ హోల్ రేస్ టు మైనస్ n రాసినప్పుడు, ఇగో ఇక్కడ రాసిన కదా జనరల్ టర్మ్ అని, ఈ జనరల్ టర్మ్ రాసిన కదా, ఈ m ప్లేస్లో మైనస్ n సబ్స్టిట్యూట్ చేస్తే జనరల్ టర్మ్ వస్తుంది. దిస్ ఇస్ ద జనరల్ టర్మ్, రైట్? దిస్ ఇస్ ద జనరల్ టర్మ్. ఇదే మన జనరల్ టర్మ్ ఇక్కడ. ఓకే, అయితే ఇలా గుర్తుపెట్టుకోవడం కన్నా ఈజీగా ఎలా పెట్టుకోవచ్చు అంటే, ఇగో దిస్ ఇస్ నథింగ్ బట్, అంటే ఇప్పుడు మీరు దీన్ని సింప్లిఫై చేసిండ్రు అనుకోండి, ఇదే వస్తుంది మనకి. దిస్ ఈస్ వాట్ యూ గోనా గెట్. సో ఇలా గుర్తుపెట్టుకోవడం కన్నా ఇట్ విల్ బి బెటర్ ఫర్ అస్ టు రిమెంబర్ ఇన్ దిస్ వే, విచ్ ఇస్ మోర్ ఈజీ కదా. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్లో అప్లై చేసి చూపిస్తాను మీకు. ఈ క్వశ్చన్లో మనోడు ఏమి ఇచ్చిండంటే, చూడండి, 1 మైనస్ ఎక్స్ హోల్ రేస్ టు మైనస్ 4 యొక్క ఎక్స్పాన్షన్ కనుక్కో, అంటే t5 ఫిఫ్త్ టర్మ్ ఏమవుతుందని. సో t5 అంటే ఏంటి? t4 ప్లస్ 1, అంతేనా? అయితే ఇందాకే నేర్చుకున్నా నేను, ఇలాంటి యొక్క ఎక్స్పాన్షన్కి 1 మైనస్ ఎక్స్ హోల్ రేస్ టు మైనస్ n లాంటి ఎక్స్పాన్షన్కి జనరల్ టర్మ్ ఫార్ములా ఏంటి? n ప్లస్ ఆర్ మైనస్ 1 cr ఇంటూ ఎక్స్ రేస్ టు ఆర్. అప్లై చేయండి ఫార్ములా, అంతే. n ప్లేస్లో 4. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ 1 మైనస్ ఎక్స్ హోల్ రేస్ టు మైనస్ n బై. ఓకే, సో n ప్లేస్లో 4 ఉంది మనకి. సో 4 ప్లస్ ఆర్ ప్లేస్లో మళ్ళీ 4 మైనస్ 1 c4 ఎక్స్ రేస్ టు 4. అంతేనా? సో వాట్ ఆర్ యూ గెటింగ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్? చూడండి ఒకసారి ఎంత వస్తుందో ఇక్కడ. 4 ప్లస్ 4 8 మైనస్ 1 7 7c4 ఇంటూ ఎక్స్ రేస్ టు 4 is going to be the fifth term.
is going to be the fifth term in this particular expansion. So అర్థమైందా అందరికీ? ఎనీ డౌట్ ఇన్ దిస్ కేస్? అందుకే జనరల్ టర్మ్స్ నేర్చుకోండి అంటున్నా. మీకు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా కూడా మీకు ట్రిక్కీ అవ్వదు, కన్ఫ్యూజన్ కూడా అవ్వదు. ఓకే, ఇలాంటి టర్మ్స్ ఇచ్చినా కూడా మీకు ఫిఫ్త్ టర్మ్, సిక్స్త్ టర్మ్, సెవెంత్ టర్మ్, ఎయిత్ టర్మ్ కనుక్కోవాలన్నా కూడా డైరెక్ట్గా ఈ ఫార్ములా అప్లై చేసిండ్రు అనుకోండి మీకు వచ్చేస్తుంది. అండ్ ఒకవేళ ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఉంటే ఇది ఫార్ములా. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇంతవరకు అయితే క్లారిటీ ఉందా లేదా? ఇది క్లారిటీ ఉంటే వాట్ ఐల్ డూ ఇస్ గైస్, ఐల్ షో యూ ఏ PYQ క్వశ్చన్. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? ఒక క్వశ్చన్ చేద్దామా? ఈ 1 + x హోల్ రేస్ టు -n, 1 - x హోల్ రేస్ టు -n పైన ఒక క్వశ్చన్ చేసినాం అనుకోండి, డెఫినెట్లీ ఇంకొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మనకి. సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు డూ దిస్ క్వశ్చన్. ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, మీరు ఈ క్వశ్చన్ చేయండి. అబ్బా, ఏ క్వశ్చన్ ఉంది? ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. విచ్ వన్? దిస్ క్వశ్చన్. You see this particular question now. Okay, so ఏమి ఇచ్చిండు? The coefficient of x raised to 6. The coefficient of x raised to 6 in the power series expansion of this is going to be. Okay, మళ్ళీ 2019 Eamcetలో అడిగిన క్వశ్చన్ ఇది. చూడ్డానికి వామ్మో ఏంట్రా క్వశ్చన్ అనుకున్నా నేను కూడా. ఓకే, బట్ చాలా ఈజీ. ఏముంది? ఏం లేదు. ఇగో మనకి ఇచ్చింది ఏంటి? x raised to 4 minus of 12x² plus 7. ఇగో ఇది ఇలా రాయకుండా ఇలా రాయొచ్చు కదా. 1 + x², 1 + x² whole raised to -3. We can definitely write it in this way. Yes or no? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీని ఎక్స్పాన్షన్ రాసుకుందాం. ఓకే, మొత్తం రాయాల్సిన అవసరం లేదు. చూడండి ఒకసారి. x raised to 4 minus 12x² plus 7. సో ఆల్రెడీ గైస్ మీకు 1 + x హోల్ రేస్ టు -n ఎక్స్పాన్షన్ తెలుసు. అక్కడ ఏం చేస్తారంటే x ప్లేస్లో x² పెట్టండి అంతే. సో చూడండి ఒకసారి ఏమొస్తుందో. 1 minus of 3x² plus 3 into n plus 1. ఓకే, సో 3 into 4 by 2 factorial into x² whole square. ఆ తర్వాత మనకి ఏమవుతుంది? మైనస్ n into n plus 1 into n plus 2 by 3 factorial into ఏమవుతుంది మనకి x³ వస్తుంది. సో x² whole cube ప్లస్ సో ఆన్. అంతే, ఇంతవరకు రాస్తే సరిపోతుంది. ఎందుకంటే అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్లో మనకి x raised to 6 యొక్క పవర్ కావాలి. ఐ మీన్ x raised to 6 యొక్క కొఫిషియంట్ కావాలి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఆల్ ఐల్ బి డూయింగ్ ఇస్, నేను అబ్జర్వ్ చేస్తాను ఏ టర్మ్స్ మల్టిప్లై చేస్తే నాకు x raised to 6 వస్తుందో అని. ఇది చూడండి ఒకసారి. x raised to 4ని x² మల్టిప్లై చేస్తే x raised to 6 వస్తుంది కదా. సో అప్పుడు మనకి కొఫిషియంట్ ఏమవుతుంది? -3. సింపుల్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే x raised to 6 వస్తుంది. దాని కొఫిషియంట్ -3. సింపుల్. నెక్స్ట్ ఈ x² ఉంది. x²ని x raised to 4తో మల్టిప్లై చేస్తే x raised to 6 వస్తుంది. అంటే సింపుల్గా దీన్ని తీసుకెళ్ళి ఈ టర్మ్ని నేను ఏం చేస్తానంటే ఈ టర్మ్తో మల్టిప్లై చేపిస్తాను. ఎందుకంటే x²ని x raised to 4తో మల్టిప్లై చేస్తేనే కదా x raised to 6 వచ్చేది. అప్పుడు కొఫిషియంట్ ఏమొస్తుంది చూడండి, మైనస్ ఆఫ్ ఇది 12 ఇంటూ ఇది వచ్చేసి 3 into 4 డివైడెడ్ బై 2. ఓకే, అండ్ 7 ఉంది. 7 అంటే నథింగ్, దెర్ ఇస్ నో ఎక్స్ టర్మ్. సో 7ని x raised to 6తో మల్టిప్లై చేస్తే కొఫిషియంట్ ఆఫ్ x raised to 6 వస్తుంది కదా. అంటే 7ని ఈ టర్మ్తో మల్టిప్లై చేస్తే, ఎందుకంటే x raised² ఇది మనకి x raised to 6 ఇక్కడ. సో ఏమవుతుంది? ఇది మైనస్ ఆఫ్ 3 into 4 into 5 by 3 factorial అంటే 3 into 2 into 7. దీన్ని సింప్లిఫై చేయండి అంతే. సింపుల్ క్వశ్చన్ ఇది. చూడండి ఒకసారి ఇక్కడ -3 ఇది ఎంత అవుతుంది? ఇక్కడ 2 1s 2 2s, సో 3 2s 6 అంటే ఇది మనకి -72 వచ్చేసింది ఇక్కడ. ఇది మనకి 3 3 2 1s 2 2s 2 5s 10, ఇది మనకి 70. సో ఎంత వస్తుంది చూడండి ఒకసారి. -145 ఇస్ వాట్ వీఆర్ గెటింగ్. ఆప్షన్ ఉందా? ఎస్, ఆప్షన్ సి ఇస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్. -145 అంతే. క్వశ్చన్ చూడడానికి కాంప్లికేటెడే, బట్ ఒక్కసారి మనం నేర్చుకున్నాం అనుకోండి ఈ 1 + x హోల్ రేస్ టు -n, 1 - x హోల్ రేస్ టు -n ఇది మనం ఎలా రాయాలో ఒక్కసారి నేర్చుకుంటే డెఫినెట్లీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బికమ్ సింపుల్. సో ఏమన్నా డౌట్ ఉందా ఇక్కడ?
anyone is having any doubt in this particular question? Is this clear for everyone? So ఇది క్లియర్ అయితే నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, సో సింపులే, మళ్ళీ చెప్తున్నాను, దీన్ని ఇలా రాసుకున్నాం. దీనికి సంబంధించిన మీకు ఒకవేళ ఇంకా క్లారిటీ రావట్లేదంటే ఇగో ఇందాకే 1+x⁻⁻n ఇది ఫార్ములా ఏం రాస్తా, దిస్ వాస్ ద ఫార్ములా. ఎస్ ఆర్ నో గైస్? దిస్ వాస్ ద ఫార్ములా. ఇది మన ఫార్ములా. ఓకే, సో ఈ ఫార్ములాలోనే నేను ఏం చేస్తున్నానంటే ఇదే ఫార్ములాలో ఎక్స్ ప్లేస్లో x² పెట్టేసిన, n ప్లేస్లో 3 పెట్టేసిన. దిస్ ఇస్ వాట్ ఐ గాట్. ఇప్పుడు ఏమంటున్నా అంటే x⁻6 కావాలంటే x⁴ x² మల్టిప్లై చేస్తే x⁻6 వచ్చింది. అప్పుడు కోఫిషియంట్ -3. అలాగే మీరు అన్ని టర్మ్స్ మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ x⁻6 కావాలి. సో అలాగే x² x⁴ మల్టిప్లై చేస్తే x⁻6, దానికి కోఫిషియంట్ ఇది. ఈ 7ని దీంతో మల్టిప్లై చేస్తే x⁻6, దానికి సంబంధించిన కోఫిషియంట్ ఇది. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. Okay, so now let me just go to another concept. So idanamata concept of 1+x⁻⁻n and 1 - x⁻⁻n. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం సార్ అంటే, ఇగో ఇందాక రాసినాం కదబ్బా, ఇందాక మనం ఏం రాసినామంటే మన స్టోరీ అంతా ఇడికెళ్ళి స్టార్ట్ అయింది. ఈ 1+x⁻m స్టోరీ స్టార్ట్ అయింది. ఇది ఎట్లా రాసుకున్నా అంటే 1+m/1 factorial into x plus m into m-1/2 factorial m into m-1/2 factorial into x² plus m into m-1 into m-2/3 factorial into x³ plus so on. మనకి ఇక్కడ జనరల్ టర్మ్ కూడా రాసుకుందాం, m into m-1 m-2 so on m minus of r-1, okay, divided by r factorial into x⁻r. okay, so ఇలా మనం రాసుకున్నాం. and again it is continuing like this. అయితే ఒకవేళ మీరు ఇప్పుడు m is equal to, ఇక్కడ మీరు m is equal to p/q పెట్టుకుంటారు అనుకోండి, అంటే ఒక రేషనల్ నంబర్. m is equal to p/q, ఒక రేషనల్ నెంబర్ పెట్టుకుంటారు అనుకోండి. చూడండి ఏమవుతుందో ఇక్కడ మనకి 1+x⁻p/q పెట్టుకుంటే ఎంత వస్తుంది, 1+p/q/1 factorial into x, ఓకే, ప్లస్ p/q into p/q-1/2 factorial into x², ఓకే, ప్లస్ p/q into p/q-1 into p/q-2 divided by 3 factorial into x³ plus so on. You see, the same thing is given for you here. ఏం లేదు, ఆ m ప్లేస్లో p/q పెట్టేసింది అంతే. పెట్టేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఇలా ఉంటుంది. ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? అయితే ఇదే రిజల్ట్ని మనోడు ఏం చేసిండంటే కొంచెం దీన్ని మోడిఫై కూడా చేయొచ్చు. ఎట్లా మోడిఫై చేస్తారు సార్ అంటే, ఇగో అబ్జర్వ్ చేయండి, 1+x⁻p/qని ఇక్కడ p/q ఉంది కదా, దీన్ని మనం 1+p/1 factorial into x/q అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దీని ఎల్సిఎం తీసిండ్రు అనుకోండి, p into p-q వస్తుంది. అండ్ ఇక్కడ మనకి /2 factorial, ఇక్కడ డివైడ్ బై q² ఉంది, ఇక్కడ x² ఉంది. సో దీన్ని మనం x/q² అని రాసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇది కూడా అంతే, p దీనిలో ఎల్సిఎం తీస్తే p-q, దీనిలో ఎల్సిఎం తీస్తే p-2q, ఓకే, హోల్ డివైడెడ్ బై 3 factorial వస్తుంది. ఈ క్యూబ్స్ ఉంటాయి కాబట్టి xతో కలిపి రాస్తే x/q³ ప్లస్ సో ఆన్, అంతే, సింపుల్. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ రైట్ ద సేమ్ థింగ్ లైక్ దిస్ వే. అండ్ మనోడు కూడా అదే చేసిండు. ఇక్కడ ఏం చేసిండంటే ఇగో ఇదే ఎక్స్ప్రెషన్ని మనం ఇలా కూడా రాయొచ్చు. అండ్ ఒకవేళ మీరు ఎక్స్ ప్లేస్లో -x పెట్టిండ్రు అనుకోండి, యూ ఎండ్ అప్ గెటింగ్ దిస్ పర్టిక్యులర్ ఈక్వేషన్. నేను రాయట్లేదు ఇక్కడ, బట్ చూపిస్తున్నా. దిస్ ఈజ్ వాట్ యూ గోనా గెట్. ఏం లేదు, ఇగో ఇదే రిజల్ట్లో ఇక్కడ వచ్చిన మనకి రిజల్ట్ ఉంది కదా, ఇక్కడ దీనిలో ఎక్స్ ప్లేస్లో -x పెడితే దిస్ ఈజ్ వాట్ యూ గోనా గెట్. అలా కాకుండా ఇదే రిజల్ట్లో ఈ p/q ప్లేస్లో -p/q పెట్టిండ్రు అనుకోండి, ఓకే, అప్పుడు ఏమవుతుందంటే
మీకు సెకండ్ రిజల్ట్ వస్తుంది, మీకు ఈ పర్టికులర్ రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట. యూ ఎండ్ అప్ గెటింగ్ దిస్ పర్టికులర్ రిజల్ట్. అండ్ అదే ఈ రిజల్ట్లో ఎక్స్ ప్లేస్లో -x పెడితే మీకు ఈ రిజల్ట్ వస్తుంది. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. ఓకే, ఒక్క నిమిషం గైస్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. ఓకే, సో కొంచెం చూడ్డానికి డిఫికల్ట్గా ఉండొచ్చు, చూడ్డానికి వామ్మో ఏంటివి ఇంత పెద్దగా ఉన్నాయి ఇలా ఉన్నాయి అని. కానీ చెప్తున్నా కదా, ఒక్కసారి నేను చెప్పిన వేలో మీరు ప్రాక్టీస్ చేయండి, అవలీలా గుర్తుంటాయి. నేను మొత్తం డిస్కషన్లో నేను స్టార్ట్ చేసింది మనకి తెలిసినట్టు మనకి ఏది తెలుసో దాన్ని స్టార్ట్ చేసాం. ఇది మనకి తెలుసు, దీని నుంచి అది డిరైవ్ చేసాం, అండ్ దీని నుంచి మనం ప్రతి ఫార్ములా డిరైవ్ చేసుకుంటూ వస్తున్నాం కదా. సో ఇది వచ్చేసింది. దాని తర్వాత M ప్లేస్లో P/Q పెట్టినా ఇది వచ్చేసింది. దీన్నే ఇలా రాసుకున్నా అంతే. ఓకే, ఇది ఒక్కసారి మీకు వచ్చింది అనుకోండి, ఇది గుర్తుంది అనుకోండి, మిగతావన్నీ ఆటోమేటిక్గా దీని నుంచి డిరైవ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఈ మొత్తం 4 ఫార్ములాస్ ఉంటే దానిలోకి వెళ్ళి అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకున్నా, మీరు X ప్లేస్లో -x పెడితే ఇది వచ్చేస్తుంది. ఇది వచ్చేసింది. అదే P/Q ప్లేస్లో -P/Q పెట్టండి, ఇది వచ్చేసింది. X ప్లేస్లో -x పెడితే ఇది వచ్చేసింది మళ్ళీ. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటి యొక్క జనరల్ టర్మ్స్ కూడా రాసుకుందాం. అడుగుతున్నాడు, ఇందాకే చూపించాను కదా, 1 - x హోల్ రేస్ టు -nలో జనరల్ టర్మ్, 1 + x హోల్ రేస్ టు -nలో జనరల్ టర్మ్ అని. అలాగే దీనిలో కూడా జనరల్ టర్మ్స్ మనకి యూజ్ అవుతాయి, చూపిస్తాను మీకు క్వశ్చన్స్. బట్ ఇక్కడ క్లియర్గా రాస్తున్నా, మీరు నాతో పాటు రాసుకోండి గైస్, ఎందుకంటే ఇది టెక్స్ట్ బుక్లో అంత క్లియర్గా మెన్షన్ చేయలేదు మనోడు. ఓకే, సో ఇక్కడ మీరు నాతో పాటు పక్కాగా రాసుకోండి. అండ్ సో ఎస్, ఇక్కడ చూడండి ఒకసారి, 1 + x హోల్ రేస్ టు P/Q ఉందనుకోండి. ఓకే, దీనికి సంబంధించిన జనరల్ టర్మ్ వచ్చేసి PR+1 ఎలా ఉంటుందంటే P ఇంటూ P - Q, P - 2Q, సో ఆన్, P - of R - 1 into Q divided by R factorial into X/Q whole raised to R. ఇదన్నమాట జనరల్ టర్మ్ ఫర్ 1 + x హోల్ రేస్ టు P/Q. ఓకే, అయితే గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా. అయితే నేను ఎలా గుర్తుపెట్టుకుంటా అంటే, ఒకవేళ పవర్ P/Q ఉందనుకోండి, ఈ టర్మ్స్ అన్నీ తక్కువతూ వెళ్తాయి. అంటే P - Q, P - Q, P - 2Q అలా తక్కువతూ వెళ్తాయి. అదే పవర్ పాజిటివ్ P/Q కాకుండా నెగిటివ్ P/Q ఉందనుకోండి, ఈ పవర్స్ అన్నీ పెరుగుతూ వెళ్తాయి. చూడండి ఒకసారి ఇక్కడ, అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇక్కడ, P+Q అంటే ఖచ్చితంగా అది పెరుగుతూ వెళ్తుంది. P+Q, P+2Q. సో పవర్స్ పెరుగుతూ వెళ్ళినారు అనుకోండి, నాకు ఐడియా వచ్చేస్తుంటుంది. పవర్స్ అంటున్నా, సారీ టర్మ్స్. ఓకే, ఈ టర్మ్స్ అన్ని ఇలా పెరుగుతూ వెళ్తున్నాయి అనుకోండి, ఇక్కడ చూడండి, టర్మ్స్ అన్ని పెరుగుతూ వెళ్తున్నాయి అనుకోండి, అప్పుడు ఒక ఐడియా వస్తుంది. ఓకే, నా పవర్ నెగిటివ్లో ఉన్నట్టు. లేదు, ఇక్కడ మనకి టర్మ్స్ అన్ని ఇలా తగ్గుతూ వెళ్తున్నాయి అనుకోండి, దెన్ డెఫినెట్లీ ఒక ఐడియా వస్తుంది. ఓకే, నాకు వచ్చిన పవర్ P/Q అది పాజిటివ్ ఉన్నట్టు అని. ఓకే, సో ఫైనల్లీ నెక్స్ట్ ఏం చేస్తామంటే, నెక్స్ట్ వచ్చేసి ద జనరల్ టర్మ్ ఆఫ్ 1 + x హోల్ రేస్ టు -P/Q. అయితే అబ్జర్వ్ చేయండి అబ్బా, దీనికి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇందులో మీరు ఏం చేస్తారంటే, పాజిటివ్ P/Q ఉంది, దాన్ని నెగిటివ్ P/Qతో రిప్లేస్ చేస్తే ఏమవుతుందో తెలుసా? సింపుల్గా ఈ నెగిటివ్ సైన్స్ ఉన్నాయా, ఇవన్నీ పాజిటివ్ అయిపోతాయి. P+Q, P+2Q, సో ఆన్, P + R - 1 into Q హోల్ డివైడెడ్ బై R factorial. ఓకే, అండ్ ఇక్కడ Q ప్లేస్లో నెగిటివ్ పెట్టేస్తే ఇక్కడ యాక్చువల్గా -1 హోల్ రేస్ టు R వస్తుంది. అండ్ ఇది వచ్చేసి X/Q హోల్ రేస్ టు R. దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు 1 - x హోల్ రేస్ టు P/Q కనుక్కోవాలనుకో, ఈ ఎంటైర్ ఎక్స్ప్రెషన్ సేమ్ ఉంటుంది. ఎందుకంటే 1 + x హోల్ రేస్ టు P/Q, 1 - x హోల్ రేస్ టు P/Q సేమే, ఎక్సెప్ట్ x ప్లేస్లో -x తీసుకుంటున్నారు. సో x ప్లేస్లో -x పెట్టిండ్రు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? మీకు సింపుల్గా జనరల్ టర్మ్ P - Q, P - 2Q, so on, P - of R - 1 into Q divided by R factorial into X/Q whole raised to R
-1తో సబ్స్టిట్యూట్ చేశారు కాబట్టి బయటికి మనకి -1 హోల్ రేస్ టు ఆర్ వస్తుంది. అండ్ దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. అండ్ ఫైనల్గా 1 - x హోల్ రేస్ టు -p/qకి జనరల్ టర్మ్ రాయాలంటే ఏం చేస్తారు? ఇగో ఈ ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది కదా, దీనిలో x ప్లేస్లో -x పెట్టిండ్రు, అదే చేయండి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే x ప్లేస్లో -x పెట్టిండ్రు కాబట్టి ఆ నెగిటివ్ సైన్ ఈ నెగిటివ్ సైన్తో మల్టిప్లై అయ్యి క్యాన్సిల్ అయిపోయి మనకి మంచిగా ఇది వస్తుందన్నమాట. p + q, p + 2q, సో ఆన్ p + r - 1 into q whole divided by r factorial into x/q whole raised to r. So idanamata the general terms of all these 4 expansions. I want everyone to note this down. మీరు కావాలంటే పాజ్ చేసుకొని నోట్ చేయండి. ఎలాగో నేను దీనిలో మన పీడిఎఫ్ టెలిగ్రామ్లో పంపిస్తా, బట్ ఖచ్చితంగా మీ నోట్బుక్లో ఇది ఉండాల్సిందే, ఎందుకంటే వీటిపైన క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ అవుతున్నాయి. మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ గైజ్, ఫస్ట్ అయితే ఇది చాలా ఈజీ, TR+1. మీరు ఇది గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మిగతా 3 కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది TR+1 ఏం చేసిండ్రు? p - q, p - 2q, p - r - 1 into q by r factorial into x/q whole raised to r. ఇది కావాలనుకోండి p/q ప్లేస్లో -p/q పెట్టేసేయండి. అప్పుడు ఏమవుతుందంటే గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ p/q ఉంటే నెగిటివ్ వస్తుంది అన్నిట్లో, నెగిటివ్ p/q ఉంటే ఈ టర్మ్స్ అన్నీ పాజిటివ్ అయిపోతాయి. p + q, p + 2q, p + r - 1 into q, అండ్ ఇక్కడ -1 హోల్ రేస్ టు r. ఇక్కడ x ప్లేస్లో -x పెట్టిండ్రు అనుకోండి, మీకు దీనికి సంబంధించిన జనరల్ టర్మ్ అదే చేసా. ఇందులో కూడా x ప్లేస్లో -x పెడితే అది వచ్చేసింది నాకు. ఇందులో ఈ సెకండ్ దానిలో x ప్లేస్లో -x పెట్టిండ్రు అనుకోండి, యూ ఎండ్ అప్ గెటింగ్ దిస్ రిజల్ట్, అండ్ దట్ ఈస్ ద జనరల్ టర్మ్. సో ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేయండి, ఒక్కసారి క్లాస్ తర్వాత ఓకే, ఒక 10-15 minutes బ్రేక్ తీసుకొని ఒకసారి రివైజ్ చేసుకుంటే మీకే క్లియర్ క్లారిటీ ఉంటుంది. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఈ మొత్తం డిస్కషన్లో ఓకే, సో దీంతో టాపిక్ అయిపోయినట్టే, మన రేషనల్ ఇండెక్స్ టాపిక్ కూడా అయిపోయినట్టే, క్వశ్చన్స్ చేద్దాం మనం. బట్ చెప్తున్నా కదా, ఈ మొత్తం డిస్కషన్లో 1 + x హోల్ రేస్ టు -n, 1 - x హోల్ రేస్ టు -n దాని ఎక్స్పాన్షన్ అండ్ వాటికి సంబంధించిన జనరల్ టర్మ్స్ అవి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఈ 4 ఎక్స్పాన్షన్లు, ఇది ఆ తర్వాత ఇది అండ్ ఇది ఎలా రాయాలో చూడండి. ఆ తర్వాత వాటికి సంబంధించిన జనరల్ టర్మ్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్స్ స్టార్ట్ డిస్కసింగ్ ద క్వశ్చన్. ఈ క్వశ్చన్ గుర్తుందా గైస్? ఐ థింక్ మనకి ఐపీలో కూడా వచ్చినట్టుంది, ఇయర్ 2023 ఐపీలో కూడా ఈ క్వశ్చన్ వచ్చినట్టుంది కదా 7 మార్క్స్కి. x = 1/5 + 1 × 3/5 × 10 plus 1 into 3 into 5 by 5 into 10 into 15 plus so on infinity. Then find the value of 3x square plus 6x. Okay, so what is the right answer for this question? నాకు తెలుసు మీకు ఆన్సర్ గుర్తుండాలి. The answer for this question is going to become 2. The answer for this question is 2. IP క్వశ్చన్ అబ్బా ఇది. అయితే ఈ క్వశ్చన్ ఒక్కసారి మళ్ళీ మనం చేద్దాం, సో దట్ ఇంకొంచెం ఐడియా వస్తుంది ఎలా అప్లై చేస్తున్నామో కాన్సెప్ట్స్ అని. సో చూడండి ఒకసారి ఈ క్వశ్చన్, సింపుల్ క్వశ్చనే. ఏం చేస్తానంటే ఇక్కడ x 1/5 ఉంది కాబట్టి నేను లెట్ మీ యాడ్ 1 ఆన్ బోత్ ద సైడ్స్. సో 1 + 1/5 + 1 × 3/5 × 10. అయితే అబ్జర్వ్ చేయండి ఒకసారి టర్మ్స్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. 135 న్యూమరేటర్లో టర్మ్స్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. సో దీని నుంచి మీకు ఐడియా వచ్చేయాలి, ఇక్కడ వచ్చే మన రేషనల్ టర్మ్ ఏదైతే ఉంటుందో పవర్లో అదొక పాజిటివ్ రేషనల్ టర్మ్ అని. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడ, దీన్ని మనం ఇక్కడ రాయొచ్చా? 1 + 1/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/5 అని. ఇది వచ్చేసి 1 × 3/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/5 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇది 1 × 3 × 5/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/5 హోల్ క్యూబ్ ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇలా డెఫినెట్గా రాసుకోవచ్చు మనం. కావాలంటే మీరు చూడండి, ఈ టర్మ్ రెండు ఒకటే, ఈ టర్మ్ రెండు ఒకటే. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఏమర్థం అవుతుందంటే ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో ఇది ఎగ్జాక్ట్ ఈ ఫార్మాట్లో ఉంది. చూడండి, 1 + p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q, p × p + q/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ స్క్వేర్, p × p + q into p + 2q/3 factorial into x/q whole cube plus so on. So what does that mean guys? ఇక్కడ మనకి p1 p + q వచ్చేసి 3 అయితే q 2
x by q వచ్చేసి 1/5 అయితే x వచ్చేసి మనకి 2/5 okay. So what is the result of this one? So therefore x plus 1 వచ్చేసి this is nothing but this is the expansion of 1 minus x అంటే 1 minus of 2/5 whole raised to minus 1/2 whole raised to minus p by q దీని ఎక్స్పాన్షన్ ఇది. సో అలా రాసేసుకున్నాం మనం. సో ఎంత వచ్చింది చూడండి ఒకసారి. ఇక్కడ మనకి 3/5 వస్తుంది whole raised to minus 1/2. 3/5ని నేను 5/3 whole raised to 1/2 అని రాసుకోవచ్చు. If I do squaring on both the sides, x square plus 1 plus 2x వస్తుంది, రైట్. అండ్ అట్ సైడ్ ఎంత వస్తుంది? 5/3 వచ్చేస్తుంది. ఓకే. సో ఇఫ్ ఐ మల్టిప్లై గైస్, యు సీ వాట్ ఐమ్ గోయింగ్ టు గెట్. 3x square plus 3 plus 6x and that is going to be equal to 5. సో ఈ నుంచి 3x square plus 6x వాల్యూ ఎంత వస్తుంది? That is going to become 2 and that is your answer. So I hope this question is clear. So IP question ఇది ఒక్కసారి మీకు క్విక్గా రివిజన్ చేయడానికి. ఓకే. So I hope this is clear for everyone out there. So now let me start doing the previous year question. So everyone ready? Shall we start discussing the previous year questions? ఇక్కడ PYQs discuss చేద్దాం ఇప్పుడు ఈ రేషనల్ ఇండెక్స్లో. డెఫినెట్లీ you'll get more clarity. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఇందాక చూసాం కదా మనం 16, 17, 18లో క్వశ్చన్ నెంబర్ 16 ఆల్రెడీ సాల్వ్ చేసాం. మీరు క్వశ్చన్ నెంబర్ 17 and 18 చేయాలి. అండ్ 17 and 18 చేసే ముందు 17th క్వశ్చన్ చేసే ముందు ఒక్కసారి మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోదాం. గైస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, దిస్ రేషనల్ ఇండెక్స్ అని చెప్పాను కదా, దిస్ ఈజ్ ఓన్లీ గోయింగ్ టు బీ అప్లికబుల్ వెన్ mod x is less than 1. ఓకే. ఏదైతే మనకి ఎక్స్ప్రెషన్ ఇచ్చిండో 1 plus x whole raised to m ఈ ఫార్మాట్లో ఉండాలి మనకి ఇచ్చిన ఎక్స్పాన్షన్. ఓకే. అండ్ అక్కడ ఎక్స్కి సంబంధించిన కండిషన్ ఏంటంటే mod x ఖచ్చితంగా less than 1 ఉండాలి. ఓకే. సో నవ్ అకార్డింగ్ టు దిస్ guys, can you do this question number 17 now? Question number 17 చూడండి ఒకసారి ఏమిచ్చిండు మనకి ఇక్కడ. If the set of all values of x for which this expansion is valid is equal to minus a to a, then what is the value of 5a plus 7 అడిగిండు. ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 5a plus 7. సో క్వశ్చన్ నెంబర్ 17 ఇది. సో ఏం చేద్దాం ఇక్కడ ఫస్ట్ అయితే 7 minus 5x ఉంది. ఓకే. 7 minus ఒక్క నిమిషం గైస్, 7 minus 5x. okay. So 7 minus 5x. 7 minus 5x whole raised to minus 2/3. Right. Whole raised to minus 2/3. Okay. So now try to understand. First అయితే మన ఫార్మాట్ ఏది? 1 plus x. ఇగో ఇదే ఫార్మాట్లో నేర్చుకున్నాం మనం. ఈ ఫార్మాట్లో నేర్చుకున్నాం మనం. సో ఈ ఫార్మాట్లో రాసుకుందామా? సో రాసుకోవాలంటే ఇక్కడ ఏం చేయాలంటే 7 కామన్ దిద్దాం. సో 7 raised to minus 2/3 బయటకు వచ్చేస్తే 1 plus minus 5/7 into x whole raised to minus 2/3 is what you are going to get. Is this clear for everyone? 7 raised to minus 2/3, 7 కామన్ తీసుకుంటే this is what is left out. And నాకు తెలుసు ఇది వ్యాలిడ్ అవ్వాలంటే this value minus 5/7 into x value ఏదైతే ఉందో this should be less than 1. సో దీని నుంచి ఏమొస్తుంది చెప్పండి? mod x నాకు less than 7/5 వస్తుంది. అంటే x వచ్చేసి నాకు minus 7/5 to 7/5 వచ్చేసినట్టే. So according to this, what is the value of a? A వచ్చేసి minus 7/5. a minus 7/5 భయ్యా. a minus 7/5 అయితే సబ్స్టిట్యూట్ చేయండి ఇప్పుడు. 5 into ఒక్క నిమిషం సారీ, a plus 7/5. సో 5 into 7/5 plus 7 కనుక్కోండి. And that is nothing but 14. So what is the right answer for this question? Which option is the right answer? Option A is going to be the right answer. So is this clear for everyone? Any doubt in this question? Enta simple question చూడండి ఒకసారి. ఇది ఒక 2 mark question యాక్చువల్లీ మన ఐపీలో 2 marks అడిగే క్వశ్చన్ ఇది. సో సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనకి 1 plus x whole raised to m, 1 plus x whole raised to p by q ఈ ఫార్మాట్లో ఇస్తే, where p by q is a rational number or it can be a negative integer iste, this will be valid only if mod x is going to be
లెస్ దెన్ 1, mod x లెస్ దెన్ 1 ఉన్నప్పుడే వ్యాలిడ్ అవుతుంది. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ మనం లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18 చెప్పండి ఒకసారి. వాట్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 18? క్వశ్చన్ నెంబర్ 18లో ద కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ దిస్ అడిగిండు. చూడండి ఒకసారి, కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ దిస్. ఎంత సింపుల్ క్వశ్చన్. మళ్ళీ ఇక్కడ మన డైరెక్ట్ ఫార్ములా అప్లికేషనే భయ్యా. సో క్వశ్చన్ నెంబర్ 18 ఏమి ఇచ్చింది చూడండి ఒకసారి. 1 మైనస్ ఆఫ్ 3/4 ఇంటూ ఎక్స్ హోల్ రేస్ టు 1/2లో ఎక్స్ క్యూబ్ యొక్క కొఫిషియంట్ కనుక్కోవాలి నేను. ఓకే, అయితే ఏం చేస్తా, జనరల్ టర్మ్ తెలుసు నాకు. సో జనరల్ టర్మ్ రాసుకుందామా? జనరల్ టర్మ్ ఫార్ములా గుర్తు లేకపోతే మళ్ళీ రాస్తున్నా చూడండి. 1 మైనస్ ఎక్స్ హోల్ రేస్ టు p/q. జనరల్ టర్మ్ ఏముండే? p ఇంటూ p minus q, p minus 2q, so on p minus r minus 1 into q by r factorial into x by q whole raised to r. అంతేనా? సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ప్లేస్లో -3/4 పెట్టుకోండి. ఓకే, -3/4x. ఆ తర్వాత మీరు p1 q వచ్చేసి 2 పెట్టుకోండి. ఓకే, సో మనకి ఎక్స్ క్యూబ్ కావాలి. ఎక్స్ క్యూబ్ కోఫిషియంట్ అంటే ఆర్ మీరు 3 పెట్టుకుంటారు. సో నవ్ వాట్ ఈస్ ద జనరల్ టర్మ్? సో బేసికలీ మనకి t3 + 1 ఎంత అవుతుంది చూడండి ఒకసారి. మీరు ఎంతవరకు రాయాలి అంటే r3 పెట్టుకుంటే అబ్జర్వ్ చేయండి, ఇగో దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. దీనిలో మీరు r3 పెడితే ఎంత వస్తుంది? p - 2q వస్తుంది. అంతేనా? సో మీరు రాయాల్సిన టర్మ్స్ ఎంతవరకు అంటే p minus q, p minus 2q వరకు రాసుకోవాలి అని అర్థం. సో ఫస్ట్ p రాద్దాం. 1 p minus q 1 minus 2 minus 1 p minus 2q 1 minus 4 minus 3 divided by 3 factorial into x ప్లేస్లో ఏం పెట్టుకుంటారు? -3/4x. సో -3/4 into x divided by q. What is q here? It's gonna be 2 whole cube. ఓకే, సో దీనిలో మనకి ఎక్స్ క్యూబ్ కోఫిషియంట్ కనుక్కోవాలి. అంతే సింపుల్. సో అబ్జర్వ్ చేయండి ఏమొస్తుందో మనకి ఇక్కడ. సో గైస్ వీఆర్ గోయింగ్ టు గెట్ లైక్ దిస్. సో ఒక్క నిమిషం, ఇక్కడ యాక్చువల్గా +3/4 మైనస్ కాదు, ఎందుకంటే 1 మైనస్ ఎక్స్ కదా. కంపేర్ చేస్తే ఎక్స్ ప్లేస్లో 3/4x పెట్టుకోవాలి. ఓకే, సో చూసుకుంటే ఇక్కడ మనకి 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 వస్తుంది. ఇక్కడ 3 × 2 వచ్చేస్తుంది ఇక్కడ. సో 3 × 2 అండ్ ఇక్కడ చూడండి ఒకసారి, ఇది వచ్చేసి 3 క్యూబ్. ఓకే, by 4 క్యూబ్ ఇక్కడ, అండ్ ఇది వచ్చేసి 2 క్యూబ్ భయ్యా. ఆ తర్వాత ఎంత వస్తుంది ఇక్కడ? ఎక్స్ క్యూబ్. దిస్ ఇస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. సో 3 అయితే క్యాన్సిల్ అయిపోయింది. 3 క్యూబ్ అంటే 27. ఇక్కడ మనకి 2⁴ into 2�6, 2⁻10 1024. ఇక్కడ ఎక్స్ క్యూబ్. సో ఎక్స్ క్యూబ్కి సంబంధించిన కొఫిషియంట్ ఎంత వచ్చింది? 27/1024. ఆప్షన్ ఉందా చూడండి ఒకసారి. 27/1024. ఎస్, ఆప్షన్ ఏ ఇస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్. సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? Anyone is having any doubt in this question? సో గైస్ చెప్తున్నా కదా, సింపుల్ క్వశ్చన్ ఇది. మళ్ళీ ఇక్కడ ఈ ఫార్ములా అప్లికేషన్ మీరు r=3 పెట్టినప్పుడు అర్థమవుతుంది మీకు. ఈ పర్టిక్యులర్ ఏవైతే టర్మ్స్ ఉన్నాయో ఎంతవరకు రాయాలో అర్థమవుతుంది. r3 పెడితే మనకి p - 2q వచ్చింది ఇందులో. అంటే అర్థం ఏంటి? ఓన్లీ p - 2q రాయకండి, మీరు దీన్ని p - 2q వరకు రాయాలి అని అర్థం. సో అందుకే p - q, p - 2q అని రాసుకున్నా, దానికి మనకి వచ్చినాయి. ఆ తర్వాత మిగతా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ ఇస్ ద రిజల్ట్ వీ గాట్. సో అందుకే అంటున్నా కదా, సింపుల్గా ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ దిస్ వే ఐ థింక్ దెర్ విల్ బీ నో ట్రబుల్ గైస్. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే నీట్గా ఇలాంటి క్వశ్చన్స్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు. ఓకే, సో నవ్ లెట్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఎంసెట్ 2020లో అడిగిన మనోడు. సో అగైన్ దిస్ ఇస్ యాక్చువల్లీ ఎ టెక్స్ట్ బుక్ క్వశ్చన్. టెక్స్ట్ బుక్లో ఈ క్వశ్చన్ ఉంది. ఎగ్జాక్ట్ క్వశ్చన్ మనోడు దింపేసిండు టెక్స్ట్ బుక్ నుంచి. అబ్జర్వ్ చేయండి. ఇఫ్ y is going to be 3/4,
okay, plus 3 into 5 by 4 into 8 plus 3 into 5 into 7 by 4 into 8 into 12 plus so on infinity, then what expression is going to satisfy? Okay, what equation is going to satisfy? అయితే అబ్జర్వ్ చేయండి అబ్బా, నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు ఏ ఫార్ములా అన్నా వన్ ప్లస్ సంథింగే ఉంటుంది. సో లెట్ మీ యాడ్ 1 ఆన్ బోత్ ద సైడ్. సో 1 ప్లస్ ఈ 3/4ని ఇట్లా రాసుకోవచ్చా నేను? అబ్జర్వ్ చేయండి. కెన్ ఐ రైట్ ఇట్ యాజ్ ఓకే 1 ప్లస్ 3/4 ఉంది కదా ఇట్లా. సరే ఒక పని చేద్దాం, let me do something like this. Okay, so 1 plus 1/4, okay, 1/4 or else ఇలా కూడా రాసుకోవచ్చు 1 plus 3/1 factorial into 1/4 అని రాసుకుందాం. ఓకే, అండ్ ఇది వచ్చేసి 3 into 5/2 factorial into 1/4 whole square. అబ్జర్వ్ చేయండి, 4 square 16, 16 2s are 32, అది కూడా సేమే. సో దీన్ని మనం 3 into 5 into 7/3 factorial into 1/4 whole cube plus so on infinity ఇలా డెఫినెట్గా రాసుకోవచ్చు మనం. ఓకే, సో ఇలా రాసుకోవడం వల్ల ఏమైందంటే y plus 1 is equal to, అబ్జర్వ్ చేయండి, ఇది 1 plus p/1 factorial into x by q. This is going to be p into p plus q by 2 factorial into x by q whole square. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి p వాల్యూ వచ్చేసి 3, p plus q వచ్చేసి 5, అంటే q వాల్యూ మనకి 2, x by q ఎంత ఇచ్చిండి ఇక్కడ 1/4, అంటే x వాల్యూ ఎంత, q 2 పెట్టుకుంటే మనకి x వాల్యూ 1/2, అండ్ ఇదంతా this will be equal to 1 minus x whole raised to minus p by q కదా, దీని ఎక్స్పాన్షనే ఇది అవుతుంది. సో సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే therefore y plus 1 is going to be 1 minus of x ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు 1/2 whole raised to p by q. ఓకే, సో p by q అంటే మనకి ఎంత అవుతుంది ఇక్కడ minus p by q కాబట్టి minus of 3/2 is what you are going to get. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ గైస్. సో ఇక్కడ సింప్లిఫై చేయండి ఇంకా. సో y plus 1 ఎంత వస్తుంది ఇక్కడ 1/2 whole raised to minus 3/2, దాన్ని మీరు 2 raised to 3/2 అని రాసుకోవచ్చు. మీరు స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేస్తే y square plus 1 plus 2y is equal to 8 వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇఫ్ యూ సింప్లిఫై y square plus 2y minus 7 is equal to 0. This is what you're gonna get. So option B is going to be the right answer. Let me tell you, option B is going to be the right answer. So y square plus 2y minus 7 is going to be the right answer for this question. Option B. Simple. ఓకే, సో అందుకే చెప్తున్నా ఎక్కువ డిఫికల్ట్గా ఏమి ఉండవు, ఎక్కువ లెంతీగా కూడా వెళ్ళవు క్వశ్చన్స్, యూనో నీట్గా చేసుకోవచ్చు. ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. లెట్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ గైజ్. ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తారా? ఇది ఏం లేదు ఈ క్వశ్చన్లో, 1 plus 1/x whole raised to 1/2 ఎక్స్పాన్షన్ రాయాలంతే, దీనికి సంబంధించిన ఎక్స్పాన్షన్ రాయాలంతే. ఓకే, సో ఆల్రెడీ చెప్పాను మీకు, ఇప్పుడు 1 plus x whole raised to p by q ఎక్స్పాన్షన్ మీకు ఐడియా ఉంది, రైట్? మనం డిస్కస్ చేసాం. ఆ ఎక్స్పాన్షన్లో p మీరు 1 పెట్టుకోండి, q మీరు 2 పెట్టుకోండి, x ప్లేస్లో 1/xతో రిప్లేస్ చేయండి, you end up getting a certain formula and a certain value, certain result అయితే వస్తుంది. ఆ రిజల్ట్ మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏయా, బియా, సియా, డియా, వీటిలో ఏది రైట్ ఆన్సరో చెప్పండి మీరు నాకు. ఓకే, సో గైస్ ఒక్కసారి చూసుకోండి, ఆప్షన్ ఏబిసిడిలో ఎక్స్పాండ్ చేయండి. ఇగో దీని యొక్క రిజల్ట్ రాసుకొని p1 q2 x ప్లేస్లో 1/xతో రిప్లేస్ చేయండి అండ్ లెట్ మీ నో విచ్ ఈస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్. ఓకే, సో డెఫినెట్లీ సింపుల్ క్వశ్చనే ఇది, మీకు హోంవర్క్గా ఇస్తున్నా, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి విచ్ ఇస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్ అని. ఓకే, చలో మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ద బైనోమియల్ ఎక్స్పాన్షన్ 7 plus 3x whole raised to minus 2/5 is valid for all x in this interval minus 7/3 to 7/3. And if the fourth term of its expansion is k into x cube, then 7 raised to 12/5 into k value ఎంత? ఓకే, మళ్ళీ సింపుల్ క్వశ్చన్ ఏమి ఇచ్చింది మనకి ఇక్కడ, ఇగో ఇది వ్యాలిడ్ అవుతుంది, ఫోర్త్ టర్మ్ అడిగిండు, జనరల్ టర్మ్ ఫార్ములా అబ్బాయి ఇక్కడ. సో డైరెక్ట్గా చేయొచ్చు ఇక్కడ. సో ఫోర్త్ టర్మ్ T4
అంటే t3 + 1 కనుక్కోవాలి మనం ఇక్కడ. ఓకే, సో నాకు tr + 1 తెలుసు కదా ఫర్ ఎక్స్ప్రెషన్స్ లైక్ దిస్. ఓకే, ఫర్ ఎక్స్ప్రెషన్స్ లైక్ p + 1, ఇప్పుడు 1 + x హోల్ రేస్ టు ఏమిచ్చింది మనకి -p/qకి జనరల్ టర్మ్ ఫార్ములా ఏంటి చెప్పండి ఒకసారి. p × p + q × p + 2q so on p + r - 1 × q divided by r factorial, okay, into x/q whole raised to r into -1 whole raised to r. Antena, this is going to be the formula. So now according to the question మనకి ఏం చేయాలంటే ఇక్కడ r is equal to 3 పెట్టుకోవాలి, r3. ఓకే, అండ్ ఇక్కడ మనకి p వాల్యూ ఎంత 2, q వాల్యూ వచ్చేసి 5. ఓకే, ఆ తర్వాత మనకి ఏం చేయాలి ఇక్కడ ఆల్సో గైస్ xని మీరు 3/7 ఇంటూ ఎక్స్తో రిప్లేస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి కావాల్సిన ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో, ఓకే, ఇట్ ఈస్ నాట్ ఇన్ 1 + x హోల్ రేస్ టు n ఫార్మాట్. సో ఈ 7 + 3x హోల్ రేస్ టు -2/5ని మీరు 7 రేస్ టు -2/5 ఇంటూ 1 + 3/7 ఇంటూ x హోల్ రేస్ టు -2/5 అని రాసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి దిస్ ఇస్ ద జనరల్ టర్మ్. సో సబ్స్టిట్యూట్ చేయండి, చూద్దాం ఒకసారి ఏమొస్తుందో. సో t4 which is t3 + 1 is going to be how much 7 raised to -2/5 into ఇప్పుడు ఈ దీనిలో మీరు r3 పెడితే p + 2q వస్తుంది. సో p + 2q వరకు రాసుకోవాలి మనం. సో p అంటే 2, సో 2 into p + q అంటే 2 + 5 అది 7. ఆ తర్వాత p + 2q అంటే 2 + 10 అది మనకి 12 వస్తుంది. డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్, x3 r3 కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. అండ్ x ప్లేస్లో ఏం పెట్టుకోవాలి 3/7. సో 3/7 ఇంటూ ఎక్స్. అండ్ q వచ్చేసి ఎంత తీసుకున్నాం మనం 5 తీసుకున్నాం. ఓకే, హోల్ క్యూబ్. ఓకే, ఆ తర్వాత ఇంటూ -1 హోల్ రేస్ టు r అంటే -1 హోల్ క్యూబ్. ఓకే, సో సింప్లిఫై చేద్దాం ఇక్కడ. సో ఎంత వస్తుంది చూడండి ఒకసారి, 7 raised to -2/5. సో 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. సో 6 1s are 6 2s are 12. సో 2 2s are 4 ఇంటూ 7. ఇది వచ్చేసి మనకి బయటికి 3 క్యూబ్, ఇది వచ్చేసి 7 క్యూబ్, ఇది వచ్చేసి 5 క్యూబ్ ఇంటూ ఎక్స్ క్యూబ్. -1 హోల్ క్యూబ్ అంటే -1. సో లెట్ మీ రైట్ ఇట్ యాజ్ -1. సో అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇక్కడ ఈ 7 ఇక్కడ మనకి 7 స్క్వేర్ మిగిలిపోతుంది. సో కోఫిషియంట్ ఆఫ్ x క్యూబ్ ఎంత అవుతుంది చూడండి ఒకసారి, 7 raised to -2/5 ఇంటూ 4 ఇంటూ 3 క్యూబ్ బై 7 ఇంటూ 5 క్యూబ్ అంటే 125. ఇక్కడ మనకి 7 స్క్వేర్ ఉంది ఇంటూ -1. మనోడు ఏమడిగాడు, మనోడు k దిస్ ఇంటూ దిస్ ఈ వాల్యూ అడిగిండు. అంటే ఈజ్ ఆస్కింగ్ యూ టు ఫైండ్ అవుట్ 7 raised to 12/5 ఇంటూ k. అంటే ఇక్కడ ఇంటూ 7 raised to 12/5 చేస్తే అబ్జర్వ్ చేయండి, ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. ఎస్ ఆర్ నో గైస్? సో మనకు వచ్చేసి -3 క్యూబ్ వచ్చేసి 27 ఇంటూ 4 ఎంత అవుతుంది 108 divided by 125 is what you're gonna get. So option B is going to be the right answer. -108/125 is what you're gonna get. So I hope this question is clear for everyone out there. ఓకే, సో ఇదన్నమాట ఈ క్వశ్చన్. సో సింపులే, మళ్ళీ ఇందాక చెప్పాను మీకు జనరల్ టర్మ్ ఎక్కడ యూజ్ అవుతుందంటే ఇలాంటి క్వశ్చన్స్లో యూజ్ అవుతుంది. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ గైజ్. అండ్ దీంతో ఐ థింక్ వీఆర్ డన్ విత్ ద సెషన్ టుడే. సో మొత్తం చాప్టర్ అంతా కవర్ చేసాం మనం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఇక్కడ, ఏంటి అంటే గైజ్ ఇక్కడ చూడండి ఒకసారి, ఇప్పుడు మనకి x + y + z హోల్ రేస్ టు n. ఓకే, ఇలా ఉందనుకోండి, ఎక్స్పాన్షన్ అంటాం దీన్ని, ట్రైనామియల్ ఎక్స్పాన్షన్ అంటాం దీన్ని. అయితే దీనిలో ఇఫ్ ఈజ్ ఆస్కింగ్ యూ టు ఫైండ్ అవుట్ ద సమ్ ఆఫ్ ద టర్మ్స్, ఓకే, సమ్ ఆఫ్ ద టర్మ్స్ కనుక్కోమన్నాడు అనుకోండి, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్లో సమ్ ఆఫ్ ద టర్మ్స్ కనుక్కోవాలి అనుకుంటే ద ఫార్ములా ఈజ్ గోయింగ్ టు బి n + r - 1 CR. n + r - 1 CR. This is what is going to be the formula.
ఓకే, మీరు n ప్లస్ ఆర్ మైనస్ వన్ సిఆర్ కనుక్కున్నారనుకోండి, దిస్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద సమ్ ఆఫ్ ద టర్మ్స్ అనమాట. ఓకే, సో ఈ ఫార్ములా ఒకసారి చూసుకోండి. అండ్ ఈ ఫార్ములా కావాలంటే చాలా సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ సపోజ్ ఇప్పుడు x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ రేస్ టు n ఉంది. ఓకే, అండ్ దీని యొక్క ఎక్స్పాన్షన్ చేయాలనుకోండి, దీన్ని మనం ఒక సింపుల్ మెథడ్ ఉంటుంది, ఇది మనం ఇట్లా రాసుకుంటాం, సమ్మేషన్ n ఫ్యాక్టోరియల్ బై ఆల్ఫా ఫ్యాక్టోరియల్ beta factorial gamma factorial into x raised to alpha into y raised to beta into z raised to gamma ఇలా రాసుకుంటాం అనమాట. ఓకే, సో ఈ అండ్ ఇక్కడ కండిషన్ ఏంటంటే ఈ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా డెఫినెట్లీ n ఉండాలి, అండ్ ఆఫ్ కోర్స్ ఆల్ఫా బీటా గామా దే హ్యావ్ టు బీ పాజిటివ్. ఓకే, దట్ ఈస్ ద కండిషన్. సో ఇలా మనం ఈ ట్రైనామియల్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో ఇదా చేయొచ్చు అనమాట మనం. ఓకే, అండ్ దీనికి లాజిక్ కూడా చాలా సింపులే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై హోల్ రేస్ టు ఎన్ ఉంది కదా భయ్య, దీన్ని ఎట్లా రాసుకుంటాం మనం, సಮೇషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 0 to n. ఓకే, ఎన్సిఆర్ ఎక్స్ రేస్ టు ఎన్ మైనస్ ఆర్ y రేస్ టు ఆర్, ఎక్స్ రేస్ టు ఎన్ మైనస్ ఆర్ y రేస్ టు ఆర్. అయితే దీన్ని మనం ఇట్లా రాసుకోవచ్చాం, సಮೇషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 0 to n. ఎన్సిఆర్ అంటే n ఫ్యాక్టోరియల్ బై n minus r whole factorial into r factorial, కరెక్టే కదా, ఇంటూ x raised to n minus r into y raised to r. మీరు ఒకవేళ ఇక్కడ let us suppose ఒకవేళ మీరు ఇక్కడ r n minus r ని let us say ఇక్కడ మీరు n minus r ని let us say ఆల్ఫా అని తీసుకున్నారు, r ని బీటా అని తీసుకున్నారు, అప్పుడు ఏమవుతుంది, x plus y whole raised to n మీరు ఇలా కూడా రాయొచ్చు. ఎలా రాయొచ్చు, సమ్మేషన్ n ఫ్యాక్టోరియల్ బై ఆల్ఫా ఫ్యాక్టోరియల్ బీటా ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ రేస్ టు ఆల్ఫా ఇంటూ వై రేస్ టు బీటా. అండ్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా చేసిండ్రు అనుకోండి n వస్తుంది ఇక్కడ మనకి. సో ఈ ఎక్స్ ప్లస్ వై హోల్ రేస్ టు n అనే ఎక్స్పాన్షన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. అండ్ దీని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొనే ట్రైనామియల్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా మనం ఎక్స్ప్రెషన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. యూ కెన్ ఆల్సో రైట్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ దిస్ పర్టికులర్ వే, సమ్మేషన్ n ఫ్యాక్టోరియల్ బై ఆల్ఫా, 3 టర్మ్స్ ఉన్నాయి కదా, సో ఆల్ఫా బీటా గామా, ఎక్స్కి ఆల్ఫా వైకి బీటా జెడ్కి గామా పెట్టుకున్నాం. అండ్ కండిషన్ ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వచ్చేసి మనకి ఖచ్చితంగా n ఉండాలి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. I hope no one is having no more doubts in this case. Okay, so ఇది ఒకసారి చూసేసుకోండి అబ్బా, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ చిన్న కాన్సెప్టే, ట్రైనామియల్ ఎక్స్పాన్షన్ అని మన బుక్లో ఉంది, చిన్నగా ఇచ్చాడు కాన్సెప్ట్ అది. సో నేను కూడా ఎక్కువ డెప్త్లోకి వెళ్ళట్లేదు, బట్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్డ్. ఓకే, సో ఐ హోప్ ఈ కాన్సెప్ట్ అట్లా అడగచ్చు మనకి, ఈ కాన్సెప్ట్ అడిగితే ఇలా అప్లై చేయండి. ఓకే, సో ఐ గెస్ దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ ఐ థింక్ దట్స్ ఇట్ గైస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో మొత్తం బైనామియల్ థియరం అంతా కవర్ అయినట్టే మనకు. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఈ క్లాస్ పీడిఎఫ్ నేను పంపిస్తా వెంటనే టెలిగ్రామ్లో. టెలిగ్రామ్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని త్రూ జాయిన్ అవ్వండి. అండ్ అక్కడ క్లాస్ నోట్స్తో పాటు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా పంపిస్తూ ఉంటా, ఒకసారి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయండి అబ్బా. ఓకే, సో ఇస్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్ గైస్? ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్? Is anyone having any doubt here? Is this clear for all the students out there? Is anyone having any doubt? Is this clear? I hope number of terms in the trinomial expansion. ఇందాక చెప్పిన కదా ఫార్ములా, number of terms in the trinomial expansion కి ఫార్ములా చెప్పా ఇందాకే, n plus r minus 1 అనే ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా యూజ్ చేయండి, డెఫినెట్లీ యూ గోనా గెట్ ఇట్. ఓకే గైస్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? I hope nobody is having no more doubts. Sir, number of terms in the trinomial expansion, అదే చెప్పాను ఇందాక నేను. ఓకే, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ట్రైనామియల్ ఎక్స్పాన్షన్. ఒక్క నిమిషం, నాకు చాట్ సరిగ్గా కనిపించట్లేదు, జస్ట్ అ మినిట్ గైస్, ఒకసారి నేను మొబైల్ నుంచి చూస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ జస్ట్ లెట్ మీ నో ఇన్ ద చాట్ సెక్షన్. అండ్ చెప్తున్నా కదా, రేపటికల్లా ప్రాబిలిటీ అయిపోతుంది. ప్రాబిలిటీ అయిపోతే ఆల్జీబ్రా అయిపోయినట్టే, తర్వాత ఒక పార్ట్లెస్ లాగా పెట్టుకుందాం మనం ఆల్జీబ్రా పైన మొత్తం. ఓకే, సో జస్ట్ అ మినిట్ గైస్, ఈ నెట్ కూడా పనిచేసి రావట్లేదు. వేర్ ఇస్ దిస్?
రైట్. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ పంపిస్తాను మీకు నేను. ప్రాక్టీస్ క్వశ్చన్స్ డెఫినెట్లీ పంపిస్తాను. సార్ వెయిటేజ్ వీడియో చేశాను ఆల్రెడీ. వెయిటేజ్ వీడియో నేను ఆల్రెడీ హ్యావ్ డన్ ద వెయిటేజ్ వీడియో. వెక్టార్స్ చేద్దాం, లాస్ట్లో చేద్దాం వెక్టార్స్. ఆన్లైనే ఉంటుంది ఎంసెట్ ఎగ్జామినేషన్. అండ్ ఓకే, ఐ థింక్ సరే ఒక్క నిమిషం. సంబడి వాజ్ ఆస్కింగ్ మీ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ట్రైనామియల్ ఎక్స్పాన్షన్ అని. ఒక్కసారి ఇక్కడ ఫార్ములా రాసేస్తాం మీకు, సో దాట్ మీరు ఈ ఫార్ములా కూడా చూసుకోండి, మిస్ అవ్వదు. సో నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ట్రైనామియల్ ఎక్స్పాన్షన్ కదా, నంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవాలనుకోండి. నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ట్రైనామియల్ ఎక్స్పాన్షన్, ట్రైనామియల్ ఎక్స్పాన్షన్. ఓకే, సో నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ట్రైనామియల్ ఎక్స్పాన్షన్ వచ్చేసి గైస్ ద ఫార్ములా ఈస్ గోయింగ్ టు బి n ప్లస్ ఆర్ మైనస్ 1 cn అనమాట. n ప్లస్ ఆర్ మైనస్ 1 cn. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ ఎలా అప్లై చేస్తారంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని వస్తాయి అంటే n ప్లేస్లో n, ఆర్ ప్లేస్లో 3 పెట్టండి. సో n ప్లస్ 3 మైనస్ 1 అంటే n ప్లస్ 2 cn. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద ఫార్ములా. ఓకే, అదే అంటున్నా, నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ a ప్లస్ b ప్లస్ c హోల్ రేస్ టు n అన్నా, x ప్లస్ y ప్లస్ z హోల్ రేస్ టు n అయినా ఇదే. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఏ ట్రైనామియల్ ఎక్స్పాన్షన్ గైస్. ఓకే, ఈ ఆర్ ఏంటి అంటే ఎన్ని వేరియబుల్స్ ఉంటాయి. ఓకే, ఐ మీన్ n ప్లస్ ఆర్ మైనస్ 1 cr ఇస్ వాట్ యూ ఆర్ గోనా గెట్. దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఏ ట్రైనామియల్ ఎక్స్పాన్షన్లో మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఆర్ వచ్చేసి 3 పెట్టుకోండి. ఇక్కడ ఆర్ మీరు 3 పెట్టేసేయండి. ఆర్ ఇఫ్ యూ కీప్ ఇట్ యాజ్ 3, దిస్ ఈస్ వాట్ యూ గోనా గెట్. ఓకే, అదే ట్రైనామియల్ ఎక్స్పాన్షన్లో ఆర్ 3 పెట్టుకుంటే దిస్ ఈస్ వాట్ యూ గోనా గెట్. ఓకే, సో చలో, ఎనీ మోర్ డౌట్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చలో గైస్, దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేస్తే చాలా సార్ చేస్తే సరిపోతుందంటే అలా ఏం లేదు, మీరు ఇంకా ఎక్స్ట్రా చేయండి. ఓన్లీ అవి PYQs అవన్నీ నేను పంపించేవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవన్నీ. ఓకే, దాంతోపాటు ఎక్స్ట్రా కూడా చేస్తూ ఉండండి మీరు డెఫినెట్గా. ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఆదిత్య పబ్లికేషన్స్ బుక్ అడుగుతున్నారు, అది కూడా మంచి బుక్కే. ఓకే, డెఫినెట్లీ యూ కెన్ రెఫర్ టు దాట్ బుక్. అరిహంత్ అన్న, దిశ, దీప్తి, ఇవన్నీ మంచి బుక్సే గైస్. ఓకే, యూ కెన్ డెఫినెట్లీ రెఫర్ టు ఇట్. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్? ఎనీ వన్ ఈజ్ హ్యావింగ్ యూస్ చేస్తా నంబర్ ఆఫ్ టర్మ్స్. సేమ్ ఉజ్వల n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2/2 మనకి ఇక్కడ నుంచే వస్తుంది. r ఇజ్ ఈక్వల్ టు 3 పెట్టుకున్నాం అనుకో, n ప్లస్ 2 cn వస్తుంది కదా, దాన్ని మీరు సింప్లిఫై చేయి. n ప్లస్ 2 cn సింప్లిఫై చేస్తే దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. చూడండి ఒకసారి ఇక్కడ, ఇగో ఇందాక మనం చెప్పాను కదా, ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ r ఇజ్ ఈక్వల్ టు ఏడుంది, r ఇజ్ ఈక్వల్ టు 3 కదా. ఒక్క నిమిషం, వేర్ ఇస్ ఇట్. r ఇజ్ ఈక్వల్ టు 3 పెడితే ఇందులో n ప్లస్ 2 cn వస్తుంది. n ప్లస్ 2 హోల్ ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇది వచ్చేసి n ఫ్యాక్టోరియల్. సో ఇది మనం n ప్లస్ 2 ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 1 డివైడెడ్ బై 2. దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. అండ్ అదే వచ్చేసింది మనకి. సో మీరు సేమ్ ఫార్ములా రెండు ఒకటే, n ప్లస్ 2 ఇంటూ n ప్లస్ 1/2 రాసుకున్నా, లేదంటే ఇలా ఈ ఎక్స్ప్రెషన్లో r ఈక్వల్ టు 3 పెట్టుకున్నా మనకి సేమ్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఎనీ ఎక్స్పాన్షన్, ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు మీరు. ఓకే, సింపుల్గా r ఏంటంటే నంబర్ ఆఫ్ వేరియబుల్స్ అక్కడ. సో ఇక్కడ ట్రైనామియల్లో 3 వేరియబుల్స్ ఉంటాయి కాబట్టి r 3 పెట్టుకున్నా. Okay, so chalo guys, then take care everyone. Thank you so much. I think that's it from today's session. So మళ్ళీ కలుద్దాం ఇంకొక ఎగ్జైటింగ్ సెషన్ తోటి. ఓకే, సో గైస్ టేక్ కేర్ ఎవ్రీవన్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్పెసిఫిక్గా మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నేను కావాలంటే సపరేట్గా దానిపైన వీడియోస్ చేస్తూ ఉంటా. సో ప్రాక్టీస్ చేయండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, టైం ఎక్కువ వేస్ట్ చేయకండి. సో మళ్ళీ కలుద్దాం మనం నెక్స్ట్ సెషన్లో విత్ అనదర్ వండర్ఫుల్ చాప్టర్. ఈ క్లాస్ PDF కావాలి అంటే, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఆల్సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి లైక్లు కొట్టండి. ఓకే, చలో గైస్, దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్ గైస్, లవ్ యూ, బాయ్ గైస్. మళ్ళీ కలుద్దాం ఇంకొక సెషన్లో. ఓకే, చలో గైస్, దెన్ టేక్ కేర్, బాయ్ ఎవ్రీవన్.